అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. స్వర్గం ఎలా ఉంటుందో మనకెవ్వరికి తెలియదు. పురాణ ఇతిహాసాల్లోని వర్ణనలను బట్టి చాలా చాలా అందంగా, నయనానందకరంగా, ఆహ్లాదంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ జన్మలో మనం చేసిన పనుల ఆధారంగా స్వర్గం ప్రాప్తిస్తుందని పెద్దలు చెప్తారు. మనం చనిపోయాక వెళ్లే స్వర్గం ఎలా ఉంటుందో కానీ బతికున్నప్పుడు చూడగలిగే, చూసి తీరాల్సిన స్వర్గం మాత్రం ఈ భూమండలం పైనే ఉంది. అదే మానస సరోవరం. ఇండియా, టిబెట్, చైనా బోర్డర్లో ఉంటుంది. హిమాలయ పర్వత సానువుల్లో దాగిన అపురూప ప్రదేశం అది. మానవ జన్మలో కనీసం ఒక్కసారైనా దీనిని చూసి తీరాల్సిందే. నయన మనోహరంగా ఉన్న ఆ ప్రదేశం గురించి ఎంత చెప్పినా తక్కువే. మరో మాటలో చెప్పాలంటే వర్ణనాతీతం. అక్కడి వాతావరణం, స్వచ్ఛమైన నీరు, మైమరిపించే ప్రకృతి, ప్రశాంతతకు మారుపేరు ఆ ప్రాంతం. నింగి నేల కలిశాయా అన్నట్లు, మేఘాలు మనల్ని తాకుతూ పయనిస్తున్నట్లు, చల్లటి గాలి తుంపర్లు మనల్ని చుట్టేస్తున్నట్లు, ఆహా, ఆ అనుభూతి నోటితో చెప్పలేం. శివపార్వతులు ఇక్కడే గడుపుతుంటారని, మహామునులు అక్కడే శివైక్యం అవుతుంటారని చరిత్ర చెబుతోంది. ఇంతటి అపురూపమైన ఈ భూతల స్వర్గాన్ని ఒక్కసారి అయినా చూడాలన్నది ఎందరో కల. ఆ కలను సాకారం చేసుకోవడానికి వ్యక్తిగతంగా మన ముందు పలు మార్గాలు ఉన్నప్పటికీ అవి కష్టంతో కూడుకున్నవి. అయితే ఇప్పుడు అలాంటి కష్టం లేకుండా మన చేయి పట్టుకొని తీసుకెళ్లి తనివి తీరా చూపించేందుకు హైదరాబాద్ లోని మియాపూర్ కి చెందిన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు సిద్ధంగా ఉన్నారు. అక్కడి వాతావరణానికి తగ్గట్లు సురక్షితంగా మనల్ని తీసుకెళ్లి తిరిగి తీసుకొస్తారు. రండి, ఆ వివరాలు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత పివి భరత్ కుమార్ శర్మని అడిగి తెలుసుకుందాం. నమస్తే భరత్ కుమార్ గారు. నమస్తే అన్న. బాగున్నారా? ఫైన్ అన్న, ఫైన్ అన్న. ఇవాళ నేను నా స్నేహితుతో కూర్చొని మాట్లాడుతున్నా అనమాట. మేము మామూలుగా ఎప్పుడు ఇయర్లీ వన్స్ అట్లా అబ్రాడ్ అది వెళ్తుంటాం అనమాట. సరదాగా అలా వెళ్ళి వస్తుంటుంది. అందరూ ఎంప్లాయీస్ బిజీలో వాళ్ళు ఉంటారు కదా, బిజీగా. అయితే ఇయర్లీ వన్స్ ఎక్కడో అబ్రాడ్ కాకపోయినా కొద్దిగా సుదూర ప్రాంతం, ఇతర రాష్ట్రాలలో అలా వెళ్ళేసి ఒక 2-3 రోజులు హ్యాపీగా గడిపేసి వస్తుంటాం అనమాట. అప్పుడే మేము ఫ్రెండ్స్ అంతా కలుసుకుంటుంటాము. అంతా తలాకు దిక్కుని ఉన్నారనమాట. నేను ఇట్లా మీడియాలో, మిగతా అంతా రైల్వేస్లో, ఇంకొక అతను మీడియాలో ఇట్లా ఉన్నాం కాబట్టి అందరు కలుసుకొని వెళ్తుంటాము. ఈసారి మొన్న నేను వెళ్ళినప్పుడు డిసెంబర్లో నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం రా అన్నప్పుడు ఒకరిద్దరు ఫ్రెండ్స్ వచ్చేసి మానస సరోవరం కైలాస యాత్ర చేద్దాం రా. ఊరేనైనా అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం రా. మానస సరోవరం అంటే అది చిన్న విషయం కాదు. అది ఎక్కడ టిబెట్, ఇండియా, చైనా సరిహద్దుల్లో ఉంటుంది. అది అసలు కదా కదా, చాలా కష్టంతో కూడుకున్న పని రానైనా. అది మనం ఎక్కడ వెళ్ళగలుగుతాం? అక్కడంతా కూడా చాలా ఇబ్బంది కదా. అది అంటే లేదా చూస్తే ఇప్పుడే చూడాలంటే, మరి చూడాలనుకున్నా కూడా అది చాలా రిస్క్ అంట. పర్మిషన్స్ అవి ఇవి అసలుకి చాలా కష్టం కూడా అంటున్నారు కదా. సరే, డబ్బు అనేది పక్కన పెట్టు, హ్యాపీగా వెళ్ళి రావాలంటే ఇబ్బంది. ఇది అంత రిస్క్ అవసరమా? మనము హ్యాపీగా వెళ్ళి రావాలి కదంటే. లేదంటే ఒక ఫ్రెండ్ అన్నాడు అనమాట, లేదరా మామ, నేను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు చెప్పారు, మియాపూర్లో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఉంది. ఆయన రాయలసీమ వాసి అంట. శ్రీ భరత్ కుమార్ శర్మ గారు పెట్టారండి. ఆయన ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు, ప్రవచనకర్తలు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయన ద్వారానే ఎప్పుడు వెళ్తుంటారంట అక్కడికి అని నాకు చెప్పడం జరిగింది. అందుకే మిమ్మల్ని పిలిపించాను. ఏంటి అసలు, ఎందుకంటే అది ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, 2026లో మానస సరోవర యాత్ర చేస్తే చాలా మంచిది, పుణ్యం వస్తుంది, లేకపోతే కలియుగం అంతమైపోతుందా అన్నట్టుగా చెప్తున్నారనమాట. అసలు ఇది కనుక్కోవడానికి ఈరోజు మిమ్మల్ని స్టూడియో పిలిపించాను. చెప్పండి భరత్ గారు, అసలు ఏంటి ఈ మానస సరోవరము? అసలు ఏంటి అసలుకి ఈ 26లో ఎందుకు చేయాలనుకుంటున్నారు? దీని యొక్క విశిష్టత ఏంటి అసలు? ఎస్ అన్న, ముందుగా మిమ్మల్ని ఈ రకంగా కలవడం చాలా ఆనందకరమైన విషయం. థ్యాంక్ యూ. ఎప్పుడు మిమ్మల్ని టీవీలో AK-47తో కూడిన ఇంటర్వ్యూలు చూస్తుంటా తప్ప ఆధ్యాత్మికమైన ఇంటర్వ్యూని ఇప్పుడే చూస్తున్నాను నేను. అని పొలిటికల్ అన్న, యాక్చువల్గా అన్న, కైలాసం మానస సరోవర్ అనేటువంటిది జీవితంలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా తరించాలనేటువంటి ఒక అత్యధికమైనటువంటి ఒక ఆకాంక్షతో కూడినటువంటి ఒక యాత్రగా చెప్పేటువంటిది కైలాస యాత్ర అన్న. ఒకసారి గమనిస్తే మనం మిగతా యాత్రలు, ఇటు చార్ధామ్ కావచ్చు, అమర్నాథ్ కావచ్చు, నేపాల్ కావచ్చు, ఎటువంటి 12 జ్యోతిర్లింగాలు కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా, ఏ శక్తిపీఠ ఆలయానికి వెళ్ళినా సరే అక్కడ మనకు గుడి, గోపురం, దేవాలయం ఇలా దర్శనం ఇచ్చేటువంటి యొక్క ఆలయాలకు వెళ్ళి తరిస్తాం మనం. అటువంటిది ఈ కైలాస మానస సరోవర్ ఈ యాత్రలో ఎక్కడ గుడి లేదు, గోపురం లేదు, పూజ లేదు, అభిషేకాలు లేవు, హోమాలు లేవు. కేవలం ప్రకృతిలో మాత్రమే మనం స్వామివారిని దర్శించి ధరించేటువంటి ఒక అద్భుతమైన యాత్ర అని చెప్పేటువంటి గొప్ప యాత్ర కైలాస యాత్ర. ప్రకృతిలో స్వామిని ఎత్తుక్కోవాలి. ఎస్ అన్న, ప్రకృతిలో స్వామిని చూడాలి మనం.
ఆ చల్లటి గాలులు, అలా మేఘాలు మనల్ని తాకుతూ వెళ్ళినట్టుగా ఉండే ఒక ఆహ్లాదకరమైన వాతావరణము, ఆ మంచు అన్న. కొండలు, మంచు పర్వతాలు, మంచు వీటిలో ఎస్ అన్న. శివుణ్ణి చూసుకోవాలి, శివ Yes అన్న. పార్వతులు చూసుకోవాలి, అంతే కదా. చూసుకోవాలి. అయితే దీంట్లో మిగతా అన్నీ కూడా ఉమ్. ఈ ఆధ్యాత్మిక యాత్రల్లో మనకు విగ్రహ రూపంలో దర్శనం ఇస్తే ఆ, నెక్స్ట్ లెవెల్ యాత్ర అంటే ఇంకా అది ఆ స్టేజ్ దాటిపోయి ఆ, మన కంటితో బొందుతో కైలాసం అంటారన్న. మన శరీరంతో సజీవ దేహంతో మన కంటితో మనం సాక్షాత్తు బ్రహ్మలోకాన్ని మనం వెళ్ళి చూడలేము, ఆ, విష్ణులోకానికి వెళ్ళి చూడలేము. ఉమ్, ఒకే ఒక లోకం, అది ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఒక నివాసం, ఆవాసం, అదే కైలాసగిరి. ఆ. ఒక శ్లోకం చెప్తారన్న మహాన్యాసంలో, కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనశివ సంకల్పం వస్తు అని చెప్తారు. అంటే దేవతలు, ముక్కోటి దేవతలే ఆనందాన్ని, రమణీయతని పొందడానికి వారందరూ దిగి వచ్చి అనునిత్యం సంచరించేటువంటి భూ కైలాసంగా చెప్పేటువంటి యాత్ర. కాబట్టి ఒకప్పుడు ఇదంతా కూడా మన భారతదేశంలో, మన భరతవర్షం, మన జంబూద్వీపంలో ఉన్నప్పటికీ కూడా కాలక్రమేణా ఇది టిబెట్కి భౌగోళికంగా వెళ్ళిపోవడము, ఆ తర్వాత చైనా అది ఆక్రమించేసరికి మనం ఇక్కడ నుండి నేపాల్ నుండి టిబెట్, విచ్ ఇస్ ఆక్యుపైడ్ బై చైనా, వీటికి పర్మిట్లు, వీసాలు ఇన్ని తీసుకొని ఇన్ని వ్యయ ప్రయాసాలతో మనం కైలాస యాత్రకు వెళ్ళవలసి వస్తుందన్న. అయినా కూడా మన శరీరంతో ఒక్కసారిన ధరించాలనేటువంటి ఒక ఇంటెన్షన్తో ప్రతి సంవత్సరం లక్షల మంది యాత్రకు వెళ్ళాలంటే ఇంటెన్షన్తో వెళ్ళేటువంటి గొప్ప యాత్ర అని చెప్పచ్చు అన్న. ఇలా చూస్తే మన యొక్క ఇతిహాసాల్లో, పురాణాల్లో కూడా ఇటు ఆదిశంకరాచార్య స్వామి నుంచి మొదలు పెడితే పంచపాండవులు, అదేవిధంగా బుద్ధుడి తల్లి మాయాదేవి కూడా మానస సరోవరంలో స్నానం ఆచరించి నాకు యోగ్యమైన సంతానం కావాలి అంటేనే బుద్ధుడు జన్మించాడని చాలా ప్రతీకలు మనకు చెప్తూ వస్తున్నాయి. కాబట్టి ఇలా చెప్తూ పోతే ఎంత చెప్పినా కూడా మానస సరోవరం గురించి, కైలాస యాత్ర గురించి ఇంకా మిగిలే ఉంటుందని చెప్పచ్చు అన్న. శివుడి గురించి చెప్తున్నారు ఇప్పుడు మళ్ళా. అంటే ఇప్పుడు శ్రీ వైష్ణవుల మధ్య ఇక్కడ విభేదాలు ఉన్నాయి కదా వీళ్ళకు. అంటే శైవికులు మాత్రమే అక్కడికి వస్తారా, వైష్ణవులు కూడా వస్తారా కైలాస పర్వతాన్ని సందర్శించుకోవడానికి, మానస సరోవరానికి? చాలా మంచి టాపిక్ని మీరు లేవనెత్తారన్న. అసలు ప్రతి బ్రాహ్మణుడు సంధ్యావందనం చేసేటప్పుడు చివరిలో ఇంత నీళ్ళు తీసుకుని అర్ఘ్యం వదిలేటప్పుడు చెప్పేటువంటి ఒక చిన్న శ్లోకం చెప్తారన్న. శివేన విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివ అని చెప్తున్నారు. అంటే ఏ పని చేసినా సరే ఒకదానికి కారకుడు శ్రీ మహావిష్ణువు అయితే ఇంకొక దానికి సూత్రధారి, పాత్రధారి ఇద్దరు ఉన్నట్టుగా, ఒకటి శ్రీ మహావిష్ణువు చేసే పని ఏదైనా సరే విష్ణుమూర్తి పక్కనే ఉంటాడు, వెనక ఉంటాడు, లేదా విష్ణుమూర్తి చేసే పనికి శివుడు వెనక ఉంటాడు. కాబట్టి వీళ్ళిద్దరు లేని ఏ పని జరగలేదన్న. అలాంటిది ఇదేదో కాస్త ఈ యొక్క కాలమాన ప్రకారంగా ఇది తెగలు, వర్ణాలు అని ఇవాళ మనం మాట్లాడుకుంటున్నామే. కానీ మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం 2009, 10, 11, 12 ఆ ప్రాంతాల్లో అనుకుంటున్నా చిన్నజీఆర్ స్వామివారు కూడా ఈ కైలాస యాత్ర చేశారా? స్వామివారు మానస సరోవరంలో గొప్ప యాగం చేశారు. అప్పుడు యుద్ధం అవి జరుగుతూ ఉండేది. మన భారతదేశానికి, పాకిస్తాన్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు అనుకుంటున్నా స్వామివారు ఆ యొక్క మానస సరోవరంలో స్నానం ఆచరించి వారు కైలాసగిరి పరిక్రమ 42 కిలోమీటర్లు 3 రోజుల పరిక్రమ, కఠినమైన పరిక్రమను కూడా చేసి చివరికి స్వామివారు నక్షత్రాలన్నీ కూడా దేవతా స్వరూపంలో దర్శనం ఇస్తారనేటువంటి ఒక వాతావరణాన్ని కూడా మన యూట్యూబ్లో సాక్షాత్ చిన్నజీఆర్ స్వామివారు అనే కైలాస యాత్ర చేసినప్పుడు ఇక్కడ ఇంకా శివకేశవుల భేదం ఎక్కడుందన్న. చిన్నజీఆర్ స్వామి గారు ఎప్పుడు వైష్ణవుడే దేవుడు, విష్ణువే దేవుడు, శివుడు కాదంటుంటాడు కదా. శివుడు విభూతి పూసుకొని శ్మశానంలో తిరుగుతుంటాడు, ఆయనలా దేవుడు అవుతాడు అనేది కొంతమంది పీఠాధిపతులు అంటున్న వాదన ఇది. అంటే ఆదిశంకరాచార్యులు శివుణ్ణి పూజించాడు, శివుని గురించి గొప్పతనం చేస్తే లేదు శివుడు కాదు వైష్ణవుడు విష్ణువే దేవుడు అంటూ రామానుజం గారి నుంచి మనకు వచ్చిన మార్పు. రామానుజం గారిని సందర్శిస్తే మన చిన్నజీఆర్ స్వామి గారు వాళ్ళని అనుసరించే వాళ్ళే. శివకేశవులు చాలా ఆలయాల్లో మనము దక్షిణ కాశీగా తీర్చుకుంటే మనకు ద్రాక్షారామంలో శివకేశవులు కలిసి ఉంటారు. ఐ థింక్ శ్రీకాళహస్తిలో కూడా శివకేశవులు కలిసి ఉండే ఒక విగ్రహం ఉంటుంది, ఎక్కడా కనిపించారనమాట. శివకేశవులు ఒకే శిలలో వెలిసి ఉంటారనమాట. అది చాలా పుణ్యమును. అంటే ఇలా మనం చూస్తున్న కొన్ని ఆలయాలలో శివకేశవులు ఒకటే శిలలో ఉండడానికి కూడా, కానీ ఇక్కడ భేదాలు వచ్చేసాయి. ఈ భేదాలు వచ్చినప్పుడు శివుడు ఉన్నాడు అక్కడ, శివ పార్వతులు కొలువై ఉన్నారు, సాక్షాత్ శివ పార్వతులు అక్కడికి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తారు, అక్కడ వచ్చి వాళ్ళు స్నానం ఆచరిస్తారు ప్రతిరోజు అని చెప్తుంటారు కదా. మరి వైష్ణవాలకు మాత్రమే వెళ్ళాలనుకునేవారు అక్కడికి వెళ్తారా? లేదన్నా, యాక్చువల్గా ఇది ఎక్కడో ఒక అపోహన తప్ప
నాకు తెలిసి జిఆర్ స్వామి వారు గాని, అటువంటి పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నవారు ఎవరు ఈ రకమైనటువంటి వాతావరణం చెప్పి మీరు వెళ్ళకూడదు అనే సంకేతాలు ఎక్కడ లేవు వాస్తవంగా. అటువంటి వాతావరణాలు బయట నడుస్తున్నాయేమో గానీ, అది ఒక వినికిడితో ఏదో నడిచిపోతుందేమో గానీ, నేనెప్పుడు అటువంటి వాతావరణాలు చూడలేదు. అండ్ ప్రతి సంవత్సరం గూడాను కైలాష్ యాత్రకి ఇటు సింహాచలం, తర్వాత వైష్ణవ క్షేత్రాలలో స్వామివారి అర్చకులుగా ఉండి, ప్రధాన అర్చకులుగా ఉండి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అర్చకులు కూడా ఈ కైలాస యాత్రకి నాతో చేసినటువంటి దాఖలాలు ఉన్నాయన్న. సో, అక్కడెక్కడ శివకేశవుల భేదం లేదు. కొంతమంది ఉన్నారన్న. ఎలాగా అంటే నేపాల్ ముక్తినాథ్ యాత్రకొస్తారు. ఒక నేపాల్ ముక్తినాథ్ యాత్రలో పశుపతినాథ్ అనేటువంటి ఒక పంచభూత లింగం ఏదైతే ఉందో, అంటే ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం అంతా అయిపోయిన తర్వాత 12 ముఖాల స్వామివారి దర్శనం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్‌లో స్వామివారు పంచముఖ స్వరూపంగా సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన రూపాలు దర్శనమిస్తారట స్వామివారు. ఆ దేవాలయానికి ముక్తినారాయణుడికి వెళ్ళడానికైతే వస్తారు కానీ, కొంతమంది ఈ శివాలయం మేము వెళ్ళము అన్న వాళ్ళని కూడా చూసా నేను. కానీ ఇటు వైష్ణవ దేవాలయం అనేటువంటి యొక్క ముక్తినాథ్, అంటే మనకు 108 దివ్యదేశాలని చెప్తారు కదన్న. ఆ 108 దివ్యదేశాల్లో 107, 106 ఇండియాలో ఉన్నాయి. 107వది ముక్తినాథ్ నేపాల్‌లో ఉంది. 108వది డైరెక్ట్‌గా పైన వైకుంఠమైనటువంటి తప్ప ఇంకొకటి లేదు. సో, మనం గతించిన తర్వాత వెళ్ళేటువంటి లాస్ట్ దివ్యదేశం అనమాట అది. సో, అంతవరకు వచ్చి కూడా కొంతమంది అయ్యో! మేము ఆ దేవాలయం దర్శనం చేసుకోమన్నటువంటి యొక్క వాళ్ళని కూడా చూసా. అది వాళ్ళ యొక్క అభిమతమే తప్ప ఇంకోటి కాదు. అందుకే ఇటువంటి అనాగరికత వ్యవహారం ఉండకూడదని మీరు చెప్పినట్టుగా శివకేశవుల విగ్రహాలు 2 కలిపెట్టడంలో ఉద్దేశం కూడా ఏంటి అంటే, వారికి తారతమ్యం లేదు. వారిద్దరు ఒకటే అని వారికి క్లారిటీ ఉంది. కానీ మనకు క్లారిటీ లేకుండా వీళ్ళందరూ కొట్టుకుంటూ ఇది మతము, అది మతము, ఆ వర్గం, ఈ వర్గం అనేటువంటి వాతావరణం తప్ప. అయ్యప్ప స్వామి జననం గురించి చర్చించుకుంటే శివకేశవులు వేరు కాదని చెప్పొచ్చు కదా. కరెక్టే అన్న. వాస్తవం అన్న. అయ్యప్ప స్వామి జననం ఎలా జరిగింది, కరెక్ట్. ఎందుకోసం జరిగింది అంటే ఇవన్నీ కూడా ఇద్దరు ఒకటే, భగవంతుడు అంతా ఒకటే అని చెప్పేటువంటి సంకేతాలు ఇస్తూ ఉంటే ఎక్కడో కాంట్రవర్షియల్ వాతావరణం అది దురదృష్టవశాత్తు పాకుతూ వెళ్తున్నాయన్న. అంతే. నాకు అర్థం కాలేదండి. మానస సరోవరం అంటే కైలాస యాత్ర, అక్కడికి లక్షలాది మంది ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి అక్కడికి అది కష్టం మీద చేరుకుంటారు. అక్కడ ఏముండదు, మంచి వాతావరణము, చల్లటి ఆహ్లాదకరము, అలా మేఘాలు మనల్ని తాకుతున్న ఫీలింగ్, ఒక చల్లటి గాలి, ఆ కొండలు, అది చూస్తేనే మైమర్చిపోతారు. ఏమి ఉండదు. అయితే ఇక్కడ ఒకటే మనము దేవుని చూడాలనుకుంటాం. ఎలా ఇప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రపంచ దేశాల్లో ఉండే హిందూ మతాన్ని ఆచరించే ప్రతి ఒక్కరు అక్కడికి వస్తారు, డైరెక్ట్గా వెళ్తారు. ఇతర మతస్థులు కూడా రావాలనుకుంటే వస్తారు, డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళి స్వామివారిని దర్శించవచ్చును గాక. అంటే ఎంత వెళ్ళినా రోజుకు వేల సంఖ్యలో అక్కడికి వెళ్తున్న భక్తాదులు రెప్పపాటు కాలమైనా కూడా ఆ దేవదేవుని దర్శించాలని కోరుకుంటారు. రెప్పపాటు కాలంలో, అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళదు ఎవరు కళ్ళు మూయకండి అంటుంటారంటే ఆ రెప్పపాటు కాలంలో తోసేస్తారు వాళ్ళు. రెండమ్మా తోసేస్తుంటారు ఇలాగా. అంటే ఆ రెప్పపాటు కాలంలోనే ఆయన దర్శించాలి అన్న ఒక తపన, ఉత్సుకత ఉంటుంది కదా. అంటే ఆ రెప్పపాటు కాలంలోనే ఆయన దర్శించుకోవడానికి వెళ్ళే లక్షలాది మంది భక్తులు దేవుడే లేని చోట, విగ్రహమే లేని చోట, ఆలయమే లేని చోట అంత విధిగా ఎందుకు వెళ్తారంటారు అసలు? ఎస్ అన్న, చాలా మంచి టాపిక్ అన్న ఇది. స్వామివారి దగ్గరికి మనం వెళ్ళి తిరుపతి ఎటన్నా వెళ్తే కళ్ళు మూసుకోకూడదు అని చెప్పడంలో, అంటే మనం స్వామివారిని దర్శించేటప్పుడు వారి యొక్క రూపము, వారి యొక్క అలంకరణ, ఆ దీపాలు, వ్యవహారము, ఆయన వైభవము, అవన్నీ మనం కళ్ళతో చూసి మనసులో నింపుకొని, ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడో ఇంటికి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకుంటే మళ్ళీ స్వామి నువ్వు ఉన్నావని ఆ ఇంప్రెషన్స్ మైండ్లో గుర్తు రావడం కొరకై స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాము. అంటే దండం పెట్టుకోవడమే కాదు, కళ్ళు మూసుకొని నీ కోరికలన్నీ చెప్పుకోవడం కాదు, ఆయన చూసి తరిస్తే ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఆయన రూపం నీకు గుర్తొస్తుంది. ఈరోజు అంటే మనం వెంటనే పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేస్తున్నాం ఏ ప్రాంతంకైనా అన్న. కానీ ఒకప్పుడు ఈ తిరుపతి వెళ్ళి రావాలంటేనే అమ్మో వాడు తిరుపతి వెళ్ళి వచ్చాడరా అని వాడి కాళ్ళు మొక్కి వాడి కాళ్ళు కడిగేవాళ్ళన్న పల్లెటూరులో చిన్నప్పుడు నేను చూసే సమయంలో. ఈరోజు కైలాసగానికి వెళ్ళి వచ్చినా సరే వాడు హెలికాప్టర్లో పోయి వచ్చాడరా, 2-3 రోజుల్లో పోయి వచ్చాడనే పరిస్థితి ఏర్పడిందన్న. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇలా మనం ఈ కైలాస యాత్రకు వస్తే అన్న, ఒకసారి ఈ కైలాస మానసరోవర యాత్ర ఈ వ్యవహారంలో ఎక్కడ చూసినా సరే మనం ఎంత నాస్తికుడిని పంపించినా సరే కైలాస యాత్రకి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణగా టెస్ట్ చేయడానికి దేవుడు అనేటువంటిది నమ్మకమే లేదు అనే మనిషిని ఏరుకోరి మనం కైలాసానికి పంపిస్తే కూడా అతను తిరిగి కైలాస యాత్ర చేసి వచ్చిన తర్వాత
నేను నా కళ్ళతో, ఈ కంటితో ఖచ్చితంగా శివపార్వతులను చూశాను అని వచ్చి చెప్పవలసిందే తప్ప, నేనేదో వెళ్ళాను, వచ్చాను, చూడలేదు అనడానికి ఆస్కారమే లేదన్నా. పాయింట్ నంబర్ 1. ఉమ్, మీరు అడిగినటువంటి ఒక సమాధానం ఇంకోటి, మతానికి సంబంధించిన వ్యవహారం అడుగుతూ వచ్చారు. తిరుమలకి ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు, డిక్లరేషన్ ఇచ్చి అన్నటువంటి వాతావరణం ఎట్లయితే ఉందో, ఈ కైలాసానికి కూడా కేవలం హిందువులే మాత్రమే రావాలి, బుద్ధిస్టులు మాత్రమే రావాలి, జైన్లు మాత్రమే రావాలి, బోన్ మతస్థులు మాత్రమే రావాలి అన్నటువంటిది ఎక్కడా లేదన్నా. ఈవెన్ ఏ మతం వారైనా సరే వితౌట్ డిక్లరేషన్, తిరుమలకైనా సరే డిక్లరేషన్ కావాలేమో, కైలాస యాత్రకు వెళ్ళాలంటే చైనా వాడి యొక్క వీసా పర్మిట్ కావాలి. ఆ వీసా పర్మిట్ ఇవ్వడానికి మనం డిక్లరేషన్తో పని లేదు, కేవలం మనం జస్ట్ పర్మిట్ వీసాకి కావాల్సిన పాస్పోర్ట్ ఉండి మన దగ్గర డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్ళగలిగేటువంటి వాతావరణం ఉంటే ఎవరైనా వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలిసినటువంటి ఒక మనిషి 76 సంవత్సరాలు ఈ సంవత్సరం అన్న యుఎస్లో ఉంటారు, ముస్లిం క్యాండిడేట్. ఒక ముస్లిం కైలాస యాత్రకి ఎవ్రీ టైం పరిక్రమ చేస్తారన్న. అతని లైఫ్లో ఇప్పటికీ పరిక్రమ అంటే కైలాసగిరి చుట్టూ, మనం ఇప్పుడు అరుణాచలం వెళ్తున్నాము, ప్రదక్షిణ చేయడం. గిరి ప్రదక్షిణ చేస్తున్నాం, అలానే కైలాసగిరి చుట్టూ 3 రోజుల పరిక్రమ. 1 డే 14, సెకండ్ డే 20, థర్డ్ రోజు 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ కైలాసగిరి చుట్టూ చేసేటువంటి ఆ పరిక్రమ అనేది ఇంకా లైఫ్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ అనుభూతి అన్నది. కైలాస యాత్ర చేయడమే పెద్ద అనుభూతి, దాంతోపాటు కైలాసగిరి పరిక్రమ చేయడం అనేటువంటిది ఇంకా లైఫ్లో బిఫోర్ కైలాష్, ఆఫ్టర్ కైలాష్ అని లైఫ్ని 2 రకాలుగా వర్ణించుకునేటువంటి అనుభూతి అని చెప్పచ్చు అన్నది. ఇప్పుడు మానస సరోవర యాత్ర, అదే కైలాస యాత్ర అంటే మనము కొండ పైకి వెళ్తామా, కొండ దిగువనే ఉంటామా, ఆ పర్వతం కింద, ఓకేనా? మానస సరోవరం కైలాస యాత్ర అంటే అంటే పర్వతం పైకా పర్వతం కిందనే ఉండి మనము ముక్కొని వస్తాం, ఎట్లా ఉంటుంది? మానస సరోవరం దగ్గర నుండి కైలాసగిరికి సుమారుగా ఒక 80 నుంచి 100 కిలోమీటర్ల దూరం ఉంటుందన్న. ఆ ప్రాంతంలో ఉన్న అన్ని కొండలు కేవలం కొండల్లాగా మాత్రమే కనబడితే, కేవలం ఒకే ఒక కొండ ఎప్పుడు స్నో క్యాప్డ్ మౌంటైన్ లాగా, ఎప్పుడు మంచుతో కప్పబడి విభూతితో అభిషేకం చేస్తే ఎలా ఉంటారో స్వామివారు, ఆ రకంగా అన్ని కొండల్లో ఒకే కొండ కనబడుతుంది. అన్ని కొండలు సమానమైన హైట్లో ఉంటే ఈ కొండ మాత్రమే మీరు ఆ మానసలో నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా సరే మీకు కనపడించినటువంటి ఏకైక కొండ అదొకటే. ఎక్కడో వైపు మన చుట్టూ తిరుగుతూ ఉంటే మనకు ఖచ్చితంగా దర్శనం ఇస్తూనే ఉంటారు స్వామివారు. ప్లస్ దీంతో పాటు ఆ మానస సరోవరం దగ్గర నుంచి ఈ కైలాసగిరి ఏదైతే పరిక్రమ అంటున్నామో, కైలాసగిరిని ముట్టుకోవడం కానీ, కైలాసగిరిని అధిరోగించడం కానీ, కైలాసగిరిని ఎక్కడం కానీ అటువంటిది ఇంతవరకు సాహసించినటువంటి వారు ఎవరు లేరు. కేవలం ఒక రేడియస్లో, అంటే మనం ఎట్లయితే అరుణాచలం చుట్టూ ఆ కొండ చుట్టూ దూరంగా తిరుగుతూ ఉంటామో, అలాగే మనం 3 రోజుల పరిక్రమలో మనకి ఎక్కడ చూసినా సరే మనం దక్షిణ మొహం, సౌత్ ఫేస్ నుంచి యమద్వార అనే ఒక పాయింట్ ఉంటుంది. మన శరీరాన్ని ఆ యొక్క యమద్వారలో నుంచి ప్రవేశమై కైలాస యాత్రను చేస్తే పునర్జన్మ, ఇంతవరకు మనం చేసిన దరిద్రాలు, పాపాలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోయి అక్కడున్నైనా మనం ప్యూరిటీని సంపాదించుకొని, చేసిన తప్పులు ఎలా చేశాము వాటిని ఇక నుంచైనా తిరిగి సరి చేసుకుని మిగిలిన లైఫ్ని లీడ్ చేస్తామన్నటువంటి ఒక సంకేతాన్ని ఇస్తూ ఆ యమద్వారం నుండి మనం బయలుదేరి కైలాసగిరి చుట్టూ పరిక్రమ చేస్తే 3 రోజులు. అది ఇంకా స్వామివారు ఉత్తరం వైపు నుంచి ఒక రకంగా, తూర్పు వైపు నుంచి ఒక రకంగా, దక్షిణం వైపు నుంచి ఒక రకంగా, ఆ సూర్యకాంతులు పడినప్పుడు ఒక రకంగా, అలా డిఫరెంట్ అనుభూతితో, నాకున్న అనుభూతి మీకు ఉండకపోవచ్చు, మీకున్న అనుభూతి ఇంకోరికి ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఎస్ ఇది నా లైఫ్ టైం అచీవ్మెంట్ అనేటువంటి ఒక స్టాంప్ వేసుకున్నటువంటి గొప్ప యాత్రగా చెప్పచ్చు అన్న మనం. మీరు ఒక ట్రావెలరే కాదు, ఒక ట్రావెల్స్ ఏజెన్సీ అధినేతనే కాదు, ఒక బ్రాహ్మణుడు కూడా మీరు, ఓకేనా? బ్రాహ్మణ సమాజ వర్గానికి చెందిన వారు కూడా వేల మందిని మీరు మానస సరోవర యాత్రకు తీసుకెళ్లారు. వాళ్ళని దగ్గరుండి ఆ యాత్ర ముగించుకొని వాళ్ళ చాలా ఆత్మ సంతృప్తి చెందేలా కలిగించుకొని వెనక్కి తీసుకొచ్చారు. చాలా హ్యాపీగా జరుగుతుంది. అయితే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మీకు అనిపించిందా, శివపార్వతులు నాకు దర్శనం ఇచ్చారని, శివపార్వతులు మీ కంటికి కనిపించిన దాఖలాలు కావచ్చు, ఏమైనా ఒక అనుభూతి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అనుభూతి ఎలా ఉంటుంది, శివపార్వతులు నాకు కనిపించారని ఒక భావన ఎప్పుడైనా కలిగిందా? నాకు తెలిసి కొన్ని వేల మందిని కైలాస యాత్ర తీసుకెళ్ళి ఉండొచ్చు అన్న, దాదాపుగా ఒక 10 సంవత్సరాల అనుభవంలో. ఆ వేల మందిలో ఒక్కరినైనా వెతుకుదాం కనీసం, కైలాస యాత్రకు జస్ట్ వచ్చాం పోయాం కానీ మాకు ఏం అట్లా అనిపించలేదు, ఏదో యాత్ర అంటే ఎవరో చెప్తే వచ్చాం, లేదా మా భర్త చెప్తే వచ్చా, నా భార్య చెప్తే వచ్చా అన్నటువంటి వాతావరణాన్ని ఒక్కసారి విందాము అని ప్రయత్నం చేశాను అన్న. సో అటువంటిది ఎప్పుడు నేను వినలేకపోయా అన్న. అంటే నేను ఒక ఏజెంట్గా నేను చూశానో చెప్పానంటే అది నేను సొంతంగా చెప్పినట్టు అవుతుంది. యాత్రకు వచ్చిన వాళ్ళతో ఒక బయట తీసుకుందాం, కైలాస యాత్రలో ఏమీ లేదు,
అక్కడ ఓన్లీ ఒక రాయి, రప్ప, విగ్రహమే ఉంది. ఇక్కడ ఏం ప్రకృతి తప్ప ఏం కనిపించింది లేదు. నేను శివపార్వతులని చూడలేదు అని ఒక్కరితో ఎవరన్నా విందాము అని ఒక టెస్టిమోనియల్ తీసుకుందామని నా కోరిక ఉండేదన్న. సో, అది నా లైఫ్‌లో ఇంతవరకు నెరవేరలేదన్న ఆ కోరిక. కాబట్టి చూసామన్న అనుభూతి కనిపిస్తుందా? కొన్ని వేల మంది చెప్తారన్న, మీరు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్‌లోకి వెళ్ళినా ఉంటాయి. వేరే ట్రావెల్ ఆపరేటర్‌తో వెళ్ళినా సరే, మేము దేవుడిని చూసా, నేను శివుని చూసా, నేను శివ కైలాసానికి వెళ్ళా, నేను సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుని చూసా. అది ఏ రూపంలో తెలియదు. మీకో రూపంలో కనపడతది. నాకు కైలాస గిరిలో కనపడతది. ఇంకోరికి ఆకాశంలో కనపడతది. ఇంకోరికి ఇంకో స్టైల్‌లో కనపడొచ్చు. కానీ ఏదో ఒక రూపంలో వారికి ఒక మిరాకిల్ ఏదో ఇది నేను చూడాలనుకున్నది. నాకు స్వామివారు దర్శనం ఇచ్చారు. నేను ఉన్నాననేటువంటి ఒక ఫీలింగ్ నాకు ఆ ఒక చిన్న రూపంలో కలిగింది అనేటువంటిది కొన్ని అద్భుతాలు చాలామంది చెప్తారన్న. సో, నేను నా అదృష్టం ప్రకారం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, వందల సార్లు కైలాసంలో సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుని దర్శించేటువంటి గొప్ప అనుభూతి నాకు ఈ శరీరంకి దొరకడం అనేది అది చాలా గొప్ప అదృష్టంగా నేను 100 సార్లు భావిస్తాను. గుడి లేదు, విగ్రహం లేదు, పూజారి లేడు, పూజ లేదు, ఏమీ లేదు అక్కడ. మరి ఏమి చూడాలి భక్తులు అక్కడ? దేవుణ్ణి ఎక్కడ చూడాలి? అభిషేకము, అర్చన, హోమము, జపము, దానము ఇవన్నీ ఒక స్థాయికి చేరుకోవడానికి తప్ప ఇవన్నీ చేస్తేనే భగవంతుడు కనిపిస్తాడనడానికి లేదన్నా. ఇవి సాధన కోసం. అంటే ఒక మెట్టు మనం ఇందాక ఒక డిగ్రీ పట్టా తీసుకోవాలి, ఒక పీజీ పట్టా తీసుకోవాలంటే ఎట్లయితే మనం స్లోగా ఎల్కేజీ నుంచి మొదలుపెట్టి 7th క్లాస్ ఒక స్టాండర్డ్ అయిపోయింది, ఎస్ఎస్సి ఒక స్టాండర్డ్ అయిపోయింది, ఇంటర్మీడియట్ ఇంకో స్టాండర్డ్ అయిపోయింది, మళ్ళీ ఇంటర్మీడియట్ అంటే మరి మీరు బీకామ్లోకి వస్తారేమో, నేను ఆ బీకామ్ ప్రస్తావన చేయట్లేదన్నా. సో, ఇవన్నీ ఎట్లయితే మనం మెట్లు ఎక్కుతూ అలా ఒకసారి ఆ మెట్లు ఎక్కుతూ ఉన్నప్పుడు ఎట్లయితే మనం ఒక పరిపక్వత చెందుతూ వస్తున్నామో, మనం మైండ్లో ఎట్లయితే ఎన్లైటన్ అవుతూ వస్తున్నామో, ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా గుడి, గోపురం, అభిషేకం, దర్శనాలు ఇవన్నీ ఒక స్థాయి అన్న అంతే. అది దాటి ఎవరైతే వారి మైండ్లో ఉన్న పారాచూట్స్ని ఓపెన్ చేసి అజ్ఞానము అనేటువంటి దాన్ని పారదోలినప్పుడు ఈ పూజలు, అభిషేకాలు, హోమాలు ఏవి కాకుండా లోపల ఉన్నటువంటి యొక్క లైట్ని మనం ఎంటర్టైన్ చేసి ఒకడు ఇక్కడ ఉన్నాడు, ఆ జీవాత్మలో ఉన్నటువంటి పరమాత్మను వెతుక్కోవడం మొదలుపెట్టినప్పుడు, అంటే లోపల ఉన్న వాడిని వెతుక్కోవడానికి బయట ఇవన్నీ చేసే సాధనలు తప్ప అందులో ఏమి ఉండేటువంటి వాతావరణం కాదు. ఇదే అందరూ మహానుభావులు బోధించేదన్న. అలానే కైలాసం కూడా ఈ కాశీ, రామేశ్వరం చిన్న చిన్న యాత్రలన్నీ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్, నేను అదొక్కటి చూసి చచ్చిపోవాలరా లైఫ్లో అనేటువంటి గొప్ప భావన ఉన్నటువంటి యాత్ర ఆ కైలాస యాత్ర చెప్పొచ్చన్న. అదే నాకు అర్థం కాలే. కైలాస యాత్ర చూసి చనిపోతే చాలని ఒక్కరు కాదు, వేల మంది, లక్షల మంది కోరుకుంటుంటారు. అది మిగిలిపోయింది నా జీవితంలో. నాకు అర్థం కాలేదు. కైలాస యాత్ర ఒకటి, మానస సరోవర యాత్ర. మనకున్నది పంచ సరోవరాలు కదా, అసలు మొత్తం 5 కదా అసలుకి. ఎస్ అన్న. మరి ఎందుకు మానస సరోవరం అంటే మిగతా సరోవరాలు ఏంటివి అవి? ఎస్ సార్, యాక్చువల్గా మానస సరోవరము అనేటువంటిది బ్రహ్మ మానస పుత్రిక. బ్రహ్మ సృష్టిలో మొట్టమొదటిది మానస సరోవరము, అది కాదనలేనిది. ఓకే. సో, బ్రహ్మ మానస పుత్రిక కాబట్టి ముక్కోటి దేవతలందరూ అనునిత్యం స్నానమాచరించే ప్రదేశంగా, పవిత్ర పుణ్య స్నానం ఆచరించేటువంటి ఒక ప్రదేశంగా బ్రహ్మ మనసులో నుంచి ఉద్భవించినటువంటి ఒక సరస్సు కాబట్టి వాటిని బ్రహ్మ మానస సరోవరం చెప్పారన్న. సో, ఆ బ్రహ్మ మానస సరోవరం దగ్గరికి లైఫ్లో ఒకసారిన వెళ్ళి మనం దర్శించాలి, తరించాలి అనేటువంటి ఒక వ్యవహారం. ఇది మనకు అందుబాటులో లేకుండా హయ్యెస్ట్ పాయింట్లో ఉంది కాబట్టి, హై ఆల్టిట్యూడ్ పాయింట్లో ఉంది కాబట్టి, సముద్ర మట్టానికి దాదాపుగా 1000 అడుగులు, దాదాపుగా సుమారుగా 4600 మీటర్ల పైన ఉన్న సరోవరం కాబట్టి వాటికి వెళ్ళాలంటే సాహసోపేతమైన వ్యవహారం అని చెప్పారు. అవి కాకుండా మన శబరిమల యాత్ర చేసేటప్పుడు ఉన్నటువంటి ఒక పంబా నదే కానీ, కేరళలో ఉన్నటువంటిది, అది కాకుండా పుష్కర్లో ఉన్నటువంటి వాతావరణంలో కానీ, తర్వాత మాతృగయలో ఉన్నటువంటిది కానీ, సో ఇలా లెక్క వేస్తే గుజరాత్లో ఉన్నటువంటి యొక్క వాతావరణం కానీ, ఇవన్నీ కూడా మనకు పంచ సరోవరాలుగా, ఇటు బిందు సరోవరం అని కానీ ఇలా లెక్క వేస్తే ఇలా ఎన్నో సరోవరాలు 5 సరోవరాలుగా, పంచ సరోవరాలుగా చెప్పేటువంటివి కూడా మనకు ప్రతీకలు ఉన్నాయి. కానీ ఆ పంచ సరోవరాలు అనేటువంటి టాపిక్ మీద ఎక్కువ అందరూ వెళ్ళరు కాబట్టి కేవలం మానస సరోవరమే ప్రతీక. అది ఎందుకు అంటే అందరికి అందుబాటులో లేదు కాబట్టి. మనం ఇప్పుడు గుజరాత్ యాత్రకు వెళ్తున్నాం, పుష్కర్కి వెళ్తారు, మాతృగయకు వెళ్తారు, స్నానం ఆచరిస్తారు. కానీ ఇది పంచ సరోవరాల్లో ఒకటి అని ఎవరికి తెలుసు? శబరిమలకు వెళ్తారు, పంబాలో స్నానం చేస్తారు. పంబా నది కూడా 5 సరోవరాల్లో ఒకటి అనే ఆ జ్ఞానం ఉన్నటువంటిది కొంచెం తక్కువ ఉండండి. ఇప్పుడు నారాయణ సరోవరము, పంబా సరోవరము, బిందు సరోవరము, పుష్కర సరోవరము, మానస సరోవరం, 5 సరోవరాలు. అందులో మొదటిది బ్రహ్మ యొక్క సృష్టి మానస సరోవరం.
దీనికున్న ప్రాముఖ్యత దానికి ఎందుకు లేదు? అన్నిటికీ ప్రాముఖ్యత ఉందన్న. ఆ. కానీ మనకు అందనటువంటిది చాలా ఎక్కువగా హైట్స్‌లో ఉన్నటువంటి దాని గురించి ఎక్కువ తపిస్తాం కాబట్టి, వాటి గురించి ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నటువంటి వాతావరణం తప్ప, వీటికి ఒక్కొక్క దానికి ఒక చరిత్ర ఎట్లయితే ఉందో అట్లానే మానస సరోవరానికి ఉన్నటువంటి యొక్క ఆ హైయెస్ట్ పీక్ వేరు కాబట్టి అందరూ మానస సరోవరం, మానస సరోవరం అనడమే తప్ప, మానస సరోవరానికి మాత్రమే ప్రతీక వీటికి లేదని చెప్పడానికి లేదు. అలానే పంచ సరోవరాల్లాగా పంచ కైలాసాలు గూడా ఉన్నాయన్న. ఆ. కిన్నర్ కైలాష్, ఆది కైలాష్, మణిమహేష్ కైలాష్, తర్వాత ఉన్నటువంటి కైలాష్ మానస్ సరోవర్, ఇలా వీటిలో 5 పంచ సరోవరాలు లెక్కేస్తే మొట్టమొదటి కైలాసగిరి. అది మాత్రమే టిబెట్‌లో ఉండి మిగతా 4 ఉత్తరాఖండ్‌లోనే ఉన్నాయి. 4 కైలాసాలని ఉత్తరాఖండ్‌లో దర్శించుకోవచ్చు. కానీ అందరికి మెయిన్ కైలాష్. అంటే ఈ కైలాసగిరిని దర్శిద్దామనేటువంటి ఒక ఆకాంక్షతో ఉంటారన్న. అంటే ఇప్పుడు ఈ మానస సరోవరం అనేది చాలా రిస్క్‌తో కూడుకున్నది అంటారు. టిబెట్టు, భారతదేశము, చైనా అంటే హిమాలయ పర్వత సానువుల్లో ఇది ఉంటదనమాట అది. అంత రిస్క్ తీసుకొని ఎందుకు వెళ్ళాలంటారు? రిస్క్ అనేటువంటిది కేవలం ఒక మన ప్రాణం కన్నా ముఖ్యం ఏది కాదు. రిస్క్ Yes, ఏదైనా కూడా ప్రాణం కన్నా ఏది ముఖ్యం కాదు. దాన్ని కూడా త్యజించి అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. ఏంది వచ్చే మోక్షం కోసం అక్కడ అంటే మోక్షం కావాలంటే అక్కడికి వెళ్ళాల్సిందేనా? ఇంత రిస్క్ తీసుకొని ఎక్కడో హిమాలయ పర్వత సానువుల్లో ఉండే అక్కడికి ఈ 3 ప్రాంతాల సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతానికి వెళ్ళాలి. అన్న ఒకప్పుడు కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్టు అని చెప్పేవాళ్ళన్న. ఉమ్. సో కాశీకి వెళితేనే కాటికి వెళ్ళేటువంటి ఒక పరిస్థితి ఉందని ఆ రోజుల్లో ఎందుకు చెప్తున్నారు అంటే రవాణా సౌకర్యం లేదు. ఉమ్. వాళ్ళ వెళ్తే ఒక 6 నెలలు, వస్తే 6 నెలలు కాబట్టి ఇక్కడ సంవత్సరం పాటు భార్య పిల్లల పరిస్థితి ఏంటో, వ్యవహారాలు ఏంటో తెలియదు. కాబట్టి అన్ని బరువు బాధ్యతలు అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళురా కాశీకి, వెళ్ళినా వచ్చినా రాకపోయినా తర్వాత విషయం. వాడు తిరిగి వచ్చాడు అని అంటే అబ్బా వీడు కాశీకి వెళ్ళి వచ్చాడు రా మన ఊరు నుండి అని వాడి దేవుడిలా చూసి వాడిని కాలు కడిగి నెత్తిన ఇలా ఊరంతా పోసుకునేది. అవి ఆ రోజులు అన్న. కానీ ఇవాళ పొద్దున మనం 6:00కి ఫ్లైట్ ఎక్కితే ఈవినింగ్ 6:00కి కాశీ వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి రావచ్చు అన్న. ఆ. సో అధునాతన పరిస్థితులు పెరిగిన ఈ వాతావరణంలో అప్పుడు ఓపిక ఉన్నప్పుడే కాకుండా ఓపిక ఉన్నప్పుడు బరువు బాధ్యతలన్నీ అయిపోగొట్టుకున్న తర్వాత తీరిక ఉన్నప్పుడు మాత్రమే లైఫ్ లాస్ట్లో వెళ్ళేవాళ్ళు. నా శేష వయసులో తీర్థయాత్రలు చేసేవాళ్ళు. ఇందాక మీరన్నారు మీ స్నేహితుల గురించి టాపిక్ తీసి ఈ కైలాస యాత్ర గురించి అని మీరు ప్రస్తావన తీసినట్టు, ఒకప్పుడు 60+ బరువు బాధ్యతలు అయిన తర్వాత యాత్ర చేసేటువంటిది అనేది ఆ కాలం చెందిందన్న. కానీ ఈరోజు కాలమాన పరిస్థితి ప్రకారం సోషల్ మీడియాల్లో కానీ లేదంటే యూత్ యొక్క మోటివేషన్లో కానీ మనకు నాలెడ్జ్ అనేటువంటిది బాగా పెరిగిపోయే సాధనలు ఉన్నాయి కాబట్టి ఉమ్. ఈవెన్ 20+ ఉన్న వారు కూడా ఉమ్. ఈవెన్ మాతో పాటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మాట్లాడతారన్న. సింగిల్ ట్రావెలింగ్ అమ్మాయిలు వస్తారు కైలాస యాత్రకి. కొత్తగా పెళ్ళైన కపుల్స్ కైలాస యాత్రకు వస్తారు. 60 ఏళ్ళ రిటైర్డ్ పర్సన్స్ రావడం అనేది న్యాచురల్ థింగ్. 40-45 ఏళ్ళు వాళ్ళు రావడము న్యాచురల్ థింగ్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వచ్చి నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి, ఒక్కరే ఉన్నా, నేను సింగిల్ ట్రావెలింగ్ అమ్మాయిని అంటే వారితో వాళ్ళ మైండ్ సెట్తో అనుకూలంగా ఉన్నటువంటి సింగిల్ ట్రావెలింగ్ లేడీ ప్యాసింజర్స్ని చూసి వారితో ముందే క్లబ్ చేసి వాళ్ళు ఇంటరాక్ట్ చేయించి వీళ్ళకి ధైర్యం ఇచ్చే ప్రయత్నం మనం చేస్తామన్న. సో ఒకప్పుడు బంధవ్యాలన్నీ తీరిన తర్వాత యాత్ర చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకొని శక్తి ఉన్నప్పుడే ఇవన్నీ ప్రదేశాలు తిరిగితే మనము ఏది కోల్పోతున్నాం అంటే యాత్రలు అన్నవన్నీ ముక్తి కోసము, పాపాలు కడుక్కోవడం కోసము, ఏదో అక్కడికి పోతే దేవుడు దర్శనం ఇస్తే మనం ఇంకొక జన్మలో ఇంకో రకంగా పుడతామేమో అనేటువంటి దానికోసం కాదన్న. పాప ప్రక్షాళన కోసం కదా అందరూ కష్టాలు వచ్చినప్పుడు, పాపాలు ఎక్కువైనప్పుడు పాప ప్రక్షాళన కోసము కష్ట నష్టాల నుంచి దూరం కావడానికి దేవుడికి వెళ్తారు, దండం పెట్టుకుంటారు. మరి ఎందుకు వెళ్తారంటారు? మనం చూసేటువంటి వాటిల్లో ఎక్కువ శాతం ఆ రకంగా దేవుణ్ణి కోరే వాళ్ళు ఉంటారేమో కానన్న. నాకు తెలిసిన వాళ్ళలో కూడా నిస్వార్థంగా చేతులు జోడించి అందరూ బాగుంటే చాలు అనుకునేటువంటి మహానుభావులు ఉన్నారన్న. ఈ కైలాస యాత్రకు వచ్చిన వాళ్ళలో కూడా నేను అన్ని యాత్రలు చేశా, అన్నీ అయిపోయి ఉన్నాయి. ఒక భగవంతుణ్ణి నేను ఆ రూపంలో అక్కడ దర్శనం చేసుకోవాలని తప్ప నాకు ఇది కావాలి అది కావాలని కామ్యాలతో వచ్చేటువంటి వారు ఎవరిని చూడలేదన్న. అది చాలా రేర్ పర్సెంటేజ్ ఉంటుంది. కానీ ఇవన్నీ కడుక్కోవడం అనేటువంటిది కాకుండా అంటే ఇవన్నీ యాత్రలు తిరగడం వల్ల ఏమొస్తుందంటే మనం ఒకసారి ప్రాక్టికల్గా వెళ్తే అన్న ఆదిశంకరాచార్య స్వామి వారు చతురామ్నాయ పీఠాలు తిరిగారని, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇండియాకు ఉన్నటువంటి ఒక 4 పీఠాల్లో 4 శివలింగాల్ని ప్రతిష్ఠ చేశారని, ఆయన ఈ మానస సరోవరం దగ్గర నుండి ఆ 4 శివలింగాలు తీసుకొచ్చినటువంటివి బదరి, శృంగేరి లాంటి ప్రాంతాల్లో ప్రతిష్ఠించారని చెప్తూ వచ్చేటువంటి అందులో కూడా వారు ఇక్కడ నుంచి ప్రయాణం చేసేటప్పుడు దక్షిణ భారతదేశంలో మాత్రమే కొబ్బరికాయ దొరుకుతుందన్న. మరి ఉత్తర భారతదేశంలో కొబ్బరికాయలే పండవు.
ఉమ్. నేపాల్‌లో బండవు. కైలాష్‌లో బండవు. ఫారెన్‌లో టెంకాయ చెట్లు ఉండవు. ఉండవాడా? ఆ, సో, అక్కడ మరి కొబ్బరికాయలని కొట్టాలని ఆనవాయితీ ఎట్లా వచ్చిందన్న? ఎక్కడి నుంచి ఎళ్ళినట్టు మరి? అంటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది మన ఆ భారతదేశం. ఎక్స్‌పోర్ట్ అనేటువంటిది ఎట్లా తెలిసింది? శంకరాచార్య స్వామి వారు ఆ రోజుల్లో యాత్ర చేస్తూ కాయ అంటే మనస్సు. కాబట్టి కాయలో కొబ్బరికాయను కొట్టడంలో అర్థమేంటి అసలు? ఆ కొబ్బరికాయలో ఉన్నటువంటి ఒక స్వచ్ఛతనం ఏదైతే ఉందో, అంత స్వచ్ఛమైన మనసుతో మనం జీవించాలి. ఆ కాయను కొట్టి అందులో కొబ్బరి నీళ్ళని ఎట్లయితే ధారగా పోస్తున్నామో మనలో ఉన్న కుళ్ళు, కుట్రలు, మాలిన్యాలు, కక్షలు ఇవన్నీ వదిలేసి, ఆ కొబ్బరికాయ లాంటి స్వచ్ఛమైన రంగుతో ఉన్నటువంటి ఆ కొబ్బరికాయ అంటే నా మనస్సు నీకు అర్పిస్తున్నా స్వామి. ఇంతకంటే మించి అన్నీ నువ్వు ఇచ్చిన వాడివి నేనేమి ఇవ్వగలుగుతా మీకు అని చెప్పి నా అర్థాన్ని తెలియజేయడం కోసం కొబ్బరికాయ. కాయ అంటే మనస్సు. అది కాకుండా ఆ కొబ్బరికాయను కొట్టి 3 బొట్లు పెట్టి, 4 కుంకుమలు, 3 పసుపులు ఇవన్నీ ఎక్కడ చెప్పి లేదన్న. ఓకే. అంటే టెంకాయ కొడితేనే అవును కుంకుమ పెడతారు ఇట్లా. కుంకుమ పెడతారు. ఆ ఆ. బొట్టెందుకు పెడతారు? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంట్లో కూడా కొబ్బరికాయలు కొట్టి, వేరే తినుబండారాల పదార్థాల్లో కాస్త నా మిగతా ఫుడ్ ఏదైనా చేసుకుంటే, పొరపాటున ప్రసాదాన్ని మీరు అందులో కలుపుతారేమో, నాన్ వెజ్‌లోకి డైరెక్ట్ చెప్తాంలేండి ఆ! ఏముంది. అలాంటిదా కలుపుతారేమో, ఇది దానికి ఒక బొట్టు పెట్టుంటే, ఇంటికి రాని వాళ్ళు ఎవరు మీ ఇంట్లో వాళ్ళు ఎళ్ళుంటారన్నాం గుడికెళ్ళుంటారు. మీకు కుదరకపోయి ఉండొచ్చు. కనీసం ఆ కొబ్బరికాయని చూసినప్పుడన్నా ఆ బొట్టు తీసి ఇట్లా పెట్టుకొని ఇది ప్రసాదం అని నోట్లో వేసుకుంటావేమో అనే ఆలోచన కోసమే తప్ప 4 బొట్లు ఇవ్వాలి, 3 బొట్లు పెట్టి ఇవ్వాలని ఎక్కడ ఆనవాయితీ లేదన్న అసలు. మరి గుడిలో కొబ్బరికాయ కొట్టి ఇంటికి పోయి బొట్లు తీసేసి మటన్‌లోకో, చికెన్‌లోకి ఏసి వండేస్తున్నారు కదా! అంటే అలా చేయకూడదు కాబట్టే ఆ బొట్లు. చేయకూడదంటే చేస్తున్నారు కదా! అది వారి యొక్క అంటే ఆ. ఎవరికి స్వేచ్ఛ అనేటువంటిది వారికి ఒక రకంగా ఉందన్న. ఆ. ఆ స్వేచ్ఛ పెరిగిన తర్వాత ఆ. మిమ్మల్ని మీరు ఎవరిని పట్టుకొని మన చిన్న పిల్లవాడినే మనం కంట్రోల్ చేయనప్పుడు సమాజంలో ఉన్న భావాలు మనం ఎక్కడ కంట్రోల్ చేస్తామన్నా? టఫ్ టాస్క్ అది. అంతే అంటారా? సరే ఇప్పుడు మనం తిరుమల వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా వీఐపీ దర్శనాలు, వీవీఐపీ దర్శనాలు, ఈ ప్రోటోకాల్స్ గట్రా ఇవన్నీ ఉంటాయట. అంటే కైలాసగిరి యాత్రలో కూడా ఇలాంటివి ఉంటాయండి ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా అక్కడికి పోతే వీఐపీ, వీవీఐపీ సిఫారసులు అవి ఇవి ఉంటాయండి? కైలాస బ్రోకరిజం యాత్ర అక్కడ పోయినాక వాళ్ళకి డబ్బులు ఇచ్చే దగ్గర తీసుకెళ్తాడు అన్నీ ఉంటాయి కదా! అక్కడ గుడి ఉండదు, గోపురం ఉండదు, పూజారి ఉండడు, పూజలు ఉండవు కదా! మరి ఇలాంటి బ్రోకరిజం అదంతా ఉంటుంది అక్కడ? నో అన్న యాక్చువల్‌గా మానస సరోవరము, ఈ కైలాసగిరి అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, హ్మ్. ఇది అచ్చం టిబెట్ వారి యొక్క ఆధీనంలో ఉండి, చైనా వాడి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని ఫాలో అవుతూ, మనం పర్మిట్, వీసా దీంతో పాటు డాక్యుమెంటేషన్ వ్యవహారం ఇవన్నీ కూడా సిస్టమాటిక్‌గా చేసుకొని వెళ్ళే వ్యవహారమే తప్ప, సెకండ్ ట్రాక్స్, సైడ్ ట్రాక్స్, అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఇది అనేటువంటి యొక్క ఆల్టరేషన్స్ ఏమీ ఉండవు. ఈ కైలాష్ యాత్రలో చెప్పాలంటే సిస్టమాటిక్‌గా ఒకప్పుడు చాలామంది చైనా వాళ్ళకి, భారతీయులకు పడదు. బార్డర్‌లో నిలబెడతారు, కూర్చోబెడతారు అని అంటారే గానన్న, సిస్టమాటిక్‌గా పద్ధతిగా వెళ్ళి, వారి యొక్క టర్మ్స్‌లో ఏంటి, బార్డర్స్ దగ్గర దలైలామా ఫోటో ఉండకూడదు. న్యూస్ పేపర్స్‌లో యాంటీ చైనా యాక్టివిటీస్ ఉండకూడదు. మీ మొబైల్ చెక్ చేస్తారు. మొత్తం గ్యాలరీస్ అన్నీ చెక్ చేస్తారు. అందులో మీరు చైనాలోకి ఎంటర్ అయ్యి ఏదైనా యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారేమో అని చెక్ చేస్తారు. మీ యొక్క బ్యాగ్‌లో మీ యొక్క షర్ట్‌ను కూడా ఫోల్డ్స్ కూడా తీసి మొత్తం దులిపి చూస్తారు. చూసినప్పటికీ వాళ్ళు చెకింగ్ ఫార్మాలిటీస్ అన్నీ అయిన తర్వాత వాళ్ళే మడతబెట్టి మీ బ్యాగ్ సర్ది జిప్ ఏసి గౌరవంగా మీ చేతికిస్తారు. అంతే తప్ప ఎక్కడ కూడా అక్కడ ఇంకో రకంగా ఉంటది అనేటువంటిది లేదు. రెండోది స్ట్రిక్ట్‌గా రూల్స్ ఫాలో కాకపోతే కూడా గ్రూప్ పర్మిట్, గ్రూప్ వీసా రిజెక్ట్ చేసి మనం తిరిగి పంపించడం జరుగుతది. సహజంగా మన వారు మానస సరోవరంలో ఈ 2025 సంవత్సరంలో అంటే మనకు 2020 నుంచి 21, 22 కోవిడ్ వల్ల లేదు. 20, 21, 22, 23, 24లో ఇండియన్స్‌ని మాత్రం అలౌ చేయకుండా అదర్ దెన్ ఇండియన్స్ అందరిని కైలాష్‌కి అలౌ చేశారు. ఎందుకు? ఇండియా, చైనా సత్సంబంధాలు ఓకే. లేక. 25లో మన ఇండియన్స్‌ని అలౌ చేశారు. మన వాళ్ళందరూ వెళ్లి అక్కడ కుంకుమలు, పసుపులు, దీపాలు, బట్టలు అన్నీ అందులో సరోవరంలో ఇది చేస్తున్నారని చెప్పి మన వాళ్ళకు స్నానము నిషేధము హ్మ్. అని ఒకటి గట్టిగా పెట్టేశారు. హ్మ్. అక్కడికి కూడా చైనా వాడిని కళ్ళు కప్పి మన వాళ్ళు యూట్యూబర్స్ వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళి ఒక డబ్బా తీసుకొని నేను సరోవరంలో స్నానం చేస్తున్నాను నీళ్లు పోసుకొని చివరికి కొత్త వాళ్ళని కూడా ఇలా కూడా చేయొచ్చు మీరు దొంగతనంగా వెళ్ళి అనేటువంటిది నేర్పిస్తూ వచ్చారు. కానీ పొరపాటున అగెయిన్స్ట్ ది రూల్స్ పోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరన్న. స్నానం చేయకుండా ఎలా వెళ్తారు? అంటే మానస సరోవరం నీటిని మనం వెళ్ళి డిప్ కాకూడదు. డిప్ అయ్యి అంత పవిత్రమైన వాటర్‌ని వీళ్ళు పొల్యూట్ చేస్తున్నారని, ఆ వాటర్‌ని బయటికి తీసుకొనొచ్చి బకెట్‌లో మనం స్నానం చేసే అవకాశం ఇచ్చారు. హాట్ వాటర్‌ని మనం తయారు చేసి, అంత కూల్ వాటర్‌తో స్నానం చేస్తే వీళ్ళు డౌన్ అయిపోతారు కాబట్టి పల్స్ అన్నీ గూడా.
వేడి నీళ్ళతో పక్కకు వచ్చి స్నానం చేయొచ్చు. కానీ అందులో డిప్ అవ్వడం ఆప్షన్ ఇవ్వట్లా. సో, దాన్ని కూడా మన వాళ్ళు మునగకూడదు మునగకూడదు అని ఒక ఆలోచనతో చెప్పారు. అది కూడా మన వాళ్ళు వాళ్ళ కళ్ళు కప్పి వెళ్ళి మునిగి చివరికి వీసాలన్నీ కూడా రిజెక్ట్ చేసుకొని, వాళ్ళు కస్టడీలోకి తీసుకొని 3 రోజులు పోలీసు వారి ఆధీనంలో ఉండి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యి, మనల్ని ఎక్కడ పీస్ ఆఫ్ పేపర్ కూడా పడేయనివ్వరన్న ఇక్కడ. చాలా శుభ్రంగా ఉంచేటువంటి ప్రాంతము. సో, భౌగోళికంగా మన దగ్గర నుంచి దూరం ఉన్నప్పటికీ కూడా మనకి ఎక్కడ మానస సరోవరంలో గానీ, కైలాసగిరి దగ్గర గానీ, పరిక్రమలో గానీ ఎక్కడ మనల్ని ఇబ్బంది కలగకుండా అన్ని ఫెసిలిటీస్‌తో జరిగేటువంటి అద్భుతమైన మార్గంగా చెప్తారన్న. ఇందాక మీరు అన్నట్టుగా వీఐపీ, వీవీఐపీ అన్నారు కదా! మనము చూసింగ్ ఆఫ్ రూట్స్. కైలాస యాత్రకు వెళ్ళాలంటే ఎన్ని మార్గాలున్నాయో, ఒకటి రోడ్డు మార్గము, రెండోది హెలికాప్టర్ మార్గం. రోడ్డు మార్గం అంటే ఇక్కడ నుంచి కాఠ్మండు బయలుదేరి, కాఠ్మండు నుంచి మనం త్రూఅవుట్ కీరోంగ్, సాగా, న్యాలం అనేటువంటి ప్లేసెస్ నుంచి మానస సరోవరము, కైలాసగిరి, పరిక్రమ అంతా చేసుకొని కాఠ్మండు రావడానికి మనకు 14 రోజులు టైం పడుతుందన్న. లోకల్ సైట్ సీయింగ్స్ ఆఫ్ కాఠ్మండు ఒక 2 డేస్. అప్ అండ్ డౌన్ ఫ్లైట్ జర్నీ కాఠ్మండు మీన్స్ నేపాల్. అంటే కాఠ్మండు క్యాపిటల్. కాఠ్మండు నేపాల్ క్యాపిటల్. సో, ఇట్లా హైదరాబాద్ టు హైదరాబాద్ 18 రోజులు టైం పెట్టుకోవాలి. 18 డేస్ పెట్టుకోవాలి. ఆల్ అరౌండ్ 1800 కిలోమీటర్లు మనం బై రోడ్ ట్రావెల్ చేయాలి. ఇక్కడ నుండి బెంగుళూరు పోవాలంటే హైవే ఉన్నప్పటికీ మనం ఫ్లైట్ ఎక్కుతున్నాం కదా! సమయం విలువ అనుకుంటున్నాం. స్ట్రెయిన్ అనుకుంటున్నాం. మరి కైలాసానికి వెళ్ళేటప్పుడు 1900 కిలోమీటర్లు రోడ్ రూట్‌లో ట్రావెల్ చేసి 18 రోజులు టైం అనేటువంటిది ఈ వల్ల లేదు కాబట్టి, ప్రతి ఒక్కరు ఆల్టర్‌నేట్ ఏంటి ది బెస్ట్ మార్గం షార్ట్ అండ్ స్వీట్‌లో 9 డేస్‌లోనే వెళ్ళొచ్చేటువంటి ఒక మార్గము కైలాష్ మానస సరోవర్ యాత్ర. మనం ఇక్కడ నుండి లక్నో ఫ్లై అయ్యి, ఇక్కడ నుంచి నేపాల్‌గంజ్, సిమికోట్ మళ్ళీ ఫ్లై అయ్యి, చైనా బార్డర్ అయిన హిల్సాకి హెలికాప్టర్‌లో వెళ్ళి, అక్కడ నుండి జస్ట్ 1 అవర్ తక్లాకోట్ బై డ్రైవ్. నో ఫ్లై జోన్ కాబట్టి చైనాలో ఆ ఏరియా అంతా ఫ్లై అవ్వడానికి ఆప్షన్ లేదు కాబట్టి, ఒక గంట సేపట్లోనే మనం తక్లాకోట్, అక్కడ 2 డేస్ మనం ఆ హై ఆల్టిట్యూడ్‌కి అడ్జస్ట్ కావాలి కాబట్టి, ఒక 2 డేస్ బాగా రెస్ట్ తీసుకొని, ఇంకొక 2 అవర్స్‌లో రాక్షస్థల్ నుండి మానస సరోవర్, గంట సేపట్లో యమద్వార్. అంటే 4 గంటల సేపు మనం డ్రైవ్ చేసి మానస సరోవరం చేరుకున్నామన్న. కైలాసగిరి చేరుకున్నాం. సో, కష్టం లేకుండా 2 కాళ్ళు లేకుండా కైలాస యాత్ర చేసిన వాళ్ళు ఉన్నారన్న ఈ 2025 సంవత్సరంలో. అన్ని యాత్రలకు కాళ్ళు కావాలి, నడవాల్సింది కాబట్టి. ఒక్క కైలాస యాత్రకు మాత్రమే 2 కాళ్ళు లేకుండా కైలాస యాత్ర చేయొచ్చు అని చెప్పొచ్చు. ఎలా? నడిచింది ఎక్కడుందన్న? ఓకే. ఓకే. ఎక్కితే ఫ్లైటు, దిగితే హెలికాప్టర్. బార్డర్ దగ్గర ఒక 1/2 కిలోమీటర్ మాత్రం చైనా బ్రిడ్జ్ మీద దాటాము. అది కూడా దాటలేని పరిస్థితి ఉందంటే, మన లాజిస్టిక్స్ అని పెట్టుకున్నటువంటి వెహికల్ ఉంటుంది. ఆ 1/2 కిలోమీటర్‌కి వాళ్ళు అనుమతిస్తారు. టిబెటియన్ చైనీస్ పోలీసులు అనుమతిస్తారు. మరి ఎక్కితే బస్సు, దిగితే హోటలు. మానస సరోవరం ఒడ్డు వరకు బస్సులో దిగుతిమి. యమద్వార్ వరకు దిగి కైలాసగిరిని అద్భుతంగా దర్శనం చేసుకుంటిమి. నడిచింది ఎక్కడుంది? కాళ్ళతో పని ఎక్కడ అంటే పరిక్రమ చేయాలి అనుకుంటే. ఇంక పరిక్రమణ చేయదలుచుకోకపోతే, దర్శనమే చేసుకోవాలనుకుంటే 2 కాళ్ళతో పని కూడా లేదు కదన్న. అంత సులువైన మార్గము కైలాస యాత్ర అని చెప్పడం అన్న. కైలాస యాత్ర ఓకే. దేవుడు అనేది మన నమ్మకము. ఓకేనా? మన అంతరాత్మ నమ్మే ఒక నమ్మకం అంతే. ఉన్నాడా లేదని పక్కన పెడితే దేవుడు అనేది నమ్మకం. నమ్మకంతోనే పూజిస్తాం రోజు కూడా దేవుడు ఉన్నాడు అనేది. అయితే ఇక్కడ మానస సరోవరంలో శివపార్వతులు సాక్షాత్తు ఆ శివపార్వతులు వచ్చి అక్కడ నిత్యము స్నానం ఆచరిస్తారు. వాళ్ళు భక్తులకు దర్శనం ఇస్తుంటారు. అది ఇది అని చెప్తుంటారట. సో, అంతవరకు ఒక నమ్మకం అనుకుంటాము. నక్షత్రాలు ఉన్నాయి. ఆకాశంలో కనిపించే నక్షత్రాలు. నక్షత్రాలు ఇట్ మీన్స్ అవి కూడా నాకు ఉన్న నాలెడ్జ్ అవి కూడా ఒక గ్రహాలు లాంటివి. అవి వచ్చి స్నానం చేసిపోతాయి అక్కడ అనేది కూడా అంటుంటారు కొంతమంది. అది కొంత నవ్వు పుట్టించే అంశము. ఇది వాస్తవమా? నమ్మకమా? లేకుంటే ఏంది అసలుకి అనేది అర్థం కాలేదు. అన్న ఇందాక మీరు అన్నట్టుగా భగవంతుడు అనేటువంటిది నమ్మకం. సరే, అది ఎవరెవరి అభిప్రాయాన్ని బట్టి ఆయా రకంగా వారి యొక్క వ్యవహారాలు ఉంటాయి. ఇందులో అన్న ఆ నమ్మకము అనేటువంటి దాంట్లోనే ఇందులో నమ్మకం 2-3 రకాలు. ఒకటి మూఢనమ్మకాలు అయి ఉండొచ్చు. తర్వాత వారి దాన్ని బట్టి ఏ రకంగా మనం ప్రొజెక్ట్ చేయొచ్చు. వీక్ మైండ్ సెట్ ఉన్నవారేమో ఈ రోడ్డు మీద వచ్చిన రాయి పెట్టి మీరు నీళ్లు పోస్తారు, నేను వచ్చి బొట్టు పెడతా, తిరగండి అంటే అందరు వచ్చి ఆ చౌరస్తా తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కూడా నమ్మే వాళ్ళు ఉన్నారు. సో, అది కాకుండా కొద్దిగా మెచ్యూర్డ్ లెవెల్గా, కొద్దిగా సిస్టమాటిక్ వేలో ప్రాక్టికల్గా ఆలోచించి ఏంటి పరిస్థితి, దేవాలయం ఏంటి, గుడి ఏంటి, ఇంకోటి ఏంటి అన్నప్పుడు అందరూ గుడి గోపురానికి పూజలు పునస్కారం చేయడానికి వెళ్ళారన్న. పాజిటివ్ ఎనర్జీ, ఒక వైబ్. అక్కడికి వెళ్తే మనం ఏదో ఒక ప్రశాంతత, ఒక పాజిటివ్నెస్ సంపాదించుకోవచ్చు. ఆ ఆలయంలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీని మనం గెయిన్ చేసుకుంటే మన థాట్స్, మన యొక్క ఆలోచనలు కూడా పాజిటివ్గా వస్తాయి అనేటువంటి ఒక థాట్తో అంతటి కైలాస యాత్రకు వెళ్తే సాక్షాత్తు ముక్కోటి దేవతలే సంచరిస్తుంటే
అక్కడ ఇంకెంత పాజిటివ్ ఎనర్జీ ఉండాలన్నా. అందుకే ఈ సాధకులు, స్వామివార్లు, మెడిటేషన్ చేసుకునేవారు వీళ్ళందరూ ఎందుకు కైలాస యాత్ర, కైలాస యాత్ర అంటారు అంటే అక్కడ ఉన్న పాజిటివిటీ. అలానే ఈ మానస సరోవరంలో కూడాను బ్రాహ్మీ ముహూర్తంలో ప్రతి ఒక్కరు ఈ బ్యాచ్, ఆ బ్యాచ్ అని కాకుండా ఈ సంవత్సరం కనపడినాయి, ఆ సంవత్సరం కనపడినాయని లేకుండా పౌర్ణమి టైంలో కనపడతాయి, అమావాస్య టైంలో కనపడవని కాకుండా ప్రతిరోజు మనం బ్రాహ్మీ ముహూర్తంలో మానస సరోవరం దగ్గర మనం హోటల్స్‌లో ఉన్నటువంటి దాని నుంచి బయటికొచ్చి చూస్తే 3-4 మధ్యలో మనం ప్రశాంతంగా మనం కూర్చొని మనం కాస్త అబ్జర్వ్ చేయగలిగితే నక్షత్రాలు అనేటువంటిది కాదు గానీ జ్యోతి స్వరూపంగా అంటే వెలుగు. నక్షత్రం అంటే లైటే కదన్న! వెలుగు. మన కంటికి కనపడనటువంటి దూరం నుంచి వెలుగుతూ ఉంటాయి కాబట్టి అంటే స్టార్స్ అంటున్నాం మనం. ఆ నక్షత్ర రూపంలో జ్యోతి స్వరూపంలో వచ్చి ఆ మానస సరోవరంలో స్నానం ఆచరించేటువంటి వ్యవహారాన్ని మన కళ్ళారా ప్రతి ఒక్కరు దర్శిస్తారు, తరిస్తారు. ఈవెన్ యూట్యూబ్‌లో కూడా వాటి యొక్క వీడియోస్ తీసి పెట్టినటువంటివి ఉన్నాయి. అండ్ ఇదే క్వెషన్‌ని నాతో పాటు వచ్చేటువంటి యాత్రికులు కూడా చాలామంది కనపడతాయా? కనపడతాయా? అంటే ఒక 2 రోజులు అవుతే మీరు కూడా చూస్తారు కదా సార్ అని చెప్పి, ఆ 2 రోజుల తర్వాత వాళ్ళు చూసి ఇంత అద్భుతమైన వాతావరణాన్ని మనం చూసి తరిస్తామని అనుకోలేదు అనేటువంటిది కూడా చాలామంది ఎక్స్‌ప్రెస్ చేసిన వాళ్ళు ఉంటారన్న. అంతెందుకన్నా మన చిన్నజీఆర్ స్వామి వారు కూడా వారు కైలాస యాత్ర చేసినప్పుడు వారికి కూడా ఇటువంటి డౌటే మీలాగా అది జరుగుతుందా? నమ్మకమా? సాధ్యమా? కాదా? అనుకోని స్వామివారు కూడా ఆ తెల్లవారుజామున ఆ మానస సరోవరం దగ్గర నిలబడ్డము, ఆ టైంలో కుక్కలు అరవడము, జ్యోతి స్వరూపాలుగా వచ్చి స్నానం ఆచరించి వెళ్ళడము, సాక్షాత్తు చిన్నజీఆర్ స్వామి వారే చూసినటువంటి సందర్భాలు చెప్తూ ఉంటే అందులో నమ్మకం లేకపోవడం ఏందుందన్నంగా. అంటే నక్షత్రాలు సాక్షాత్తు అక్కడికొచ్చి స్నానం యెస్. ఆచరిస్తాయనడం అనేది అంటే దేవతలు పవిత్రమైనటువంటి ఆ నీటిలో అనునిత్యం స్నానం ఆచరించడం సరస్సు. కాబట్టి ఓకే. కలియుగంలో మానవుడికి దేవుడు అనేటువంటి వాడు కనపడకూడదు, వినపడకూడదు అని ఒక నియమం ఉందన్న. నేను శివుని చూశాను ప్రత్యక్షంగా అంటే వాడు ఖచ్చితంగా 420 పిచ్చోడు. అహా! వాడు ఖచ్చితంగా వాడు దాన్ని ఫ్రాడ్‌గా చెప్తున్నట్టుగానే. ఎవరన్నా ఒక స్వామివారో, ఇంకోరో ఎవరైనా సరే భగవంతుని అంశ గురించి, ఇంకో దాని గురించి, ధర్మం గురించి, అందులో ఉన్న సారం గురించి చెప్తే ఓకే. కానీ నేనే దేవుడిని, నేను దేవుడితో మాట్లాడతా, నేను దేవుడితో చూస్తా అంటే మాత్రం అని పిచ్చోడు అంటారు. నమ్మసాధ్యం కాదు. ఎర్రగడ్డకు పంపాలిరా అంటారు. నమ్మసాధ్యం కాదు అని చెప్పొచ్చన్న. కాబట్టి మనకు కూడా ఇండైరెక్ట్ కనపడాలి. కష్టం వస్తే అన్న, అబ్బా! నాకు ఇవాళ నాగరాజు అన్న వచ్చి సహాయం చేశాడు. అన్న దేవుడిలాగా వచ్చినావన్నా అంటారు. అంటే దేవుడు ఇంకొక రూపంలో వచ్చి సహాయం చేయాలి తప్ప, దేవుడు ఇంకో రూపంలో కనిపించాలి తప్ప కలియుగంలో ప్రారంభమయ్యేటప్పుడు అందరూ ఒక నియమం పెట్టుకున్నారట. ఎట్టి పరిస్థితుల్లో మనం కలియుగంలో మానవుడికి కనపడరాదు, వినపడరాదు. కాబట్టే కదా శేషాచల కొండల్లో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటే, ముక్కోటి దేవతలు మరి ప్రతినిత్యం రావాలి కదా స్వామి మరి మేమందరము నీ దర్శన నిమిత్తము. శివకేశవులను దర్శనం చేసుకోకుండా ఎవ్వరికీ సాధ్యం కాదు. మన ఆఫీస్‌కి వెళ్తే కూడా మన బాస్‌కి నమస్తే పెట్టకుండా వచ్చి మనంతకు మనం వెళ్ళిపోతే కుదురుతుందా అన్న? అట్‌లీస్ట్ ప్రెజెంట్ అయితే వేసుకోవాలి కదన్న. ఆ ప్రజెంటేషన్ కోసమైనా సరే ఖచ్చితంగా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాల్సిందే. శివుడి దగ్గరికి వెళ్ళాల్సిందే. వీళ్ళిద్దరి దగ్గర అటెండెన్స్ ఏసుకోకపోతే వాళ్ళకి అటెండెన్స్ పడదు. కాబట్టి వాళ్ళకి ప్రెజెంట్ ఉండాలి అంటే ఎండ్ ఆఫ్ ది డే క్యాలిక్యులేషన్‌లో రావాలంటే ఖచ్చితంగా దర్శించుకోవాల్సిందే. మరి వెంకటేశ్వర స్వామి వారిని సాక్షాత్తు మరి తిరుమలకి వెళ్ళి అందరూ ముక్కోటి దేవతలు తరించాలంటే మరి ఎట్లా స్వామి మరి నువ్వేమో రావద్దంటున్నావు, కలియుగంలో కనపడకూడదు, వినపడకూడదు అంటున్నావు మరి ఎలా పరిస్థితి అనంటే లేదు. నేను ప్రతిరోజు నిత్య కళ్యాణం చేసుకుంటా. ప్రతిరోజు నేను పెళ్లి చేసుకుంటా. ఆ పెళ్ళు సాకు చెప్పి, ఆ పెళ్లి అనేటువంటిది సొడ్డు చెప్పి, దాన్ని అంటుపెట్టుకొని మీరు ప్రతిరోజు ఏదో రకంగా మానవుడు కనపడకుండా ఏదో ఒక శక్తి రూపంలో వచ్చి నా కళ్యాణాన్ని మీరు చూసిపోండి అని చెప్పారట. కాబట్టి తిరుమలలో ముక్కోటి దేవతలు ఆ కళ్యాణం జరిగే సమయంలో వచ్చి వారు కూడా కూర్చొని ధరిస్తారు అని చెప్తారన్న. శివకేశవుల్ని సందర్శించుకోకపోతే వాళ్ళు ప్రజెంట్ చేసుకోవాలి అంటున్నారు. ఓకే. కేశవుని మనము తిరుమల వెళ్ళి విగ్రహంగా ఉంటారు కాబట్టి అయినా విగ్రహంగా ఉంటారో చూసి తరిస్తాము. శివుణ్ణి మనము తరించాలంటే మన సరోవరం వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా కనిపిస్తారు, శ్రీకాళహస్తికి వెళ్ళినా కనిపిస్తారు, మహానందికి వెళ్ళినా కనిపిస్తారు, ఎక్కడికి వెళ్ళినా శివుడు మనకు దర్శనం ఇస్తారు. కేశవుణ్ణి మనము తిరుమలలో దర్శించుకుంటాము. ఓకేనా? ఇంకా ఎక్కువ ఆడికి ఇంకా తిరుమల దర్శనం అనేది అది మహద్భాగ్యం. ఈరోజు ఆ దర్శనం దొరకడమే కష్టం అందరికీ కూడా, మొత్తం కూడా ఖరీదైపోయిందనమాట. మరి శివుని దర్శించాలంటే అంత దూరం అవసరం లేదు, ఇక్కడే దర్శించుకోవచ్చు కదా, తప్పంటారా? అన్న ఇప్పుడు శివకేశవుల దర్శనము ప్రజెంట్ అయిపోతుంది కదా. మనం శివుని దర్శించాలంటే కనీసం శ్రీ మహావిష్ణువు దర్శించాలంటే మన ఊరి పొలిమేర దాటి తిరుమల వరకు వెళ్ళాలేమో. కానీ శివుని దర్శించాలంటే మన ఊరి పొలిమేరలో ఉన్న శ్మశానానికి వెళ్ళినా కూడా
మనకు శివుడు దర్శనం ఇస్తారన్న. ఓకే. ఇక్కడ క్లారిటీ ఉండి, ఇక్కడ ప్యూరిటీ ఉంటే. ఓకే. కానీ ఇప్పుడు మన దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో మన గ్రామంలో కూడా విష్ణుమూర్తి ఆలయం ఉంటది. హ్మ్. కానీ కలియుగంలో భగవంతుడు 8 ప్రదేశంలో శ్రీ మహావిష్ణువు వెలిసాడు అని చెప్తున్నారన్న. ఒకటి బద్రి, ముక్తినాథ్, శ్రీరంగం, అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పిన తిరుమల, ఇలా లెక్క వేస్తే ఒక 7 క్షేత్రాలు, 8 క్షేత్రాలు ఉన్నాయన్న. వీటిల్లో తిరుమల మనకు అందరికీ అందుబాటులో కాబట్టి కలియుగంలో శ్రీ మహావిష్ణువు సాలగ్రామ రూపంలో మొట్టమొదటిగా ఆయన కాలు అక్కడ మోపినటువంటి ప్రదేశంగా చెప్తూ వస్తున్నాం కాబట్టి అది సాక్షాత్తు జనాకర్షణ, ధనాకర్షణతో కూడినటువంటి యంత్రస్థాపన ఆ రోజు శంకరాచార్యులు వారు చేశారు కాబట్టి ఇంతమంది జనము, అంతమంది ధనము వద్దంటే వెళ్ళేటువంటి క్షేత్రంగా చెప్తూ వస్తున్నాం. దానికి చాలా గొప్ప ఇతిహాసము, దానికి కొత్త బ్యాక్గ్రౌండ్, ఒక పునాది వ్యవహారం ఉందన్న. సో అట్లానే కైలాసానికి కూడా మనం శ్రీశైలంకి వెళ్తాం, 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటాం, మన ఆలయంలో, మన గ్రామంలో ఉన్నటువంటి ఆలయంలో కూడా దర్శించుకుంటాం. చివరికి ఈయనకి ఒక అడ్రస్ అంటూ లేదు కాబట్టి, చరాచరుడే కాబట్టి, ఎప్పుడు ఆన్ వీల్సే కాబట్టి, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు కాబట్టి, చివరికి ఆయన ఎక్కడ ఎదురు చూస్తుంటాడట, అరే నీకు అంత విలువైనటువంటి ఒక మానవుడి జీవితం ఇస్తే ఆ మానవుడి జీవితంతో ఇన్ని అరాచకాలు చేసి నువ్వు పైకి వచ్చి ఏం చేస్తావురా అని చెప్పి ఆ శ్మశాన వాటికలో అలా ప్రశాంతంగా కూర్చొని మన కట్టె కాలిన తర్వాత అప్పుడు చివరికి ఆ బూడిదని వేడివేడి బూడిదని ఆయన మీద పోసుకొని ఆయన చిదానాట్యం చేస్తూ చిదాభస్వంతో పోసుకొని ఆనందపడి ఆయన తాండవం ఆడుతూ ఉన్నటువంటి ప్రదేశం అని చెప్తున్నారు. కాబట్టి ఈ కైలాసగిరి అనేటువంటి ఇందాక చెప్పినట్టుగా బ్రహ్మలోకంలోకో విష్ణులోకాన్ని మనం వెళ్ళి తరించలేం కాబట్టి ఉన్నటువంటి వాటిలో ది హైయెస్ట్ పాయింట్ ఆయన నా నివాసము. మీ ప్రాపర్ అనంతపురం అనుకుంటా కదన్న, మీ సొంత ఇల్లు అక్కడ ఉంది, అక్క వదిన అందరూ అక్కడ ఉన్నారు, పిల్లలందరూ అక్కడ ఉన్నారు. నా ప్రాపర్ కూడా ఏదో ఒక ప్రదేశము, రాయలసీమలో ఉన్న ఒక ప్రదేశం, అక్కడ నా కుటుంబం అంతా ఉంది. బతుకుదెరువు కోసం నేను వచ్చి ఉన్నా, మీరు వచ్చి ఉన్నారు. తిరిగి నెలకోసారి మీరు 2 వారాలకు ఒకసారి నేను ఖచ్చితంగా నా ఇంటికి నేను పోవాల్సిందే. అది నా ఇల్లు అంటాం తప్ప హైదరాబాద్లో రెంట్ కట్టుకుంటూ ఉన్నటువంటి మన అపార్ట్మెంట్లో మనది కాదనుకుంటాం కదన్న. అట్లానే ఇది కూడా శివుడి ఇల్లు, అది మెయిన్ హెడ్ క్వార్టర్. అది వెళ్ళాలనుకుంటే హెడ్ క్వార్టర్దే కలవచ్చు, లేకపోతే మన ఇంట్లో మన దేవాలయంలో మన ఊర్లో ఉన్నటువంటి శివాలయం దర్శించినా కూడా అది కూడా కైలాసమే అన్న. చెప్పాలంటే తల్లిదండ్రులు ఇద్దరికి దండం పెట్టి ఇదే నా కైలాసం అనుకున్నా కూడా ఆ రోజు గణపతి ఎట్లయితే ముళ్ళు కాలు తిరిగి వచ్చి చివరికి అంత ఓపిక లేదు, చిన్న వెహికల్ వేసుకొని ఈ ఎలుక మీద ఎక్కి ఎక్కడ తిరిగి వస్తాను నేను పోయి మొత్తం అంతా, కాబట్టి అక్కడికి సాధ్యం అవుతుంది. కాబట్టి ఇదేదో వాళ్ళ చుట్టూ తిరిగి నాకు ఇదే సాధ్యం అవుతుందని చెప్తే మోక్షం సంపాదించుకొని దేవగణానికి అందరి ఆధిపత్యం సంపాదించినటువంటి గణపతి స్వామి వారిని చూసి మనం కూడా మన తల్లిదండ్రులను, దగ్గరలో ఉన్న గురువులను ఆలయం దర్శనం చేసుకున్నా కూడా సమానమైన ఫలితం వస్తుందేమో అని ఆలోచన అన్న. ఖచ్చితంగా. ఇప్పుడు కైలాస యాత్ర అంటప్పుడు మానస సరోవరము నుండినే మనకు గంగా, బ్రహ్మపుత్ర, సరస్వతి నదులు ప్రవహిస్తుంటాయి. ఎక్కడి నుంచి చెప్తాడు. కానీ గంగా, బ్రహ్మపుత్ర అయితే మనకి పైన కనిపిస్తున్న సరస్వతి నది అంతర్భాగంలో ఉంటుంది అన్నమాట ఎప్పుడూ కూడా. అంటే అంతర్భాగంలో మనకు కనిపించదు. ఒక అది కింద పోతుంది, అది ఆ నీళ్లు ఆ కలర్ వచ్చేసి ఆ సరస్వతి నది, ఆ కలర్ అక్కడ కోయలకి ఆ సరస్వతి అంతర్భాగంలో కనిపిస్తుంది చూడు అంటారనమాట. మనకు డైరెక్ట్గా ఇది కాదు అది. కానీ ఇప్పుడు సరస్వతి అంతర్భాగంలో ఎలా కనిపిస్తుంది, అది కనిపించకుండా పోయింది, లోపలే ఎండిపోయింది అంటారు. అది ఎలా సాధ్యం అంటే ప్రస్తుతము సరస్వతి అంటే జ్ఞానము, విద్య, జ్ఞానము. మనుషుల్లో జ్ఞానం అనేది అంతరించిపోతుంది, రోజు రోజుకి పెంపొందించుకోవాల్సింది పోయి జ్ఞానం అంతరించిపోతుంది అని అన్నట్టుగా సరస్వతి కూడా అంతరించిపోతుందా, నమ్మచ్చంటారా? ఎస్ అన్న, అది చాలా ఇంపార్టెంట్ అండ్ డెప్త్ టాపిక్ అన్నది. సహజంగా డబ్బుతో సరస్వతి కొనలేము అంటారన్న. కానీ సరస్వతి ఎక్కడుంటే అక్కడికి డబ్బు తన్నుకుంటూ ఆవిడ కాళ్ళ దగ్గరికి వచ్చి నిల్చోవాల్సిందే అంటారన్న. ఎంత కోటీశ్వరుడైనా సరే, ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా సరే, ఎంత పెద్ద హోదా ఉన్నా సరే, ఎగ్జామ్లో వాళ్ళ కొడుకునో వాళ్ళ పిల్లలను పాస్ చేయించడానికి ఒక ఫోన్ కొట్టి నా పిల్లోని పాస్ చేయించమని చెప్పచ్చేమో కానీ ఒక టీచర్కి ఫోన్ చేసి ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నది నా అబ్బాయి మైండ్లో వేయి, ₹1,00,00,000 ఇస్తా అంటే అది వేయడం సాధ్యం ఎట్లయితే కాదో, అలానే సరస్వతి అమ్మవారు అంటే సంకేతం ఏంటి? ప్రతి దేవుడి యొక్క వాహనము, ప్రతి దేవుడి యొక్క విగ్రహము వాళ్ళ ఆయుధాల్లో ఏదో ఒక మెసేజ్ ఇస్తుంటారన్న మనకు. అటని సరస్వతి అమ్మవారు వచ్చే మెసేజ్ ఏంటి? అంతర్వాహిని. అంటే మీ దగ్గర ఉన్నది నేను దోచుకోలేను. మనకు చిన్నప్పుడు కూడా విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాలికనని మనకు శ్లోకం చెప్తారు. అంటే దొంగలు దోచుకోపోలేంది, అది ఎక్కడున్నా అసలు అక్కడ పెరిగేది, అది ఎక్కడ ఉంటే ఎవరి దగ్గర ఉంటే వాడు పూజింపబడతాడు, వాడికి ప్రాంతం లేదు, మతం లేదు, కులం లేదు అని చెప్తూ వస్తున్నారు. అలానే ఈ సరస్వతి అమ్మవారు అటువంటిది అంతర్వాహిని. అంటే ఆవిడకి రూపం లేదు, కనపడదు. ఎలా అంటే మీరు ఇందాక గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమం అని చెప్పారు. మన
ప్రయాగరాజ్లో ఉత్తరం గంగా, వైపు బ్రహ్మపుత్ర, సరస్వతి 3 మానస సరోవరం నుంచే మనకు ఎస్ అన్న సట్లజ్ అవన్నీ అక్కడి నుంచి వస్తాయి. అవును. 4 భాగాలుగా విభజిస్తాయి. కానీ ఇది ఒక త్రివేణి సంగమం అనేటువంటి వ్యవహారం ఏదైతే చెప్తున్నారో ఇటువైపు ఉత్తరం వైపు నుంచి గంగా, దక్షిణం వైపు నుండి యమున వచ్చి అంతర్వాహినిగా ఇటు ఎల్లో ఇటు గ్రీన్గా వచ్చి మధ్యలో కలుస్తున్నాయి. అదే సంగమం పాయింట్ మన కుంభమేళాలో వెళ్ళి మనందరం స్నానం చేసి వచ్చినటువంటి తరించినటువంటి ప్రదేశం అది. కానీ గంగాకు యమునకు రూపం ఉంది, రంగు ఉంది. కానీ సరస్వతికి అక్కడ అంతర్వాహిన అటెట్లా పుడుతుంది అనేటువంటి వాతావరణం అన్నప్పుడు ఆడవారు జడ వేసుకుంటారు కదన్న. ఆడవారు జడ వేసుకుంటే ఒక 3 పాయలుగా తీస్తారు కదన్న. ఆ 3 పాయలుగా తీసి వాటిని అల్లుతూ 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 వస్తే మనం బాగా గమనిస్తే 2 పాయలు మాత్రమే బయట కనపడతాయి అన్న పైన. మరి ఇంకో పాయ ఎట్టు పోయింది అంటే అంతర్వాహినిగా కింద అల్లుకుంటూ అల్లుకుంటూ గుప్తంగా ఈ రెండింటిని కలుపుకుంటూ కంటికి కనపడకుండా కింద ప్రవహిస్తూ వస్తున్నట్టుగానే ఆడవారు జుట్టులోనే మనకు అర్థమవుతుంది సరస్వతి అమ్మవారు అంతర్వాహిని అని. కాబట్టి ఆడవారి యొక్క జుట్టు ఎలా అయితే 3 సంగమాలతో కలిపి 2 కనపడుతూ ఇంకోటి అంతర్వాహినిగా ఉందో అదే రకంగా త్రివేణి సంగమంలో కూడా అది జరుగుతుంది. సరస్వతి అమ్మవారు కూడా అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. అది జ్ఞానము అనేటువంటి ప్రతీక చెప్తూ వస్తుంది. సరస్వతి డబ్బు కనపడచ్చేమో, మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు, నా దగ్గర ఉన్న డబ్బు ఒక వస్తువుల రూపంలో కనపడచ్చేమో, కానీ ఇన్డెప్త్ ఉన్నటువంటి మీ జ్ఞానాన్ని మనం తకేడులో తూచలేము, కష్టం కదమ్మా. కాబట్టి ఆ ప్రతీకను చెప్పడానికి సరస్వతి అమ్మవారు అంతర్వాహిని అని చెప్పడం జరిగింది తప్ప అంతకు మించి వ్యవహారం ఇంకోటి కాదు. కాబట్టి సరస్వతి అమ్మవారు ఖచ్చితంగా ఉద్భవించినటువంటి ప్రదేశము. అదేవిధంగా సింధు నది పుష్కరాల్లో వాటిలో వీటిల్లో అందరూ కూడా వెళ్ళి స్నానం ఆచరిస్తూ ఉండగానే చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా సరస్వతి అమ్మవారు అనేటువంటి యొక్క దీంట్లో ఆ యొక్క సరస్వతి పుష్కరాలు కానీ సరస్వతి అమ్మవారి వాతావరణంలో కానీ ఎంత మనము ప్రయత్నం చేసినా ఆవిడని చూడలేము. అది కేవలం ఆస్వాదించవలసింది తప్ప చదువుని ఆస్వాదించవచ్చు, విద్యను ఆస్వాదించవచ్చు. గురువు దగ్గర కూర్చొని మనం జ్ఞాన బోధన విని మన యొక్క మైండ్లో ఉన్న పారాచూట్స్ ఓపెన్ అయ్యి మన కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల్లో వికసించవచ్చు తప్ప దాన్ని మనం జడ్జ్ చేసి ఇంత అని బరువు చూసి ఏమైనా డబ్బులు ఇవ్వగలిగేటువంటి వాతావరణం ఉందా, లేదు కదన్న. కాబట్టి ఆ సంకేతం అని చెప్పబడిందేమో అని నా చిన్నపాటి ఆలోచనతో చెప్పేటువంటి విషయం అన్న. చూద్దాం ప్రజలు ఏం ఆలోచిస్తారు, భక్తాదులు ఏమనుకుంటారు. ఇప్పుడు వేల మందిని కదా, లక్షల మంది మీ ద్వారా మానస సరోవరం వెళ్ళి కైలాసగిరిని దర్శించుకుని ఆ శివపార్వతుల్ని దర్శించినట్లుగా వాళ్ళకి కనిపించినట్లుగా ఒక అనుభూతిని పొందుతున్నారు. చాలా ఈ జన్మకు మాకు ఇంత అనుభూతి దక్కింది అనేది ఆ క్రెడిట్ గోస్ టు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చాలామంది అంటున్నారు. ఓకే, అది మన పక్కన పెడితే అక్కడికి వెళ్ళి చూసి వస్తున్నారు కదా. అంటే మానస సరోవరం పక్కనే రాక్షస స్థలి అనేది కూడా ఉంటుంది. అంటే మానస సరోవరంలో కొలంలో నీళ్లు తీసుకుంటే తీయగా ఉంటాయి అన్నమాట, టెంకాయ నీళ్ళు తీయగా ఉంటాయట. కానీ రాక్షస స్థలిలోకి వెళ్ళేసరికి అవి పక్కన పక్కనే ఉంటాయి, ఉప్పు నీరుగా ఉంటుందట. అంటే మానస సరోవరం వెళ్ళిన భక్తాదులు ఎందుకు రాక్షస స్థలికి వెళ్ళడం లేదు? అంటే నీళ్లు ఉప్పగా ఉంటాయని. ఆ తేడా ఏంటి అసలు? ఇక్కడ ఉప్పు, ఇక్కడ తీయ నీరు, అక్కడ ఉప్ప నీరు. మానస సరోవరం వెళ్ళిన వారు అరే రాక్షస స్థలి పక్కనే కదా, వెళ్ళి సందర్శించవచ్చు కదా, దర్శించవచ్చు కదా, ఎందుకు వెళ్ళరంటారు అక్కడికి? ఎప్పుడైనా మీరు వెళ్ళారా అన్న? మనం ఇప్పుడు 4వ రోజు మనం మన యొక్క ఐటనరీలో కానీ మన యొక్క డేస్లో కానీ 4th డే మనం తక్లాకోట్ నుండి మనం మానసరోవరం వెళ్తామన్న. ఆ మానసరోవరం వెళ్ళేటప్పుడే మనకు మానసరోవరం కంటే ముందు ఒక అరగంట సేపు, ఒక 30-40 నిమిషాల ముందే మనకు రాక్షస స్థలం కనపడుతుంది. లెఫ్ట్ సైడ్లో చాలా క్రిస్టల్ క్లియర్ వాటర్, మంచి బ్లూయిష్లో, చాలా నిర్మలంగా ప్రశాంతంగా. ఈ లెఫ్ట్ హ్యాండ్ 5 ఫింగర్స్ ఎట్లయితే ఉంటాయో ఆ 5 ఫింగర్స్ గట్టిగా ప్రెస్ చేస్తే ఎట్లా ఉంటాయో ఈ 5 వేళ్ల అచ్చులతో మనకు కనపడుతుంది అన్న. అంటే రావణ బ్రహ్మ ఆ రోజు ఈశ్వరుణ్ణి తపించడం కోసం, ఆయన అనుగ్రహం పొందడం కోసం ఎడమ చేతి యొక్క చేతిని గట్టిగా మోపి ఆయన కుడి చేతితో కైలాసగిరిని పెకిలిద్దామని ప్రయత్నం చేసినటువంటి ప్రాంతమే ఈ 5 వేళ్ల ఆకారంలో ఉన్నటువంటి రాక్షస స్థల్. ఓకే, అంటే రాక్షసుడి యొక్క ప్రవృత్తితో ఆయన రావణ బ్రహ్మని చాలా గొప్పవాడు. సాక్షాత్తు పరమేశ్వరునే మెప్పించి ఆయననే అయ్యా నీ అంత జ్ఞానం ఎక్కడ లేదు, నేను చూడలేదు, నా ఇంటి పురోహితుడుగా నువ్వే ఉండాలయ్యా అని ఆయనే రిక్వెస్ట్ చేసి చివరికి లంకా నగరానికి ఆయన గృహప్రవేశానికి పిలిచి అమ్మవారి ద్వారా చివరికి మనకు అది యోగ్యం కాదు, శ్రీ మహావిష్ణువు అంటే లక్ష్మీదేవి కట్టించుండొచ్చు మేరువుని పర్వతాన్ని, కానీ మనం తిరుగుతూ ఉంటాం, మనకు నీళ్ళంటే అవసరం లేదంటే ప్రెస్టేజ్గా వెళ్ళి ఆవిడ లేదు లేదు నేను ఖచ్చితంగా నాకు కావాల్సిందే నగరమే నిర్మించుకుంటాను అని చెప్పి లంకా నగరం నిర్మిస్తే అది మనకు ఉండదు, మనకు అది మన స్తోమతలో లేదు, మన భాగ్యంలో రాసి లేదని చెప్పినా కూడా లేదు లేదు నాకు ఒక ప్లేస్ ఉంటూ ఉండాల్సిందే అని
సర్లే ఎందుకు ఇబ్బంది పెట్టడం ఆడవాళ్ళని అని చెప్పి ఆయన తదాస్తు అని దీవిస్తే వెంటనే అమ్మవారు లంకా నగరమే నిర్మించుకుంటే, అమ్మవారా? పార్వతీదేవి ఓకే. నిర్మించుకుంటే వెంటనే గృహప్రవేశం చేశారు. ముక్కోటి దేవతను పిలిపించారు. మరి ఇంటికి ముహూర్తం పెట్టాలి కదా గృహప్రవేశానికి మన ఇంటికి. ఆయన ఈయనింటి పురోహితుడు రావణ బ్రహ్మనే కదా, రావణాసురుడే. ఆయన పిలిచి, అయ్యా బ్రహ్మ, ఇలా ఇల్లు కట్టుకున్నాను నేను, ఇది నా పరిస్థితి, నా భార్య ఇలా గృహప్రవేశం పెట్టుకోమని చెప్పింది, నువ్వే ముహూర్తం పెట్టి రమ్మంటే ఆయన ముహూర్తం పెట్టి చివరికి శని వక్రించి ఉన్నటువంటి సమయాన్ని ఏదో కాస్త ముహూర్తం పెట్టడం వల్ల ఆయన గృహప్రవేశం చేస్తూ ఈశ్వరుడు ఎప్పుడు ఎక్కడ ఉండడు కదా, ఇంత లంక అంత నగరం ఆయన ఏం చేస్తాడు అని ఆయన కాస్త ఆలోచన కలిగి చివరికి గృహప్రవేశం అంతా అయిన తర్వాత కూర్చోబెట్టి ఆయన పాదపూజ చేసి అది చాలా చక్కగా కార్యక్రమం చేయించారు. మీకు ఏం కావాలో కోరుకోండి అంటే, అమ్మా నువ్వు ఈశ్వరుడు పిలిస్తే వచ్చా, ఆయనంటే నేను చాలా పెద్ద అభిమానిని, ఫ్యాన్ని, మరి నువ్వు నాకేమి ఇవ్వగలుగుతావులే అమ్మా, నేను ఆయన పిలిస్తే ఆయన మొహం చూసి వచ్చా తప్ప నువ్వు పిలిస్తే రాలేదు కదా, ఆయన నువ్వు నాకు ఇచ్చేంత పెద్దానువా అని చెప్పి మైండ్ గేమ్ ఆడాడట ఆయన. ఆడేసరికి వెంటనే ఆవిడ ప్రెస్టేజియస్గా తీసుకొని ముక్కోటి దేవతల మధ్యలో నన్ను అంత మాట అంటాడా, నీకు ఏం కావాలని చెప్పిస్తా నా ప్రాణంతో సహా అన్నాడట. అమ్మ విలువలేని నీ ప్రాణం నాకెందుకు, ఈ విలువైన లంకానగరం నాకు దానం చేసి పోవచ్చు కదా అనేసరికి ముక్కోటి దేవతల సమక్షాన ఒకసారి మొహాలు చూసుకొని పార్వతీ పరమేశ్వరులు చేతిలో నీళ్లు అక్షతలు పోసుకొని ఆయన చేతిలో దారాదత్తం చేసి, ఇదం నాది కాదు, ఇది నీకు ఇచ్చేసిన అని చెప్పి అందరి అతిథుల మధ్యలో ఆయన కాస్త బయలుదేరుతుంటే ఈశాన్యం ఎంట్రన్స్ దగ్గర నవగ్రహాలందరూ ఉన్నారట. వాళ్ళ ప్లేసెస్లో ఎట్లయితే కూర్చొని ఉంటారో, మనం ఫంక్షన్కి వస్తే కూడా రైట్ సైడ్లో ఎవరు కూర్చోవాలి, లెఫ్ట్ సైడ్లో ఎవరు కూర్చోవాలి, వెనక వైపు ఎవరు కూర్చోవాలి, గురువులు వస్తే ఎవరు కూర్చోవాలి, చిన్న వయసు ఎట్లా కూర్చోవాలి స్థానాలు ఉంటాయి. కాబట్టి ఆ నవగ్రహాలు చూసి శనిని చూసి, ఏమయ్యా నన్ను కూడా వదిలిపెట్టలేదు కదా, నేనే నీకు అనుగ్రహాన్ని నేనే ఇచ్చా, నా నుంచి వరం పొంది నన్నే అనుగ్రహించకుండా వదిలేస్తున్నావు కదా అనేసరికి ఆ సమయాన ఏలినాడ్య నడుస్తున్నాడు పరమేశ్వరుడికి. అంటే ఏలినాడ్య నడిచేటప్పుడు ఆయనకే తప్పని బాధలు ఉన్నప్పుడు మనకెంత అనే సంకేతం చెప్తూ వస్తుందని. అట్లాగా రావణ బ్రహ్మ చాలా గొప్పవాడు. సాక్షాత్తు ఇంప్రెస్ చేసి తపస్సు చేసి, ఇంత జ్ఞానం ఎవరి దగ్గర నేను చూడలేదురా బాబు అని ఆయనే నా ఇంటి పురోహితుడుగా కావాలని కోరుకున్నంత శక్తి ఉన్నవాడు బ్రాహ్మణుడు రావణ బ్రహ్మ. అటువంటిది ఒక చిన్న దురాలోచనతో, ఒక చిన్నపాటి మైనస్ పాయింట్తో ఆయన ధర్మానికి అతీతంగా వెళ్ళడం వల్ల ఆయనకు రాక్షస ప్రవృత్తితో ఉన్నటువంటి మనస్తత్వంతో ఉంది కాబట్టి ఆయన ఏకంగా రావణ బ్రహ్మ అనేటువంటి వాతావరణం, రావణ అసురుడు అనేటువంటిది ఆయన పేరంటే సంపాదించుకున్నాడు. ఇందాక మీరన్నట్టుగా ఉప్పు నీళ్ళు అంటే పనికిరాని నీళ్ళు, అవి సాల్ట్ వాటర్ మన పొలాల్లో వ్యవసాయం కూడా పనికిరావు, తాగడానికి పనికిరాదు, పశువులకి పనికిరాదు, ఏ దానికి పనికిరాని నీటినే ఉప్పు నీరు అంటున్నట్టు ఆ యొక్క ఆలోచన, ఆ సంస్కృతి ఉన్నటువంటి వాడికి ఎవరికి ఉపయోగపడనటువంటి ఆ నీరు ఎట్లనో వీడి కూడా సమాజానికి ఉపయోగపడే మనిషి కాదు అని చెప్పడానికి మాత్రమే సంకేతంగా మానసవరము ఈ యొక్క రాక్షసులు పక్కపక్కన ఉన్నప్పటికీ చిన్న విభజన, మనం గూగుల్లో కూడా చూస్తే చిన్న రేఖ విభజిస్తూ ఉంటుంది. ఒక పక్కనేమో మీరు చెప్పినట్టుగా స్వచ్ఛమైన నీరు, ఒక పక్కనేమో రాక్షస ప్రవృత్తితో ఉన్నటువంటి రాక్షసతలు ఉప్పు నీరు. ఇక్కడేమో దేవతలు స్నానం చేస్తున్నారు, మనుషులు వెళ్ళి నీళ్లు చల్లుకొని డబ్బాల్లో మనం నీళ్లు పెట్టుకొని వచ్చి వాటిని ఇంటింటికి పంచి అభిషేకాలు చేసుకొని గుళ్ళకిచ్చి ఇంత తరిస్తున్నాం మనం. అంటే ప్రవృత్తి, రాక్షస ప్రవృత్తి. అంటే యాత్రలో వెళ్ళేటప్పుడు ఇందాక మనం శంకరాచార్య స్వామి వారి గురించి చెప్పుకున్నప్పుడు కూడా ఇక్కడ కొబ్బరికాయ అక్కడికి వెళ్ళింది అంటే ఆయన తీసుకుని వెళ్ళి ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్, ఇక్కడిది అక్కడ యాత్రకు వెళ్తే పాత్ర తీసుకురారా అని చెప్పేవాళ్ళన్న. అక్కడికి వెళ్తే ఒక ఐటెం తీసుకొస్తే ఇక్కడ కంసాలు వాడో లేదంటే వడ్రంగో దాన్ని ఇక్కడ కూడా తయారు చేద్దాము అనే ఉద్దేశంతో. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి జరిగే కలయికని యాత్ర. మన ఉద్యోగానికి వస్తున్నాం, అది కూడా యాత్రే. తీర్థయాత్రకు వెళ్తున్నాం కాబట్టి అది తీర్థయాత్ర. ఒక దేవాలయంకి వెళ్తున్నాం కాబట్టి ఆధ్యాత్మిక యాత్ర. కాబట్టి ఏ ప్రయాణమైనా సరే, పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నా కూడా యాత్రే. గోవాకి వెళ్తే అది కూడా యాత్రే, అది విహార యాత్ర అవుతుంది కదా. ప్రయాణం ఏదైనా యాత్రే, ఏ దానికి వెళ్తున్నా దానికంటే ముందే బ్యాంకాక్ వెళ్తుంటారు, అదే యాత్ర చెప్తున్నా కదా. వినోద విహార యాత్ర కింద నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి కోసం, ఒక పాజిటివిటీ కోసం, ఇది సరదాగా ఉల్లాసం కోసం పోతున్నాం. కానీ అక్కడ ఉన్నది పోగొట్టుకోవడానికి వెళ్తున్నాం బ్యాంకాక్ గోవాలో. కానీ లేనిది కొని తెచ్చుకోవడానికి వెళ్ళేటువంటివి ఈ యాత్రలో అని చెప్తున్నాం. కాబట్టి ప్రశాంతత, మానసిక ప్రశాంతత. సో ఆ యొక్క అది వెళ్ళి అనుభూతి పొందాల్సిందే తప్ప మనం ఇక్కడ కూర్చొని వాటి గురించి మనం చెప్పుకోవడం కంటే వెళ్తే తప్ప దానికి అనుభూతి అందుకని ఆ రాక్షస ప్రవృత్తి అనేటువంటి దాన్ని మనం విడనాడి
ముక్కోటి దేవతలతో స్నానం ఆచరించడానికి ఉపయోగపడిన నీళ్ళలాగా, ఎంతమంది చైనా వాళ్ళు అనుమతించకపోయినా ఆ నీళ్లు మాత్రమే మనం ప్రోక్షణ చేసుకున్నా చాలు అని తరించేలాగా, ఉపయోగపడేటువంటి నీటిలాగా మన బ్రతుకు ఉండాలి అని చెప్పడమే ఆ సంకేతంగా చెప్పొచ్చన్న. ఇప్పుడు యూత్ అదంతా ఎలా అయిపోయిందంటే, మీరు చెప్పేదాన్ని పడిస్తే ఒక మానవ జన్మ అనేది ఎత్తిన తర్వాత ఒక్కసారైనా కైలాసయాత్ర చేసి తీరితే బాగుంటుంది, నా జన్మ ధన్యము అనేది అట్లా అయిపోయింది. ఇప్పుడు యూత్ ఏమైపోయింది సార్, బా మగ జన్మ పుట్టిన తర్వాత ఒక్కసారైనా బ్యాంకాక్ వెళ్ళాలరా, ఒక్కసారైనా బ్యాంకాక్ వెళ్తేనే మగ జన్మకు సార్థకతరా అనే పరిస్థితి అవుతుంది. ఎలా ఉంటుందంటారు అసలు ఇది? ఏమో అన్న, అంటే మీరు చెప్పేటువంటి వాతావరణం అంటే అందరూ అన్ని దేశాలు తిరిగి ఉండాలి. ఇవాళ రేపు ఎన్ని దేశాలు తిరిగి వచ్చామన్నటువంటి లెక్క వేసుకుంటే ఇన్ని దేశాలు నేను తిరిగి వచ్చా అన్నటువంటి కౌంట్ చెప్పేటువంటి పరిస్థితి కోసమైనా సరే తిరుగుదాం రా, మనం లైఫ్ స్టార్ట్ చేద్దాం రా అనేటువంటి ఒక ఆలోచన ఉండిండొచ్చు. కానీ అటువంటి వాళ్ళు ఒక తెగ ఉండిండొచ్చేమో కానన్నా ఇవాళ రేపు అటు డివోషనల్గా వెళ్ళిన వాళ్ళు, ఇటు వినోద విహారయాత్రకి వెళ్ళే వాళ్ళు కూడా కైలాష్ యాత్ర అంటే ఈ యొక్క బెల్ట్కి అలవాటు పడిన వాళ్ళు, ఆ మైండ్లో ఆ పారాచూట్స్ ఓపెన్ అయి ఉన్నవాళ్ళు, ఎవరికైతే మైండ్లో ఆ పారాచూట్స్ ఓపెన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఏముందని ఆలోచిస్తారు. లేకపోతే ఆలోచిస్తున్నా అసలు కైలాస బావిలో కప్పల్లాగా ఒక స్థాయిలో ఈ బ్యాంకాంగ్ లాంటివి అయిపోతే బావిలో నుంచి బయటకు వచ్చి ప్రపంచం అంతా చూసినప్పుడు తెలుస్తుంది ఇంకేముంది అద్భుతం అన్నటువంటిది. కదా, మన భారతదేశంలో ఉన్నటువంటి దానికంటే మించి ప్రపంచ దేశాలు తిరిగినా ఏమున్నాయన్న, ఏమీ లేవు. ఒక్క కైలాస యాత్ర చేస్తే చాలా అనిపిస్తుంది జన్మకు. అంటే అది లైఫ్ టైం అచీవ్మెంట్ అన్న. డబ్బు ఉన్నవారు, కోట్ల రూపాయలకు అధిపతి ఉన్నవారైనా సరే రూపాయి కూడబెట్టుకొని నాకు ఫోన్ వస్తుందా, నాకు ఒకసారి వారంకి 2-3 ఫోన్లు వస్తాయి. అటువంటి ఫోన్స్, ఏవండి శర్మ గారు మీ ఆఫీస్లో 100 సార్లు ఫోన్ అడిగితే మీ నెంబర్ ఇచ్చారు, నేను మీతో ఒకసారి 5 నిమిషాలు మాట్లాడాలి అంటే చెప్పండి అమ్మా, నేను చిన్న ఉద్యోగం చేస్తాను, నా జీతమే 10,000, మా భర్త లేడో కొడుకు లేడో ఏదో సాధక బాధకాలు చెప్పి నేను ఒక 2 లక్షలు పెట్టున్నాను నా దగ్గర, కానీ కైలాస యాత్రకు వెళ్ళాలంటే అంతకు మించి అవుతుందని నా డబ్బులు లేవు, నాకు ఇది ఒక్క సహకారం చేసి పెట్టండి సార్, నా జీవితం కోరిక సార్. ఆవిడ ఒక బ్యాంకులో చిన్న ప్యూన్ ఉద్యోగం అయి ఉంటుంది, కాఫీ టీ అందించే ఉద్యోగం అన్న. వారు కూడా ఇది లైఫ్ టైం అచీవ్మెంటే. డబ్బు ఒకటే ఉన్నా సరిపోదు, ఆలోచన ఒకటి ఉన్నా సరిపోదు. అంటే 2 రకాల వాళ్ళు ఉంటారు నా దీంట్లో. మధ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, రూపాయి కూడబెట్టుకొని డబ్బులు లేక కూడా నేను వెళ్ళాల్సిందే అనే పట్టుబట్టి ఆ సంకల్ప బలంతోనే కైలాస యాత్రకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. కోట్ల రూపాయలు ఉండి ఏముంది నిన్న భార్య ఇద్దరం వద్ద 10 లక్షలు పోన్లే అన్న వాళ్ళు ఉంటారు. సో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కానన్నా దీంట్లో ఎవరు ఎసెన్స్ని అనుభవిస్తారు అంటే, ఇక్కడ నేను అక్కడ ఏదో చూద్దామని వెళ్తున్నా, అక్కడ ఏదో తెలుసుకుందామని వెళ్తున్నా అనేటువంటి ఒక ఇంటెన్షన్తో వెళ్ళిన వారికి అక్కడ ఆ ప్రపంచము, ఆ వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుందన్న. మీరు అనంతపూర్ అని అంటున్నారు కాబట్టి నేను అనంతపూర్ నుండి ఈ 2025లో మల్కరి శ్రీదేవి గారని ఒక ఆవిడ కాల్ చేశారన్న. 2020 నుంచి ఆవిడ పాపం నా వెనక పడుతూ ఉన్నారు. చైనా వాడు అనుమతించలేదు, కుదరలేదు. 2025లో కైలాస యాత్ర అనుమతించారు. వాళ్ళ అమ్మాయి డెలివరీ అయి ఉన్నట్టు పరిస్థితిలో ఆవిడ అన్ని బాధ్యతలు అప్పచెప్పి ఆవిడ సింగిల్గా కైలాస యాత్రకు వచ్చిందన్న. మన అనంతపూర్ నుంచి ఉన్నట్టు ఒక బ్యాచ్లోనే వాళ్ళని అడ్జస్ట్ చేసి బెంగళూరు నుంచి కనెక్ట్ చేసి వాళ్ళని కైలాస తీసుకెళ్ళాము. సింగిల్ ట్రావెలింగ్ లేడీ వచ్చింది. ఎప్పుడు అనునిత్యం అందరూ హోటళ్ళు, రూములు, తర్వాత వాటికి ఫుడ్ మీద పడుతూ ఉంటే అటువంటి కొంతమంది మాత్రం లైఫ్లో అరే ఇంత అద్భుతమైన అనుభూతి అనుభవించలేమని ఆవిడ ఎప్పుడు చూసినా ఏదో ఒక లోకంలో ఉండేదన్న. చివరి కైలాస యాత్ర అంతా అయిపోయి వాళ్ళకి మేము ట్రిప్ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు నాకు 3 లక్షల పైన డబ్బులు కట్టి నాతో కైలాస యాత్ర ఒక ఆపరేటర్గా చేసి నా షూ కాళ్ళు కూడా 2 కాళ్ళను బట్టి సాష్టాంగ నమస్కారం చేసి దండం పెట్టిందన్న ఆవిడ. ఇది బ్యాంకాంగ్లోనో, యూరోప్ టూర్లోనో, థాయిలాండ్లోనో ఇది సాధ్యం కాదన్న. ఒక్క కైలాష్లో మాత్రమే సాధ్యం అవుతుంది. డబ్బులు ఇచ్చి మన కాలముకి వాడు ఎవడు ఉంటాడన్న. కరెక్ట్. అంటే అందులో ఆ ఎసెన్స్ ఉందన్న. అందులో ఒక్కోరు పరిక్రమ చేసిన తర్వాత, కైలాష్కి దర్శనం చేసుకున్న తర్వాత ఆ ఎమోషన్స్లో మనం ఒక టూర్ ఆపరేటర్గా మాత్రం అక్కడ మిగిలిపోమన్నా. ఆ శివుడి తర్వాత మనల్నే శివుడిగా భావించి ఆ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఇది నెక్స్ట్ లెవెల్ యాత్ర అనేది అర్థమవుద్ది అన్న. అంతే. ఇప్పుడు మీరు రూట్స్ చెప్పారు, కొన్ని రూట్స్ బై రోడ్ ఉంది, దాదాపు 1800 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి బై రోడ్డు 18 రోజులు, అది మీరు చెప్పారనమాట. అది కాకుండా ఇప్పుడు కొత్తగా ఉత్తరాఖండ్ నుంచి డైరెక్ట్గా చైనా టు మానసరోవరం అనేది ఉందన్నమాట. ఈ రూట్లో వెళ్తే ఎలా ఉంటుంది అంటారు అసలు? యాక్చువల్గా అన్న ఇప్పుడు బై రోడ్డు. అవునన్న. యాక్చువల్గా
MEA మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అని ఆ. మన యొక్క భారత ప్రభుత్వం ఏదైతే ఉందో అది లక్కీ డ్రా ద్వారా ఒక సంవత్సరానికి 300 500 మందిని ఎన్నుకుంటారు. అది డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఒక మెడికల్ సర్టిఫికేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఈ ఆర్థిక పరిస్థితి ఉండాలి, ఈ రకంగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఎలిజిబిలిటీ అని సుమారుగా అది కూడా ఇప్పుడు కైలాస యాత్రకి ఒక 3 లక్షల పైన అవుతే బై హెలికాప్టర్ మార్గం గుండా వెళ్తే, రోడ్డు మార్గం గుండా కాఠ్మండు నుంచి వెళ్తే 280 290 అవుతే దీనికి 240 230 అలా అవుతుంది. అంటే పెద్ద డిఫరెన్సియేషనే ఉండదు ఫేర్లో. కానీ ఈ రూట్లో వెళ్తే సుమారుగా 25 రోజులు కైలాస యాత్రకు పెట్టుకోవాలి. ఉత్తరాఖండ్, చైనా, మానసరోవరం. ఓకే. 25 రోజులు పెట్టుకోవాలి. దీంతో పాటు 5 ప్రదేశాల్లో మనకు హెల్త్ చెకప్స్ ఉంటాయన్న. 5 ప్రదేశాల్లో హెల్త్ చెకప్స్లో మీరు 4 దగ్గర పాస్ అయ్యి 5వ రోజు ఒక ఫోన్ కాలో లేకపోతే టెన్షన్ పడో ఇంకేదన్నా కాస్త దీంట్లో ఇదైనా కూడా మనల్ని అక్కడ నుండి 4 చెక్ పోస్టులు దాటి సొంత ఖర్చులతో మనల్ని తిరిగి బయటికి పంపిస్తారు. ఎటువంటి ఎక్స్క్యూజ్ ఉండదు. ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత హై ఆల్టిట్యూడ్లో రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరగనటువంటి ప్రదేశాలకు వెళ్తున్నాం కాబట్టి ఆ రూట్లో కొద్దిగా టఫ్ టాస్క్ భావించవచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళారు. వైఫ్కి హస్బెండ్కో బీపీ పెరిగింది, ఆయన నాట్ అలౌడ్ అని చెప్పారు. అంటే మరి వైఫ్ కూడా ఆయనతో పాటు వెనుదిరి రావడమే తప్ప ముందుకైతే వెళ్ళలేదు కదా. ఇలా సందర్భాలు జరిగిన వాళ్ళు చాలామంది అది ఫేస్ అయ్యి ఇది మనకు సెట్ కాదు అనే ఉద్దేశంతో తిరిగి ఇటు కాఠ్మండు నుంచి రోడ్డు మార్గం గుండా పర్లేదు కొద్దిగా టైం అయినా ఇబ్బంది ఏం లేదు, కొద్దిగా ఓర్చుకుందాం ప్రయాసాలకి అనుకున్న వాళ్ళు రోడ్డు మార్గంగా, లేదు మాకు సమయం లేదు, లగ్జరీగా వెళ్ళాలి, షార్ట్ అండ్ స్వీట్గా వెళ్ళాలి, మన యొక్క ఎబిలిటీ మన శక్తి అంతా కూడా మానస సరోవరం దగ్గర కైలాసగిరి పరిక్రమ దగ్గర వాడుకుందాం, జర్నీలో కాదు అనుకున్న వాళ్ళు హెలికాప్టర్ ప్రిఫర్ చేస్తారు. సో ఇదంతా కాకుండా కొత్తగా సోషల్ మీడియాలో డైరెక్ట్గా మానస సరోవరంకి రోడ్ వేసేస్తున్నారు మోడీ గవర్నమెంట్. వాళ్ళు టన్నెల్ తవ్వేశారు, అయిపోయింది, నితిన్ గడ్కరీ గారు ఏదో చెప్తూ వస్తున్నారు, అది అయిపోయింది అని చెప్పి సోషల్ మీడియాలో ఎప్పటి నుండో 5-6 సంవత్సరాలు అదే న్యూస్ వైరల్ అవుతూ ఉందన్న. అది కేవలం చైనీస్ ల్యాండ్ దగ్గరికి మన భారత సైన్యాన్ని తీసుకెళ్ళడానికి మాత్రమే రోడ్డు. మనం చైనా వాళ్ళతో ఎప్పుడు యుద్ధం చేయాలి, ఎప్పుడు గెలవాలి, ఎప్పుడు ఈ వాల్ బ్రేక్ చేయాలి, ఎప్పుడు మానస సరోవరంకి రోడ్డు వేయాలి, ఆ కొండలలో 60 కిలోమీటర్ల దూరంలో ఎప్పుడు మనం పగలగొట్టాలి, ఇవన్నీ సాధ్యం కాని వాతావరణాలు. 2 మార్గాలు, ఒకటి కైలాస యాత్ర కాఠ్మండు ద్వారా బై రోడ్ అన్నా వెళ్ళాలి, లేదా ఇప్పుడు చెప్పినట్టుగా ఈ హెలికాప్టర్ మార్గం కూడా వెళ్ళాల్సిందే అన్న. వేరే ఆప్షన్ లేదు, ఇంకా వేరే ఛాన్స్ లేదు, ఖచ్చితంగా ఇలా వెళ్ళాల్సిందే. ఓకే, మరి ఇంత చెప్తున్నారు మానస సరోవరం గురించి, కైలాస యాత్ర గురించి, చూసి తరించాల్సిందే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసి తరించాల్సిందే. మరి ఈ మానస సరోవరం కింద శంబాలా నగరం అనేది ఉంది, అది కనిపించదు, కానీ కలియుగాంతంలో అది కనిపించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. నిజంగా ఉందా? అసలు ఈ శంబాలా నగరానికి ఈ మానస సరోవరానికి ఉన్న సంబంధం ఏంటి అసలుకి? అదేంటి కలియుగాంతంలో కనిపిస్తుందట, ఏంటి ఈ శంబాలా నగరం కథ? చేస్తున్నా నేను కూడా. ఆ శంబాలా అనేటువంటి ఆ పేరుతో వినంగానే యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తుంటాను నేను కూడా. కానీ నాకు కూడా ఎప్పుడూ అంతుపట్టనటువంటిది, ప్లస్ నాకు ఆశ్చర్యం కలిగించేటువంటి వాతావరణం ఏంటంటే, అందులో వీడియోలోకి వెళ్తే నేను శంబాలాకి వెళ్ళొచ్చాను, శంబాలా రహస్యము అని పైన థంబ్నెయిల్ ఉంటుందన్న. అది ఎక్కడుందో చూద్దాం ఒకసారి మనం కూడా అని చెప్పి ఆ వీడియో ఓపెన్ చేస్తే దాంట్లో అసలు మ్యాటరే ఉండదన్న. సో వాస్తవంగా శివమహాపురాణంలో మ్యాటర్ వీకు, పబ్లిసిటీ పీకు. ఈ శివమహాపురాణంలో శంబాలా నగరం అనేటువంటిది ఆ రోజుల్లో ముక్కోడి దేవతలందరికీ అది ఒక రహస్య ప్రాంతం అని, కైలాసగిరి కింద ఉన్నటువంటి యొక్క ఈ ప్రాంతం అంతా శంబాలా నగరం అని, అదొక రహస్య స్థావరం అని ఈ యొక్క పురాణాల్లో ఉన్నటువంటి వాతావరణం అయితే వాస్తవం. అందుకొరకే కదా కైలాసగిరి మనం దగ్గర నుండి అష్టపది అని ఒక ప్రదేశం ఉంటుందన్న. అంటే యమద్వారం నుండి కైలాసగిరి మనం కింద ఉంటే కైలాసగిరి అలా పైన ఉంటుంది, పైన దర్శిస్తాం. అదే అష్టపది అనేటువంటి ఒక పాయింట్కి వెళ్తే మనం ఒక జీప్లో కైలాసగిరికి సమానమైన హైట్ ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి ఇలా మనం కూర్చున్నట్టుగా ముఖాముఖి చూసినట్టుగా ఉంటుంది అన్న కైలాసగిరిని. నంది పర్వతం, కైలాసగిరి, అష్టపది, ఈ ప్రదేశం మనం చూడొచ్చు అన్నమాట. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ కైలాసగిరి అంతా చెక్కిన శిల్పంలాగా, ద్వారంలాగా, మెట్లలాగా, అదేదో దాన్ని ఏమంటారు, ఇదేదో కొండ మాత్రమే కాదు, దాంట్లో ఎన్నో ఆనవాలు కనపడేటువంటి పరిస్థితి మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్న. పరిక్రమ చేస్తున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి ఆ వర్ణాలలో కైలాసగిరి చాలా కీన్గా దర్శనం ఇస్తున్నప్పుడు కొన్ని డిజైన్స్
రాజుల కాలం నాడు వాళ్ళు ఎట్లా చెక్కుతారో ఆ చెక్కినటువంటి డిజైన్స్ ఇవన్నీ కనబడుతూ వస్తుందన్న. సో ఆ శంబాల నగరం అనేటువంటి ఆ ప్రదేశం ఏదైతే కింద ఉందో ఆ కాస్మిక్ ఎనర్జీ ఆ శక్తి వల్లనే కైలాసగిరి పైకి అధిరోగించడానికి అసలు అవకాశమే లేదు. ఎవరైనా వెళ్ళాడు అడుగు పెట్టాడు అని అంటే తిరిగి వచ్చిన దాఖలాలు లేవు అనేటువంటిది అసలు యూరోప్ ఇటువంటి దేశాలు, రష్యా ఇటువంటి ఇంత సాంకేతికంగా ఉన్నటువంటి దేశాలు కూడా ఆల్రెడీ కైలాస గురించి ప్రయోగం చేద్దాం, పైన ఏముందో చూద్దామని మన ఇండియన్స్కి అలౌ చేయని కొద్ది రష్యా, కాలంలో చైనా ఇవన్నీ ప్రయత్నించినా కూడా అసలు ఏం తెలుసుకోలేకపోయారంట కదా. చేస్తాను. యాక్చువల్గా ఈ చైనీస్ ప్రాంతంలో మన ఇండియన్స్ని అలౌ చేయకుండా కొద్ది సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రయోగం చేద్దామని చేశారన్న. 2 హెలికాప్టర్స్ రెండు దఫాలుగా చేశారు. ఆ 2 హెలికాప్టర్స్ ఫ్లై అయ్యి ఆ కైలాస్ దగ్గరికి వెళ్ళి అదేదో కాస్త నాసా వాళ్ళు ప్రయత్నం చేద్దామని ఎంత ట్రై చేసినా సరే 2 హెలికాప్టర్స్ కూలిపోవడమే తప్ప అందులో పైన ఏముంది అనేటువంటిది అయితే ఎవ్వరూ ఇంతవరకు ఆ గగనతలంలో హెలికాప్టర్స్ ఫ్లైట్స్ వెళ్ళలేవు, ఏవి వెళ్ళినా ఆ తర్వాత నిషేధమా లేకపోతే కూలిపోతాయి ఏంటి అసలుకి? ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎప్పుడైతే ఆ ప్రయోగం చేసిన తర్వాత కూలిపోయాయో చివరికి వెంటనే డిక్లేర్ చేశారు ప్రపంచవ్యాప్తంగా ఎవడు కూడా ఈ కైలాష్ పైన ఈ రీజియన్లో ఎక్కడ ఫ్లై కాకూడదు, దిస్ ఈజ్ నో ఫ్లై జోన్ అని డిక్లేర్ చేయడం వల్లనే మనము ఓన్లీ ఒక సర్టెన్ పాయింట్ వరకు మాత్రమే మనం ఫ్లై అవ్వచ్చు తప్ప ఇప్పుడు ఆ ఫ్లై ఆప్షన్స్ అవన్నీ లేవు. అంతటి చైనా వాడు, ఇంతటి రష్యా వారు, ఇంతటి మేధావులే దానిపైకి అధిరోగించలేకపోయారు, అందులో ఏముందో తెలుసుకోలేకపోయారు అన్నప్పుడు సంథింగ్ ఏదో మనకు అంతుపట్టని రహస్యం, ఒక కాస్మిక్ ఎనర్జీ మనకు కనపడని వాడు ఎవడో పరిపాలించేవాడు అంటే అక్కడ ఉన్నాడు అనేటువంటిది అయితే గట్టిగా భావించేటువంటి అంశం అన్నది. ఇక మానవుడికి జీవితంలో ఇక దొరకని అనుభూతిని, ఒక సంతృప్తిని ఇచ్చే కైలాస యాత్ర చేయాలి అంటే తప్పక చేయాల్సిందే. చేయాలంటే విధి విధానాలు ఏంటి అసలుకి అన్న? యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటిది ఫస్ట్ మనం సంకల్పించాలి అని అన్నప్పుడు మొట్టమొదటిగా మనకు ఉండాల్సిన లక్షణాల్లో ఫస్ట్ లక్షణం మనకి ఎట్టి పరిస్థితుల్లో బ్రీతింగ్ ప్రాబ్లం ఉండరాదు, శ్వాస సంబంధించిన ఇబ్బందులు ఉండరాదు, ఆస్తమా ఉండరాదు, లంగ్స్కి సంబంధించినటువంటి యొక్క ఇబ్బందులు ఉండరాదు. ఎందుకంటే హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాం కాబట్టి, ఆక్సిజన్ కొరత ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్తున్నాం కాబట్టి ఆ ప్రదేశంలో మాత్రం ఎట్టి పరిస్థితిలో బ్రీతింగ్ ఎక్కువగా అందుకోవడానికి లంగ్స్ బాగా ఫ్రీగా ఉండాలి. కాబట్టి అదొక్కటి లేకుండా ఉంటే బీపీ, షుగర్లు, స్టంట్లు ఇవన్నీ వ్యవహారాలు నార్మల్ థింగ్స్ అన్నవన్నీ. ఇంకా మరీ ముఖ్యంగా వస్తే ఇక్కడ నుండి మనం నేపాల్ వెళ్తున్నాం, మిత్రదేశమే, పాస్పోర్ట్ అవసరం లేదు. కానీ టిబెట్ ఎంటర్ అవుతున్నాం విచ్ ఈస్ ఆక్యుపైడ్ బై చైనా, కాబట్టి ఖచ్చితంగా పాస్పోర్ట్ ఉండాలి. ఆ వ్యాలిడ్ పాస్పోర్ట్ అట్లీస్ట్ 6 months నుంచి 1 year మధ్యలో మనం పాస్పోర్ట్ డేట్ ఆఫ్ ట్రావెల్ని డేట్ బేస్ చేసి ఉండాల్సి వస్తుంది. అండ్ దాంతోపాటు వీసా, పర్మిట్ అంతా కూడా గ్రూప్కి మాత్రమే ఇస్తారు. ఇక్కడ మీ ఫ్రెండ్స్ కూడా మమ్మల్ని సంప్రదించడంలో నా అర్థం కూడా ఏంటంటే ఆ రోజు సొంతంగా మీరు బ్యాంకాక్ పోవచ్చు, యూరోపియన్ దేశాలకు పోవచ్చు, ప్రపంచ దేశాల్లో ఏ టూర్ అయినా సొంతంగా వెళ్ళచ్చు. ఒక కైలాస మానసరోవర్ యాత్ర మాత్రమే నాలాంటి ఆపరేటర్ని ఎవరో ఒకరిని టచ్ చేయాల్సిందే. ఎందుకు? మనకు వీసాలు ఇండివిజువల్గా ఇవ్వరు. మీకెందుకు కమిషన్ వెళ్ళాం మేము? కమిషన్ కాదన్న, మీ కమిషన్ లేదు కదా, మేము ఎందుకు పోలేము? వీసాలు ఇండివిజువల్గా ఇవ్వడానికి చైనా వాడు ఒప్పుకోడు. ఓన్లీ గ్రూప్ పర్మిట్, గ్రూప్ వీసా. 16 మందో మీ లాబింగ్ ఉంటుంది అక్కడ అంటున్నా. 16 మందో 32 మందో ఎంతమంది ఉంటే ఇంతమంది ఒకేసారి ఇన్ అవ్వాలి, ఇంతమంది ఒకటేసారి అవుట్ అవ్వాలి. వాడి ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మన పాస్పోర్ట్లో స్టాంపింగ్ వేయకూడదు అని. వేస్తే మీకు హక్కిచ్చిన వాడు అవుతాడు, మళ్ళీ తిరిగి వస్తారు మీరు ఇంకోసారి. అట్లా కాకుండా గ్రూప్ పర్మిట్, గ్రూప్ వీసా ఇస్తే ఆ పేపర్ మీద మాత్రమే స్టాంపింగ్ అవుతుంది. అది ఓన్లీ 10 daysకే వీసా, ఇంకా ఆ తర్వాత పనిచేయదు. ఇది ఎక్స్క్లూజివ్గా కైలాష్ మానసరోవర్ యాత్రకు సంబంధించిన వీసానే, కానీ చైనా వీసా కాదు అని వాడు ఉద్దేశం అన్న. కరెక్ట్, నాకు అర్థమైంది. ఏంటంటే ఒక్కొక్కరుగా వెళ్తాం కానీ గ్రూప్గా వెళ్ళాలంటే అందరినీ మేము సమూహం చేసుకోలేము. మీరైతే అందరినీ సమూహం చేసి తీసుకెళ్తారు కాబట్టి గ్రూప్ పర్మిట్ మీద వాడు వీసా మార్కేస్తాడు. అది మాకు అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. మీ లాబింగ్ ఏంటి అర్థమైంది. గ్రూప్గా ఒక సమూహాన్ని ఏర్పాటు చేయడమే మీ లాబింగ్, అంతే కదా? ఓకే, అంటే అంతమంది ఆ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వెళ్ళేటువంటి వాటిల్లో చైనా వాడు ఇండివిజువల్గా వెరిఫికేషన్లు వ్యవహారం చేయలేక వాడు ఇంటెన్షన్ ఏంటి, ఏదన్నా సమస్య వచ్చినా ఇంకేదైనా వచ్చినా ఆ గ్రూప్ ఏజెంట్కి సమాధానం తప్ప బ్యాక్ అండ్ వెరిఫికేషన్స్ అన్నీ చేస్తారన్న. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఏంటి, ఏం పరిస్థితి, గవర్నమెంట్ అఫీషియలా, ఇంటెలిజెన్స్లో ఉన్న వస్తున్నారా, డిపార్ట్మెంట్లోంచి ఎవరైనా వస్తున్నారా,
అసలు దాని యొక్క రహస్యాలు ఎందుకని వీళ్ళు వస్తున్నారు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు డాక్యుమెంటేషన్స్. కాబట్టి ఏదైనా తేడా వస్తే ఏజెంట్ని పట్టుకుంటారు తప్ప ఇండివిజువల్ వ్యక్తి గురించి ఎక్కడ టార్గెట్ చేయరు. ఏ డాక్యుమెంట్స్ ఉండాలి? పాస్పోర్ట్ కంపల్సరీ, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు అన్నింటిలో ఏదో ఒకటి కంపల్సరీ. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మనం వీసా కోసం కొన్ని ఫార్మాలిటీస్తో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మన పుట్టు పూర్వత నుంచి మొదలు పెడితే మన వర్కింగ్ వ్యవహారము, ఏ దేశాలు తిరిగాము, అవన్నీ ఆ డీటెయిల్స్ అని కూడా మనం ఫిలప్ చేసి ఇస్తే దాన్ని బేస్ చేసి వాడు వీసా స్టాంపింగ్ వేసిస్తారు. నేను ఒకటి విన్నాను, ఏది 72 గంటల్లోనే వితౌట్ పాస్పోర్ట్ వితౌట్ వీసా కైలాష్ యాత్ర చేయిస్తామనేదో ఒక స్టేట్మెంట్ ఉన్నట్టుగా, అవునా? ఎస్ అన్న, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్రకి 70 దాటితే కైలాష్ యాత్రకు అనుమతించే వాళ్ళు కాదు. అండ్ 2025లో ఒక రూల్ అండ్ రెగ్యులేషన్స్ని మనం అనుసరిస్తే 70+ ఉన్న వాళ్ళని కూడా కైలాష్ యాత్ర చేయించే అవకాశం ఉందని, అది కేవలం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మాత్రమే ఈ 2025లో 70 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళని కైలాష్ యాత్ర తీసుకెళ్ళగలిగామన్నా. 70 బిలో మాత్రమే అలౌడ్ కైలాష్కి. 70+ ఉన్న వాళ్ళకి కైలాష్కి ఇంతవరకు ఇండియాలో ఏ ట్రావెల్ ఆపరేటర్ తీసుకెళ్ళిన దాఖలాలు, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేటువంటి అవకాశాలు లేక, ఆ అవగాహన తెలియక ఎవరు ఆపరేట్ చేయలేకపోయారు. 70+ కైలాష్ యాత్ర చేయొచ్చు అనేటువంటిది మొట్టమొదట మనం ప్రచారం చేసి చాలామందిని 2025 లాస్ట్ ఇయర్లో కైలాష్ యాత్ర చేయించామన్న. కానీ ఈ 86, 88 సంవత్సరాలు, 70, 75, 76, 78 అట్లా డిఫరెంట్ వయసు ఉన్న వాళ్ళు, ఒక్కొక్కరు 90 ఏళ్ళు ఉన్న వాళ్ళు కైలాష్ యాత్రకు వెళ్దామని మా ఆఫీస్కి వస్తారన్న. వారికి పర్మిట్ వీసా ఇవ్వరు, కానీ ఆల్టర్నేట్ మార్గం ఏదన్నా సరే కనీసం వీళ్ళు ఆ టీవీల్లో కాకుండా మేము వెళ్ళి కనీసం చూసే మార్గం ఉందా అన్నప్పుడు ఏరియల్ వ్యూ అని ఒక ఆప్షన్ ఉందన్న. ఫిబ్రవరిలో మొదలై ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో మనం నేపాల్ ప్రాంతం నుండే ఫ్లైట్లో ఫ్లై అయ్యి విండో సీట్లో కూర్చొని పై నుండి ఒకసారి మానసరోవరంని, కైలాసగిరిని దగ్గరికి పోకుండా నేపాల్ పార్ట్లోనే ఉండి దూరం నుంచి అలా దర్శనం చేసుకొని విండోలో చిన్నగా కైలాసగిరిని, మానసరోవరం దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ హైదరాబాద్ రావచ్చు. కానీ మేఘాలు అడ్డం వస్తే ఆ విజిబిలిటీ కూడా ఉండదు, అందులో పెద్దవాళ్ళు, చూపు తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయం ఉంటే బాగుంటుందని నేను యాక్చువల్గా ఈ 1 మంత్ బ్యాక్ ఈ కైలాసగిరి అండ్ మానసరోవరం కనపడేటువంటి ఒక పాయింట్ ఏదైతే ఉందో, లాప్చా అని ఒక పాయింట్ ఉందన్న నేపాల్లోనే. వాటికి నేను ఒక 2 వీలర్ మీద ముందు పంపించి ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ తెప్పించి ఒక హెలికాప్టర్ ఓనర్స్తో టైఅప్ అయ్యి ఆ హెలికాప్టర్స్ని హైర్ చేసుకుని ఏజ్డ్ వాళ్ళు ఎవరన్నా వెళ్తే ఎట్లా ఉంటుందో టెస్ట్ చేద్దామని ఒక 70+ ఉన్నటువంటి గురువుగారిని తీసుకెళ్ళి వారి ద్వారా ప్రయోగం చేసి మేము ఎట్లా ల్యాండ్ అవుతుంది, అక్కడ ఏంటి పరిస్థితి అనుకుని వెళ్తే ఆ హై ఆల్టిట్యూడ్లో నలుగురం, మేము 2 పైలట్స్ ఉంటే ల్యాండ్ అవ్వడానికి కష్టమైందన్న. అని మళ్ళీ బ్యాక్ వచ్చి తుంబ్లింగ్ అనేటువంటి ఒక పాయింట్ ఉంది, ఒక బేస్ క్యాంప్, అక్కడ ఒక ముగ్గురిని దింపేసి ఇద్దరిద్దరుగా వెళ్ళి ఆ పాయింట్లో దిగి ఆ లాప్చా అనేటువంటి ప్రదేశంలో కూర్చొని సాక్షాత్తు కైలాసగిరి చాలా దగ్గరగా అన్న. అంటే ఫోటోలో చూస్తే, వీడియోలో చూస్తే అంత అనుభూతి అనిపించలేదు, కానీ నాకైతే లైఫ్లో మెయిన్ కైలాష్ చూస్తే ఎంత అనుభూతి ఉందో అంత అనుభూతి అనిపించిందన్న నాకైతే. సో చక్కగా స్వామివారిని ఒక గంట సేపు అక్కడే కూర్చొని అభిషేకాలు వ్యవహారం చేసి తరించి, అంటే ప్రతిసారి అందరినీ 90 మందిని 100 మందిని తీసుకుపోయి వాళ్ళ యొక్క మర్యాదలు, వాళ్ళ యొక్క ఏర్పాట్లలో నేను బిజీ అయ్యి అంత ప్రశాంతంగా ఎప్పుడు ఆయనను చూసిండలేదేమో. కాబట్టి ఇప్పుడు వెళ్ళిందే 5 మందిమి, కాబట్టి ప్రశాంతంగా ఆయన దర్శించే అవకాశం వచ్చిందేమో అనుకుని జస్ట్ లాస్ట్ మంత్ వెళ్ళి వచ్చామన్న కైలాసగిరికి. అది ఓన్లీ దూరదర్శన్. అంటే మీరు దర్శించడానికి ఏముంది, విగ్రహం ఉండదు కదా, అక్కడ ఏముండదు కదా, లింగం ఉండదు, ఏముండదు కదా. ఏమి లేకపోయినా మీకు కూడా మీరు వచ్చి దర్శించుకుంటే కూడా మీ రోమాలు ఖచ్చితంగా ఆ యొక్క ప్రదేశానికి వస్తే ఈ రకంగా నిలబడి రోమాలు నిక్కబరుచుకునేలాగా ఆ యొక్క ఎనర్జీ ఏదో ఉంటుందన్న అక్కడ. సో అది చూస్తే దానికి రోమాలు ఇదిగా వచ్చాము కదా, చలి వేయడానికి కాదన్న, ఎన్ని జర్కిన్లు వేసుకున్నా ఆ ఫీల్, ఆ ఉద్వేగం, ఎస్ నేను ఏదో ఇక్కడ నేను అనుభూతి పొందుతున్నా అనేటువంటి ఫీల్, ఆనంద బాష్పాలు, అది ఎవరెవరికి ఎట్లా అనిపిస్తుందో తెలియదు కానీ ప్రతి ఒక్క వ్యక్తి ఆ అనుభూతిని పొందుతారన్న. నేను ఒకసారి చూద్దాం ఏంటి వీళ్ళ అనుభూతి అని ఆ మానసరోవరం దగ్గరనో బస్సులో కూర్చున్నప్పుడు తెలియకుండా బ్యాక్ సీట్లో కూర్చొని వీడియోస్ తీస్తుంటాను. ఒక్కొక్కరు ఏడుస్తూ ఉంటారు, తరిస్తూ ఉంటారు, ఆనంద బాష్పాలు కారుస్తుంటారు. వాళ్ళకి ఏమైందేమో, కాస్త ఏమైనా ఇబ్బంది అయిందా, అదైతే ఒకప్పుడు ఫోన్లు పనిచేసేది కాదన్న. ఇప్పుడు కైలాసగిరి పరిక్రమలో కూడా ఫోన్లు మోగుతున్నాయి, అంటే నెట్వర్క్ పెరిగింది, రోమింగ్ చేసుకుని వస్తున్నారు అందరూ. సో అప్పుడంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండేది, ప్రాబ్లం లేదు. ఏం గొడవలు జరిగినాయో ఏమో, కాస్త సింగిల్గా వచ్చినటువంటి ఆ లేడీస్ మళ్ళీ ఏం ప్రాబ్లం అయిందో అని, ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నారు అంటే లేదండి కైలాష్ యాత్ర చూసి తరిస్తున్నాను నేను ఆనంద బాష్పాలతో. అంటే అంత అనుభూతి ఉంటుంది అన్నది, అది వర్ణించడానికి సాధ్యం కానిది.
అండ్ కైలాస అనగానే అన్ని యాత్రలు రాజు లాంటి యాత్రలు అన్న. రాజు లాంటి యాత్రలు కానీ ఒక కైలాష్ మాత్రమే రారాజు వంటి యాత్ర అని చెప్పొచ్చు అన్న ఒకటే మాటలో. ఇంకా దానికి నో డెఫినేషన్. నేను పెళ్ళైన కొత్తలో కులు మనాలి వెళ్ళినప్పుడే తట్టుకోలేకపోయినా ఆ మంచు కొండలు, ఆ చలికి అంతా. అక్కడ రెంట్కి జర్కిన్లు, ఫుల్ కోట్ జర్కిన్లు తీసుకొని, అదేదో మోకాల వరకు ఉండే షూస్ రెంట్కి తీసుకొని, గ్లౌజులు తీసుకొని వణికిపోయాను అనమాట నా పెళ్ళైన కొత్తలో. అవుతుంది అది ఇప్పుడు కాదు, ఒక 20 years బ్యాక్. అసలు అలాంటిది మానస సరోవరం వెళ్ళినప్పుడు ఎలా తట్టుకుంటారు మనుషులు? అక్కడ ఈ జర్కిన్స్ ఇవన్నీ రెంటెడ్ కావచ్చు, షూస్ ఇవన్నీ ఇస్తారు అంటే మనం ఏమైనా తీసుకెళ్ళాలా? ఏంటి పరిస్థితి అసలు? ఎస్ అన్న, యాక్చువల్గా కైలాష్ యాత్రకి సీజనల్ యాత్ర అన్న ఇది. మనం మే నుండే స్టార్ట్ అవుతుంది. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 15 వరకు యాత్ర చేయొచ్చు. అయితే ఈ కైలాష్ యాత్రలో మనం వెళ్ళడానికి అనుకూలమైనటువంటి ఒక వాతావరణమే మే నుంచి అవుతే కనీసం ఒక 3 to 4 months ముందైనా సరే మన బాడీని అడ్జస్ట్ చేయాలన్న. ఈ ఫుడ్ హ్యాబిట్స్ని కానీ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకొని కార్బోహైడ్రేట్స్ తగ్గించి కొద్దిగా అలవాటు చేసి మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్ని కొద్దిగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఇంకా కుదిరితే ఎవరికైనా సరే స్విమ్మింగ్ పూల్స్ లాంటి ఆప్షన్ ఉంటే స్విమ్ చేస్తే మన లంగ్ ఎక్స్పాన్షన్ బాగా ఎక్కువ జరుగుతుంది అన్న. ఆ లంగ్ ఎక్స్పాండ్ చేయడమే కైలాష్ యాత్ర ఇబ్బంది కాకుండా ఉండే వాతావరణం. అండ్ అట్ ద సేమ్ టైం మనం తీసుకోవాల్సినటువంటి చెక్ లిస్ట్లో థర్మల్ వేర్ నైట్ టైంలో వేసుకోవడానికి, సో అటువంటి కామన్ థింగ్సే. అండ్ ఆ చలికి తగ్గట్టుగా మనకు ప్రొటెక్టివ్ జాకెట్స్ కానీ, విండ్ చీటర్ జాకెట్స్ కానీ, వారి గ్లౌజెస్ కానీ, పరిక్రమ టైంలో మన యొక్క చెవుల్లోకి గాలి స్ట్రైట్గా వెళ్ళకూడదు. అలా అని చెప్పి మొత్తం క్లోజ్ చేస్తే బ్రెయిన్కి ఆక్సిజన్ పోదు. ఆ రకంగా స్పెషల్ క్యాప్స్ ఒకటి అవసరం పడతాయి. వారి జర్కిన్ తెచ్చుకోమంటే ఒకరికి ఫారెన్ వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర -degrees జర్కిన్స్ ఉంటాయి. కొంతమంది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినటువంటి సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్స్ వస్తారన్న. పిల్లలకు కుదరదు, ఆవిడ ఒక్కదాన్ని మనకు అప్పచెప్తారు, వాళ్ళ నాన్నో అమ్మనో అప్పచెప్తారు. మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వాళ్ళు దించాలి. సో అటువంటి వాళ్ళకి ఫ్లైట్ ఎక్కిన అనుభవమే లేనటువంటి పెద్దవాళ్ళకి జర్కిన్స్ తెచ్చుకో, ఇవి తెచ్చుకో, అవి తెచ్చుకుంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. సో అందుకని ఈ కైలాష్ యాత్రకు ఏవైతే కంపల్సరీ థింగ్స్ ఉన్నాయో, ఇటు జర్కిన్స్ కానీ, విండ్ చీటర్ జాకెట్స్ కానీ, లేదంటే వారికి కావాల్సినటువంటి కోడ్ లాంగ్వేజెస్తో ఉన్నటువంటి డఫల్ బ్యాగ్స్ కానీ, లేదంటే షోల్డర్ బ్యాగ్స్ కానీ, ఇవన్నీ థింగ్స్ ఆల్మోస్ట్ ఒక 13-14 రకాల ఐటమ్స్. అంటే అక్కడ మనం మానసరోవరం ఒడ్డున ఇప్పుడు మంచిగా షెడ్స్ కట్టి ఉన్నారు, చక్కగా అక్కడ పూజ, అభిషేకం లాంటివి చాలా బాగా చేసుకుని తరించవచ్చు. అంటే ముక్కోటి దేవతలే ఆడ సంచరిస్తున్నారని చెప్పినప్పుడు ఆ ప్రాంతంలో చేస్తే ఆ ఫలితం కొన్ని లక్షల వేల రెట్లు అని చెప్తారు. కాబట్టి అక్కడికి పూజా సామాగ్రి కూడా వీళ్ళు తెలియక కొన్ని ఐటమ్స్ పెట్టుకోరాలని పెట్టుకుంటే ఫ్లైట్లలో ప్లస్ బార్డర్ దగ్గర ఆపుతారని చెప్పి ఆ పూజా సామాగ్రితో సహా కలిపి మనం ఒక 14-15 రకాల వెరైటీ ఆఫ్ కిట్స్ ఇస్తామన్న. మనం సహజంగా వేరే ట్రావెల్ ఆపరేటర్స్ నేపాల్ వాళ్ళని టచ్ చేసి ఇక్కడ నుంచి ట్రాలీస్ తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టి అక్కడ వాళ్ళు వాడి పడేసిన జర్కిన్లు, బట్టలన్నీ తీసుకొని రెంట్కి ఇచ్చి జరుగుతాయి. సో ఇంత కాస్ట్లీ యాత్రకి హై ప్రొఫైల్ వాళ్ళు వచ్చి, చాలామంది ఎన్ఆర్ఐస్ వస్తారు, ఫారిన్ వాళ్ళు వస్తారు, ఈ డిఫరెంట్ వాళ్ళందరూ వస్తారు. వీరందరూ వచ్చినప్పుడు ఆ ఇంకోరు యూజ్డ్ క్లాత్స్ వాడితే వాళ్ళకి ఇచ్చింగ్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయన్న. 1 month ముందే వీళ్ళందరికీ ఆ కాంప్లిమెంటరీ కిట్స్ కూడా వాళ్ళ ఇంటికి పంపిస్తాం మనం. సో కైలాష్ యాత్ర అనేటువంటిది ఒక 3 to 4 months ముందే చేసేటువంటి ఎక్సైజుల్లో పర్మిట్లు, వీసాలు, వాళ్ళ యొక్క ఏర్పాట్లు, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో కిచెన్, దీంతో పాటు హై ఆల్టిట్యూడ్ కాబట్టి దాదాపు 20-25 మంది మా టీం పనిచేయాల్సి వస్తుంది అన్న. వాళ్ళకి రెస్క్యూ ఆపరేషన్స్ కోసం ఆక్సిజన్ సిలిండర్స్, గమ్మో బ్యాగ్స్, ఎవరైనా డౌన్ అయిపోతే వారికి ఇవ్వాల్సిన సర్వీస్, తర్వాత అన్నీ ఎన్ని నెంబర్ ఆఫ్ థింగ్స్ మనం ఖచ్చితంగా మేనేజ్ చేయాల్సి వస్తుంది అన్న. కైలాష్ యాత్రకు వెళ్ళాలనుకునేవారు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ని సంప్రదించాలంటే ఎన్ని నెలల ముందు సంప్రదించాలి? సంప్రదించిన తర్వాత వాళ్ళు ఏ డాక్యుమెంట్స్కి సబ్మిట్ చేయాలి? వారికి మీరు ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటివి అన్న? కైలాష్ యాత్ర ఇందాక చెప్పినట్టుగా మనము జనవరి నుంచి మొదలు పెడితే ఆల్రెడీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు మనకు బుకింగ్స్ అనేటువంటివి మనం చేసుకోగలిగితేనే, మనం వారి యొక్క పాస్పోర్ట్ స్కాన్డ్ కాపీ మనకు అందితే మనం వాళ్ళకి పర్మిట్స్ సబ్మిట్ చేసిన తర్వాత వారు మే నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళ యాత్ర. సో యాత్రకి వెళ్ళే కంటే ముందు ఒక 20-25 రోజుల ముందు వీసా స్టాంపింగ్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఒరిజినల్ పాస్పోర్ట్ ఇస్తే సరిపోతుంది. ఒకటి ఏంటంటే మెయిన్గా బ్రీతింగ్ ప్రాబ్లం ఒకటి లేకుండా చూసుకోవాల్సిన విషయం. అదొక్కటి లేదనుకుంటే 100% మనం కైలాష్ యాత్ర చేసినట్టే. ప్రొవైడెడ్ పాస్పోర్ట్ ఉండాలి,
అదొక్కటి ఉండగలిగితే మనం కైలాస యాత్ర చేసినట్టే అన్న. ఎంత ఛార్జ్ చేస్తారు మీరు ఒక యాత్రికునికి? సహజంగా అన్న ఇప్పుడు రోడ్డు మార్గం గుండా వెళ్తే సుమారుగా ఈ సంవత్సరంకి, లాస్ట్ సంవత్సరంకి 2018లో హెలికాప్టర్ మార్గం గుండా వెళ్తేనే 180, 190లో అయిపోయేదన్న. 180,000, 190,000 అయిపోయేది. చివరికి 2019కి వచ్చేసరికి 2,30,30,000 అయిపోయింది. 2020, 21, 22, 23, 24 లేకపోయేసరికి ఎట్లయితే మనకి ఇక్కడ కాస్ట్ ఆఫ్ లైఫ్ పెరిగిపోయిందో అట్లానే కైలాస సంబంధించిన హెలికాప్టర్లు, ఫ్లైట్లు, హోటల్స్, వీసాలు, పర్మిట్లు అన్నీ పెరిగిపోయి లాస్ట్ ఇయరే 3,20,000 వరకు వచ్చేసింది. ఈ సంవత్సరం మళ్ళీ ఒక 18,500 పెంచి పర్మిట్ అండ్ వీసాస్లో ఇప్పుడు 3,45,000, 3,50,000 లేనిది. ప్లస్ జిఎస్టీ అంత కలిపారు. అంటే ఇవాళ రేపు ఏ వ్యాపారం చేయాలన్నా జిఎస్టీ లేనిదే బిల్స్ ఇవ్వలేం కాబట్టి అన్న ప్లస్ ఖచ్చితంగా జిఎస్టీని కూడా మనం యాడ్ చేసే మనం వ్యాపారం చేయాలి కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు 3,50,000 లేనిది హెలికాప్టర్ మార్గం గుండా అండ్ కనీసం ఒక 3 లక్షలు లేనిది రోడ్డు మార్గం గుండా వెళ్ళే వాతావరణం లేదు. ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తారు మీకు యాత్రికునికి? దీంట్లో హైదరాబాద్ నుండి బయలుదేరితే తిరిగి హైదరాబాద్ వరకు వచ్చే వరకు మీ చేతిలో రూపాయి బిల్ల లేకుండా నా దగ్గర ఎంటీ పాకెట్స్ ఉన్నాయండి అని పర్సులు చూపించి మీరు యాత్ర చేయొచ్చు. అండ్ మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఇక్కడ ఎక్స్ట్రా, అక్కడ ఎక్స్ట్రా, అక్కడ ఇది ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఇక్కడ ఇది ఎక్స్క్లూడ్ అయి ఉంటుంది, ఇక్కడ ఇది మా దాంట్లోకి వస్తుంది, ఇది ప్యాకేజీలోకి రాదు, ఎక్స్ట్రా ఒక రోజు అయింది, ఇక్కడ మీకు ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి అనేటువంటి ఎటువంటి ఇవి లేకుండా కైలాసగిరి పరిక్రమ చేద్దాం అనుకుంటే మనం పరిక్రమ చేసారేమో నడిస్తే ఎటువంటి ఖర్చు లేదు. కానీ గుర్రము ఒక మనిషిని షోల్డర్ బ్యాగ్ అంటే అందరి యొక్క డఫల్ బ్యాగ్స్ అన్నీ యమద్వార వరకు వస్తాయి. కానీ కైలాసగిరి పరిక్రమ చేసినప్పుడు 3 రోజులు కావాల్సిన బట్టలు మాత్రం కొద్దిగా డ్రై ఫ్రూట్స్, ఒక వాటర్ బాటిల్, కొద్ది స్నాక్స్ లాంటివి బ్యాకప్ చేసుకోవాలి. అది ఒక 5 కిలోస్ ఉంటుంది షోల్డర్ బ్యాగ్ మనం ఇచ్చే బ్యాగ్లో. ఆ 5 కిలోస్ బ్యాగే హై ఆల్టిట్యూడ్లో ఇంటూ 3 అంటే 15 కిలోల బ్యాగ్లా అనిపిస్తుంది అన్న మనకు. అది మనం మోస్తూ నడవడం కష్టమవుతుంది కాబట్టి ఒక పోటర్ అంటే సహాయం చేసే మనిషిని తీసుకుంటే అతను మన షోల్డర్ బ్యాగ్ మోస్తాడు. అతనికి ఒక 3 డేస్కి 15,000 నుంచి 16,000. అది కూడా అక్కడే మనం టోకెన్ తీసుకొని వాళ్ళకి ఛార్జ్ పే చేస్తాం మనం. తర్వాత గుర్రం ఒకవేళ తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 30,000-35,000 వరకు 3 రోజులకి 30,000 నుంచి 35,000 అదనంగా ఖర్చు వస్తుంది. అది గుర్రం కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. కొంతమంది పరిక్రమ చేయలేక యమద్వార దగ్గరే ఉండిపోయి హోటల్లోనే ఉండిపోతారు. కొంతమంది 1 డే పరిక్రమ చేసి బ్యాక్ వస్తారు. కొంతమంది 3 రోజుల పరిక్రమ నడుచుకుంటూనే చేస్తారు. 70 ఏళ్ళు ఉన్నవారేమో నడుచుకుంటూ చేయొచ్చు, 20 ఏళ్ళు ఉన్నవాడేమో గుర్రం ఎక్కచ్చు, బాడీ తత్వాన్ని బట్టి అన్న. సో అట్లా హైదరాబాద్ టు హైదరాబాద్ ఆ గుర్రము మనిషి తప్పనిచ్చి మిగతా అన్ని ఖర్చులు బై రోడ్ అయినా బై హెలికాప్టర్ అయినా మీరు ఇచ్చే ఎంత అని ఫిక్స్ చేస్తే దాది ఇచ్చేసి ఇంక రూపాయి లేకుండా మెయింటైన్ చేయొచ్చు. ఎస్ అన్న. ఎందుకంటే అన్న యాక్చువల్గా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటి వాతావరణం మీ ఫ్రెండ్స్ కూడా కాల్ చేసిన ప్రతిసారి మార్కెట్ రేట్ కంపేర్ చేస్తే మీ దగ్గర 20,000 రూపాయలు ఎక్స్ట్రా ఉంది, 20,000 రూపాయలు ఎక్స్ట్రా ఉంది, అది తగ్గించండి మేము వస్తామని అనే మాట అంటున్నారన్న. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత హిడెన్ ఛార్జెస్ ఎందులో ఉన్నాయనేది మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి దాంట్లో అత్యధికమైన చీపెస్ట్ రేట్ ఏదైనా ఉంటే అది గాయత్రి టూర్సే ఉంటుంది అన్న. అవునా? 1000 ఎలా నమ్మాలి? ఎందుకంటే అందరిని అనట్లేదు కానీ ఒకరిద్దరు చీటర్స్ ఉన్నారు. అంటే చెప్పేటప్పుడు చాలా చెప్పేసి మనం కమిట్ అయ్యి డబ్బులు కట్టిన తర్వాత అసలు రూపం బయటపడుతుంది అనమాట. చాలామంది ఒకరిద్దరు చీటర్స్ ఉన్నారు సిటీలో కూడా అట్లాంటి వాళ్ళు, ట్రావెల్స్లో. అందరూ కాదు, చాలా బాగా చేసేవాళ్ళు ఉన్నారు. మరి మిమ్మల్ని ఎలా నమ్మాలి? మేము డబ్బులు కట్టిన తర్వాత ఇవి అని ముందుగానే అగ్రిమెంట్ ఇస్తారా మాకు, ఖచ్చితంగా ఇవి కల్పిస్తాం మేము, ఇవి ఉంటాయి మా నిబంధనలు అనేసి ఇవ్వకోకుండా కట్టిన తర్వాత అంతా తూచి ఇది అంటే మేమేం చేయాలి? ఒకరిద్దరు చీటర్స్ ఉన్నారు కదా. అందుకని కైలాష్ మానసరోవర్ యాత్రకి వెళ్ళి ట్రావెల్ చేసినటువంటి వారి యొక్క అనుభూతులు, అనుభవాలు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ అన్నీ, లైవ్ ఎగ్జాంపుల్స్ అన్నీ ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని కొట్టంగానే ఎంతో మంది యొక్క ఎక్స్ప్రెషన్స్, అంటే వాళ్ళని మనం అడిగి మీరు ఇక్కడ చెప్పండి అని చెప్పేటువంటిది కాదు కాబట్టి వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ చూస్తేనే ఆ గూగుల్ రివ్యూస్లో వెళ్ళి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కైలాష్ యాత్ర సర్వీస్ ఎట్లా ఉందో వాటిని చూస్తేనే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. కాబట్టి ఇది కైలాష్ యాత్ర అనేది కేవలం ఒక టూరు, ఒక ఆపరేషన్, ఒక ఆర్గనైజేషన్ కాదన్న. అంటే ఎంత డబ్బున్న వారైనా సరే ఒకేసారి యాత్రకు వస్తారన్న. వెరీ రేర్ కేసెస్. అందరూ ఒక్కొక్కరు కైలాష్ యాత్రకు రావడం అనేటువంటిది, తిరిగి మళ్ళీ 2 సార్లు 3 సార్లు 4 సార్లు కైలాష్ యాత్ర చేయడం అనేటువంటిది వెరీ రేర్ ఛాన్సెస్. ఆ ఒక్కసారి లైఫ్లో కైలాష్ యాత్రకు వచ్చినప్పుడు
వారికి ఆ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ మనం ఇవ్వకపోతే, అరే! వాడితో కైలాస యాత్ర చేశారా, నన్ను ఇబ్బంది పెట్టాడురా అని వాడి జీవిత కాలం మనం తలుచుకుంటాడన్న. అదే మనం ఆ ఎసెన్స్‌ని ఇవ్వగలిగితే, జీవితకాలం అంటే రేపు ఎల్లుండో మాకు తెలిసిన నాతో ట్రావెల్ చేసిన సాఫ్ట్‌వేర్ అబ్బాయి బెంగుళూరు నుంచి మ్యారేజ్ ఉందన్న. నా ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ నీకే పంపిస్తున్నా అన్న. నువ్వు ఖచ్చితంగా రావాలని మెసేజ్ పెట్టాడన్న. కస్టమర్ అన్న. ఒక కస్టమరు డబ్బులు కట్టి కైలాస యాత్ర చేసొచ్చారన్న. నా లాస్ట్ టైమ్ వెళ్ళిన కస్టమరు. నా ఫస్ట్ ఇన్విటేషన్ నీకే పంపిస్తున్నా అనే లెవెల్‌లో మనం వాళ్ళని గుర్తుంచుకున్నారని అంటే, అంటే కైలాస యాత్ర అనేది వాళ్ళ లైఫ్‌లో అచీవ్‌మెంట్. దాన్ని చెప్పండి. మనం నంబర్ చెప్పండి ఎంత ఉంది? యెస్ తప్పకుండా అన్న. నా ఫోన్ ఒక్కసారి ప్లీజ్. నంబర్ చెప్పండి. అన్న 95736 కార్తీక యెస్ అన్న కార్తీక్. కార్తీక్ అండి. చెప్పండి ఎవరు? గుడ్ ఆఫ్టర్నూన్ కార్తీక్ గారు. నా పేరు నాగరాజ్ బైర్శెట్టి. నేను సీనియర్ జర్నలిస్టు హైదరాబాద్ హైదరాబాద్ సీనియర్ జర్నలిస్ట్ నేను. ఓకే. బాగున్నారా? బాగున్నాను సార్, చెప్పండి. నాకు ఒక చిన్న డౌట్ ఉంది, క్లారిఫికేషన్ కావాలి. అది తెలిసింది మీ గురించి అందుకు. నేను కైలాస యాత్ర వెళ్ళాలనుకుంటున్నాను ఓకే. ఫ్యామిలీతో కలిసి. వెళ్ళాలి అంటే ఇక్కడ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు తీసుకెళ్తారు, బాగానే ఉంటుంది వాళ్ళ అకామిడేషన్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా అని అన్నారు. అంటే మీరు ఒకసారి వెళ్ళినట్టుగా నాకు తెలిసింది. వెళ్ళొచ్చా అండి వాళ్ళతో, అంటే నమ్మచ్చా వాళ్ళని? వాళ్ళతో వెళ్ళొచ్చు, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు, అంతా బాగున్నాయి మాకు యాక్చువల్ గా. మొత్తం అంతా బాగుంది, కానీ అంటే మీరు ఫిట్ గా ఉండాలి, మీరు ప్రిపేర్ అయి ఉండాలి ఫిట్ గా. మేము ఫిట్, మమ్మల్ని వాళ్ళు ఫిట్గా తీసుకెళ్తారా తీసుకొస్తారా? వాళ్ళు ఫిట్ గా అంతా తీసుకెళ్తారు, తీసుకొస్తారు. మధ్యలో చీటింగ్ ఏమి ఉండదా? మధ్యలో ఏమి ఉండదండి. అంటే మా నుంచి ఆయన ముందే ఈ అదే హార్స్ కి అక్కడ అక్కడ పరిక్రమ చేసేటప్పుడు ఒక 40,000 దాకా ఖర్చు అవుతుంది అని అది ముందే చెప్పేసినారు. ఇంకా అది కాకుండా ఇంకేం ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు మా దగ్గర నుంచి. అక్కడికి పోయినాక మీకు ఇచ్చిన ప్యాకేజ్ ఇది లేదు అది లేదు, ఇది కట్టాలి అది కట్టాలి, మీ ఇష్టము లేకపోతే వెళ్ళిపోండి ఇలాంటివి ఉండవా? లేదండి, అట్లంతా ఏం అంటే అట్లంతా నాకైతే ఏం ఎక్స్పీరియన్సెస్ అయితే ఏం లేవు. ఆయన ముందే చెప్పినట్టుగానే తీసుకెళ్లారు, తీసుకొచ్చారు. ఒక్కటి నాకు కొద్దిగా ఏమనిపించిందంటే అంటే ఫుడ్ మనది దొరకదు అక్కడ, దానికి ఒకటి కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి. అదొకటి. సరే, ఫుడ్ అనేది అది మనకు సంబంధం లేదు అండి, అది వాళ్ళకి సంబంధం లేదు, మనం అడ్జస్ట్ కావాలి. అంటే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో వెళ్తే సేఫా మనము? సేఫే అండి. 100%, 50%? అట్లంతా ఏం లేదు సార్, 100% సేఫే అండి. ఏమంటే కొద్దిగా డిలే అవుతుంది, అంటే వాళ్ళు 10 రోజులు అని చెప్తారు, అది 12 రోజులు 13 రోజులు అట్లా అవుతుంది, 2-3 రోజులు. ఎందుకు? కారణం ఏమి, ఎందుకు అవుతుంది? అంటే అది ఇది సార్, మనం వెదర్ ప్రిడిక్షన్స్ ఒకటి అది చెప్పలేము మనము. వాళ్ళ వల్ల కాదు కదా, వెదర్ వల్ల అవుతుంది. వాళ్ళ వల్ల ఏం కాదు, వెదర్ వల్ల అవుతుంది. బట్ ఏమి అంటే ఇంకొద్దిగా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసే విధానం కూడా కొద్దిగా, అంటే వాళ్ళు ఇప్పుడు వర్ష్ శర్మతో పాటు ఇంకొకరిని ఎవరన్నా అక్కడ తెలిసిన వాళ్ళని వాళ్ళ కోఆర్డినేట్ పీపుల్ పెడితే కొద్దిగా డిస్టర్బెన్సెస్ లేకుండా ఇంకా ఫ్లూయెంట్ గా జరుగుతుంది. ఓవరాల్ గా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో నేను వెళ్ళాలంటే మీరు ఎన్ని మార్కులు వేస్తారు ఆ ట్రావెల్స్ కి? వెళ్ళచ్చు సార్. ఎన్ని మార్కులు వేస్తారు? 4 స్టారా 5 స్టారా? అట్లానా? 4 స్టార్. 4 స్టార్. ఓకే, ఎందుకు 1 స్టార్ తగ్గించారు? అదే సార్ చెప్తున్నా కదా, అంటే ఇప్పుడు నేను అనుకోండి, నాకు అంటే హిందీ వస్తుంది, నేను మేనేజ్ చేయగలుగుతాను. ఇప్పుడు పెద్ద వాళ్ళు వస్తాయి, ఇప్పుడు ఇట్లాంటి టూర్లకు వచ్చేదంతా పెద్ద వాళ్ళు వస్తారు, వాళ్ళకి హిందీ సరిగ్గా వచ్చిండదు, ఆయన నమ్మ వచ్చేస్తారు. అక్కడ తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు, ఈయన ఒక్కడే ఉంటాడు. ఆ కొద్దిగా ఎగ్జిక్యూషన్ లో వీళ్ళనంతా ఆర్డర్ గా తీసుకురావడంలో అదొక్కటి కొద్దిగా ఆయన మెయింటైన్ చేసుకోగలిగారు, అందుకు 1 స్టార్ తగ్గించారు. అంతే. ఓకే కార్తీక్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, మిమ్మల్ని నమ్మి వెళ్తున్నా. ఓకే అండి, ఓకే ఓకే ఓకే. చాలా ఇతనైతే పక్కా మిమ్మల్ని నమ్మచ్చు అని చెప్తున్నాడు. యాక్చువల్గా ఇతను 2023లో కైలాస యాత్రకి బుక్ చేసుకున్న కస్టమర్ అన్న. అప్పటి నుండి పాపం చైనా వీసా పర్మిట్ ఇవ్వక 23-24లో ఆగి ఈ 25లో వెళ్ళాడు. అతను మ్యారేజ్ కూడా అనమాట, రేపు 22 ఫిబ్రవరి. యాక్చువల్గా ఈ సంవత్సరం ఏం చేశారంటే ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి స్టాఫ్కి అలౌ చేయలేదు. వంట వాళ్ళని మనం ఎవ్రీడే మన సొంత వంట టీం తీసుకెళ్లే వాళ్ళం.
కానీ ఈసారి ఏం చేశారంటే మెయిన్ కుక్‌ని మన వాళ్ళకి తీసుకెళ్ళడానికి వీసా ఇవ్వలేదు. ఇయ్యకపోయేసరికి మనం నేపాల్ నుంచి పిలిపించుకొని ఎవరిని మెయిన్ కుక్స్‌ని పిలిపించుకొని ఇక్కడ సౌత్ ఇండియన్ హోటల్స్‌లో పెట్టి వాళ్ళని ఒక 15 రోజులు ట్రైన్ చేసి సాంబార్ అంటే ఇట్లా చేయాలి, మీ సాంబార్ ఇట్లుంటది, మన సాంబార్ ఇట్లా ఉంటుంది, పప్పు ఇట్లా చేయాలి, తిరగమాతలు ఇట్లా వేయాలని నేర్పించి పంపించాం. ఎంత నేర్పించినా మనము ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే మనం కూడా పప్పు చేసుకున్నాం కానీ పప్పులాగా ఉండదు కదా, కనబడుతుంది. నేనైతే పప్పుగా చేస్తా, టేస్ట్ విషయంలో కొద్దిగా తేడా ఇంకా వస్తుంది బాగా కదా. చేస్తా. సో మీకు హ్యాండ్ ఫ్రీ ఉంది దాని మీద. సో అట్లా కొద్దిగా ఇబ్బంది అయ్యి ఒక ఫస్ట్ బ్యాచెస్ అంటే కార్తిక్ గారు నాకు తెలిసి మే జూన్ బ్యాచ్లో వెళ్ళినారు. ఆ తర్వాత కొద్దిగా రెక్టిఫై అయిపోయినాయి. ఫస్ట్ బ్యాచ్లో వెళ్ళింది కాబట్టి కొద్దిగా ఫుడ్ విషయంలో మేము కేర్ తీసుకోలేకపోయాం. నల్ల భీమ పాకం అంటారు తెలుసు కదా. నల్ల భీమా భాగమా అన్నారు. సో అలానే ఏం జరిగిందంటే కైలాష్ యాత్రకి అందరూ ఇక్కడ నుండి ఆ ఏసీ రూమ్లలో కూర్చొని హైదరాబాద్లో కూర్చొని కైలాష్ యాత్రకి పంపించి ఆ నేపాల్ వాడికో చైనా వాడికి అప్పచెప్తారన్న. కానీ అక్కడ ఏదైనా జరిగితే డెసిషన్ మేకింగ్ మనం ఉండాలి, మనం లేకపోతే వ్యవహారం కుదరదు. సో నేను కూడా యాక్చువల్గా ప్రతి బ్యాచ్తో ట్రావెల్ చేశాను 2025లో. ఎందుకంటే కైలాష్ యాత్ర లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్ర. నేను దగ్గర ఉండి చేస్తే తృప్తి నా ఫస్ట్ కస్టమర్ కంటే ముందు నేను సాటిస్ఫై అవ్వాలి. నేను సాటిస్ఫై కాకుండా కస్టమర్ ఎందుకు సాటిస్ఫై అవుతారు? నేను సర్వీస్ న్యాయం చేశానటువంటి నాకు అనిపిస్తే దెన్ ఏ కస్టమర్ అయినా సరే అక్కడిక్కడ చిన్న చిన్న పొరపాటు అనేటువంటిది ఇంత సాహసోపేతమైన యాత్రలో, ఇంత పెద్ద యాత్రలో క్లైమాటికల్ కండిషన్స్ వల్ల దానివల్ల ఎక్స్క్యూజ్ చేస్తారు. కానీ నా వల్లే ఫాల్ట్ అయితే మనమే ఏర్పాట్లు లోపం చేస్తే అది ఎవరు క్షమించలేనటువంటి వాతావరణం కదన్న. కాబట్టి నేను ఎవ్రీ టైం ఫీల్డ్లో ఉండేటప్పుడు ప్రయత్నం చేయడం జరిగింది. ఈసారి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్కి ఏజెంట్స్ మన లాంటి వాళ్ళకి అన్ని బ్యాచెస్తో అంటే బ్యాక్ టు బ్యాక్ బ్యాచెస్ అయ్యేసరికి ఎక్కువ స్టాఫ్కి అవకాశం ఇవ్వకపోయేసరికి నేను ఒక్కరినే త్రూఅవుట్ ఈ యొక్క కైలాష్లో నేపాల్ ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయిన దగ్గర నుంచి చైనీస్ పార్ట్లో అంతా ఒక్కరినే చూసుకోవడం వల్ల ఆల్మోస్ట్ ఒక్కొక్క బ్యాచ్కి 96 మంది 90 మంది ఉండేసరికి కోఆర్డినేషన్ లోపాలు అనిపించడం వల్ల కొద్దిగా ఈ సమస్య ఎదుర్కొని ఉండొచ్చు. అండ్ ఈ సంవత్సరం అందుకే 2026లో ఇండియన్ కుకింగ్ టీమ్కి అలౌ చేస్తున్నారు. అండ్ మే నుంచి మొదలు పెడితే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఎండింగ్ వరకు అంటే ఫస్ట్ బ్యాచ్తో కైలాష్ వెళ్తే 20 బ్యాచ్లు అయిపోయిన తర్వాత లాస్ట్ బ్యాచ్లో మరి చైనా నుంచి బయటికి రావాలి అనే దాంతో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో మన స్టాఫ్కి కూడా ఈసారి వీసాలు తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో స్టాఫ్ని రిక్రూట్ చేయడం జరిగింది. ఒక బ్యాచ్కి ఎంతమంది ఉంటారు? సుమారుగా ఒక గ్రూప్ పర్మిట్కి 16 మంది ఉంటారన్న. సో మల్టిపుల్స్ ఆఫ్ 16, 32, 48 అట్లా సుమారుగా ఒక 80 నుంచి 100 మంది వరకు కూడా బ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుందన్న ఒక డేట్కి. భారతదేశంలో ఉండే వాళ్ళు అయితే పర్వాలేదు, ఫోన్ నెంబర్ కనుక్కొని మీ అడ్రస్ కనుక్కొని అయితే మీ తప్ప. ఎన్ఆర్ఐలు విదేశాల్లో ఉండే వాళ్ళు వెళ్ళాలి, ఎన్ఆర్ఐ పాస్పోర్ట్తో వెళ్ళాలి అంటే ఎట్లా? వాళ్ళు విదేశాల్లో ఉండే వాళ్ళు వారు మీది ఎలా? ఎస్ అన్న, వారు కూడా వీళ్ళతో పాటు ఇండియాలో ఉన్న వాళ్ళతో కూడా మింగిల్ అయి వెళ్ళచ్చు, సపరేట్గా వెళ్ళచ్చు. వారి ఫార్మాలిటీస్ అంటే ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ అయితేనేమో సేమ్ ఫార్మాలిటీయే ఈవెన్ బయట దేశాల్లో ఉన్నా కూడా. కానీ బయట దేశాల్లో ఉన్నారు ఇండియన్సే, కానీ ఇండియన్ పాస్పోర్ట్ కాదు, అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ అయినప్పుడు వారి స్టాంపింగ్ అంతా కాట్మండ్లో జరుగుతుందన్న. ఇండియాకు రాకుండా కాట్మండ్ డైరెక్ట్గా వచ్చేసి అక్కడ స్టాంపింగ్ వేయించుకొని అక్కడ నుండి మళ్ళీ నేపాల్ గంజ్ అని వీళ్ళతో పాటు కలిసి ట్రావెల్ చేసి కైలాష్ యాత్ర కూడా పూర్తి చేసుకోవచ్చు. వాళ్ళకి వీళ్ళకి ఫార్మాలిటీస్ డిఫరెంట్ ఉంటాయి, వీసా ఛార్జెస్ డిఫరెంట్ ఉంటాయి, పర్మిట్ ఛార్జెస్ డిఫరెంట్ ఉంటాయి, డాలర్స్లో లెక్కేస్తారు వాళ్ళకి. కాబట్టి కొద్దిగా ఫేర్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. కానీ ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా ప్రతి సంవత్సరం ట్రావెల్ చేస్తారు. ఈ సంవత్సరం 2026లో కూడా ఇప్పటికి 50 మంది విదేశాల నుంచి మన తెలుగు వాళ్ళే అక్కడ వెళ్ళి సెటిల్ అయ్యి ఆ పాస్పోర్ట్ హోల్డర్స్ అయినటువంటి వారు ఒక 50 నుంచి 60 మంది ఆల్రెడీ వీళ్ళతో కలిపి ట్రావెల్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారన్న. 2026లోనే కైలాస యాత్ర చేయాలి అంటున్నారు కదా, ఎందుకు 2026లోనే అన్న? 2026 అనేటువంటిది కైలాష్ యాత్రలో అశ్వ సంవత్సరము అని ఒక ప్రతీక అన్న. అశ్వ సంవత్సరం అంటే ఇంగ్లీష్లో వారు హార్స్ ఇయర్ అని పిలుస్తారన్న వారు. సో ఈ హార్స్ ఇయర్ అనేటువంటి దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే 12 ఇయర్స్కి ఒకసారి మనకి ఎట్లయితే పుష్కరము అనేది వస్తుందో ఆ పుష్కరాలు అనేటువంటిది 12 ఇయర్స్కి ఒకసారి వచ్చేటువంటి పుష్కరాలలాగా వారికి కూడా హార్స్ ఇయర్లో మానసరోవరం యొక్క జలం కానీ కైలాసగిరి చుట్టూ కానీ ఆ శక్తులు ఇంకా తేజవంతం అవుతాయి, ఒక కాస్మిక్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుందని లోకల్లో ఉన్న టిబెటియన్స్, బౌద్ధిజం సంబంధించిన వాళ్ళు, బోన్ మతస్థులకు సంబంధించిన వాళ్ళందరూ ఆ 12 ఇయర్స్కి ఒకసారి వచ్చే కైలాసగిరికి వచ్చి ఒకసారి కైలాసగిరి చుట్టూ పరిక్రమ చేస్తే వాళ్ళకి 12 సార్లు ఎక్కువ రెట్టింపు ఫలితం వస్తుంది, ఆ కౌంట్ వాళ్ళలో పడుతుంది అని వాళ్ళకి ప్రతీక అన్న. మనం ఎట్లయితే గుడికి వెళ్తే 3 సార్లు ప్రదక్షిణ చేయాలి, 5 సార్లు చేయాలి, 11 సార్లు చేయాలి ఒక నియమం పెట్టుకొని ఉంటామో అట్లానే
మాల వేస్తే అయ్యప్ప స్వామి వారు మాల 5 సార్లు వేయాలి. కన్యాస్వామి, కత్తిస్వామి, గంటస్వామి, గదస్వామి, గురుస్వామి అని చెప్తున్నారు. అట్లాగా టిబెటియన్ రీజియన్‌లో పుట్టినవాడు 11 సార్లు కైలాస యాత్ర గిరి పరిక్రమ చేయాలన్న. మనం ఒకసారి చేస్తేనే అమ్మ అంటున్నాం. వాళ్ళు 11 సార్లు కంపల్సరీ చేయాల్సిందే. అటువంటిది ఈ హార్స్ ఇయర్ అశ్వ సంవత్సరంలో ఒక్కసారి కైలాస యాత్ర చేస్తే వాళ్ళకి 12 టైమ్స్ చేసిన ఫలితం అని వాళ్ళ అకౌంట్‌లో పడుతుందని వారి యొక్క ఆలోచన అన్న. కాబట్టి 2026 చేస్తే కైలాస యాత్ర 12 సంవత్సరాల ఫలితం వస్తుంది. మానసరోవరంలో ఒక్కసారి వెళ్లి దర్శించుకుంటే 12 సార్లు యాత్ర చేసిన అటువంటి ఫలితం మన అకౌంట్‌లో పడుతుంది అనేది బాగా ప్రతీక అన్న. మీ వెంట మీరు కైలాస యాత్ర చేసే ప్రతిసారి ఆధ్యాత్మికవేత్తలు, ప్రవచనకర్తలు, పీఠాధిపతులు ఎక్కువగా వస్తుంటారు. ప్రతిసారి ట్రిప్పులో కూడా వీళ్ళు ఉంటారంటే ఈసారి కూడా శ్రీ శ్రీ ఆదిపరాశక్తి వస్తున్నారంట కదా వెంట, ఆయన పీఠాధిపతి ఆయన కూడా. ఈ సంవత్సరం పుష్పగిరి స్వామివారు మన పుష్పగిరి పీఠం బేగంపేట నుంచి స్వామివారు 2019లో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో స్వామివారి యాత్ర సాగిందన్న. వాస్తవంగా చెప్పాలంటే మా జీవితానికి మలుపంతా కూడా స్వామివారి ఆశీస్సులతో స్వామివారు ఆ యాత్ర చేయడంతోనే మొదలైంది అనుకుంటాను నేను గట్టిగా అన్న. ఈ సంవత్సరం కూడా ఇంత విశేషమైన ఇయర్ కాబట్టి తిరిగి మళ్ళీ పుష్పగిరి స్వామివారు కైలాస యాత్రకి రావడము. రెండోది కాకనూరు సూర్యనారాయణ మూర్తి గారు, ప్రవచనకర్తలైనటువంటి ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారు, కాకనూరు సూర్యనారాయణ మూర్తి గారు, మన అవధాని చక్రవర్తి మాడుగుల నాగఫణ శర్మ గారు, ప్లస్ సంతోష్ కుమార్ ఘనాపాటి గారు, ఇలా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వారు ప్రతి బ్యాచ్లో ఒకరొకరన్నా ట్రావెల్ చేస్తే అన్న ఇందులో డబ్బు, అధికారము, హోదా డిఫరెంట్ స్థాయిలో ఉన్నవారు అయినప్పటికీ అక్కడికి ఆ యాత్రలో 10 రోజులు ఏ పెద్ద యాక్టివిటీస్ ఉండవన్న. ఒక రోజుకి అరగంట, గంట సేపు జర్నీ ఉంటుంది ఫ్లైట్లో, హెలికాప్టర్లో. మిగతా టైం అంతా కూడా మన రూమ్లలో ఖాళీగా ఉంటాం. స్టార్ హోటల్స్ కాబట్టి కాన్ఫరెన్స్ హాల్స్ ఉంటాయి. ఆ 10 డేస్ యాత్రలో మనము ఆధ్యాత్మిక ఎసెన్స్, ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇస్తే ఇవాళ రేపు ఎంత పరిగెత్తి చివరికి డబ్బులు ఆస్తులు అంత అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి ఎత్తుక్కుంటాం మన చివరికి. అదే ప్రశాంతత. ఆ ప్రశాంతత ఎక్కడ ఉంది అంటే ఆధ్యాత్మికంలో తప్ప ఇంకో దగ్గర లేదు. సో అంత అయిపోయిన తర్వాత సరే మళ్ళీ ఆధ్యాత్మికానికి రావాల్సిందే. కాబట్టి అందరూ ఆ ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళే ఉంటారు కాబట్టి ఆ ఆధ్యాత్మిక టచ్ అనేటువంటిది వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేటువంటి ఇంటెన్షన్తో ప్రతి యాత్రలో కనీసం ఒక పురోహితుడు, ఎందుకంటే అక్కడ కైలాస యాత్రకు వెళ్ళి మానసరోవరం దగ్గర పూజలు, అభిషేకాలు, హోమాలు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఒక లోకల్లో ఎవరు పూజారులు ఉండరు కాబట్టి ప్రతి యాత్రలో 2 పురోహితులు కంపల్సరీ. ప్లస్ ప్రతి యాత్రలో ఒక ఆధ్యాత్మిక స్థానంలో ఉన్నటువంటి గురుస్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉంటే వారి యొక్క జ్ఞానము, వారి యొక్క ఇది ఇంకోరికి ఉపయోగపడుతుంది. ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ జరుగుతుంది. సత్సంగత్వంతో, ఒక యతీశ్వర్లతో, ఒక ప్రవచనకర్తతో, ఒక సరస్వతీ పుత్రుడితో మనం ట్రావెల్ చేస్తే అన్ని యాత్రలు, అన్ని కైలాసాలన్నీ టూర్స్ అవుతాయి. కైలాస్ టూర్ అయితే ఈ రకంగా ఒక యతీశ్వర్లతో, సద్గురు భావాలతో ఉన్నటువంటి వాళ్ళతో, జ్ఞానంతో ఉన్న వాళ్ళతో, ఆధ్యాత్మిక జ్ఞానంతో ఉన్న వాళ్ళతో ట్రావెల్ చేస్తే దానికి యాత్ర అనే దానికి నిర్వచనం మనం పూర్తి చేయగలుగుతాము అనే ఇంటెన్షన్తో ప్రతి యాత్రలో ఖచ్చితంగా ఒక ఆధ్యాత్మిక గురువులు ఈ 2026లో కూడా ప్రతి గ్రూప్లో, ప్రతి బ్యాచ్కి ఒకరు ఉండేటట్టుగా ప్లాన్ చేస్తూ వస్తున్నామన్న. చాలా సంతోషం. మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? అసలుకి మీ ఫోన్ నంబరు ఏంటి, అసలుకి ఎక్కడ అడ్రస్? ఎస్ అన్న, యాక్చువల్గా మా ఆఫీస్ స్టేడియం మెట్రో స్టేషన్ పక్కలో కళ్యాణపురి హైకోర్టు కాలనీ వైపు ఉంది. అండ్ మియాపూర్ మెట్రో స్టేషన్ పక్కనే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని మన ఆఫీస్ ఉంది. సో ఎవరు వచ్చినా ఈవెన్ ఆన్లైన్లో కూడా సంప్రదిస్తూ ఉంటారు, బుక్ చేసుకుంటారు. ఫోన్ నెంబర్ ఏంటి మీది? గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని నేను మీకు కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను అన్న. మీరు ఒకసారి చెప్పండి. యాక్చువల్గా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంప్రదించాలనుకుంటే యూట్యూబ్లో వాటిలో కూడా చాలా నెంబర్స్ సంప్రదిస్తుండొచ్చు అన్న. అండ్ మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఒకసారి నెంబర్ రిపీట్ చేస్తున్నా. 8977349696 అనే నెంబర్ కానీ 8977349696 లేదా 8977347676 అనే ఈ నెంబర్లో కాంటాక్ట్ చేస్తే 8977349696 అనే నెంబరు, లేదంటే 8977347676 అనే నెంబర్కి సంప్రదిస్తే కైలాష్ యాత్ర యొక్క ఇన్పుట్ అంతా కూడా ఇవ్వడానికి సపరేట్ టీమే ఉంటారన్న. కైలాష్ యాత్రకి బుక్ చేసుకోమని ఎప్పుడు మా యొక్క ఆఫీస్ నుంచి ఫోన్స్ వెళ్ళవు. కానీ ఎవరితో కైలాష్ యాత్ర చేసినా సరే ఈ నాలెడ్జ్ మీకు ఉపయోగపడేలాగా ఉండాలనే ఇంటెన్షన్ ఉందని మా దగ్గర మెసేజ్ వెళ్తుంది.
సో కైలాష్ యాత్ర లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్ర. సో ఎవరితో కైలాష్ యాత్ర చేసినా సరే ఈ 2026లో కైలాష్ యాత్ర చేసి తరించి ఆ స్వామివారి ఎసెన్స్ కైలాష్ యాత్ర చేయడంలో ఉన్న అద్భుతాన్ని ఎంజాయ్ చేయమని మీ ద్వారా యూటీవీ ప్రేక్షకులతో పాటు మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ 2026లో చూద్దాం. మీకు ఇప్పుడు అడ్మిషన్ స్టార్ట్ అయ్యా మొత్తం కూడా? ఆల్రెడీ ఆల్మోస్ట్ జనవరి నుంచి స్టార్ట్ అయ్యాయన్న. ఇది జనవరి జరుగుతుంది. ఎస్ అన్న, పర్మిట్స్ అన్ని కూడా ఆల్రెడీ ఇష్యూ చేయడం మొదలవుతున్నాయి. ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అవుతున్నాయి. సో యాక్చువల్గా కైలాష్కి వెళ్ళిన కస్టమర్లే ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 300 వరకు వెళ్ళిన కస్టమర్లు రెఫర్ చేసిన వాళ్ళ ద్వారానే బుక్ అయి ఉంటాయన్న. సో ఆల్మోస్ట్ ఇంకా ఇది మార్చ్ వరకు మన రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి. ఈ కైలాష్ యాత్రకి ప్రతి సంవత్సరం కొద్దిగా ఆలస్యంగా మొదలైనప్పటికీ ఈ సంవత్సరం మాత్రం ఈ హార్స్ ఇయర్ కాబట్టి విపరీతమైన ఫ్లో ఉంటుంది కాబట్టి లోకల్ వాళ్ళందరూ ఏప్రిల్ మే 15 వరకు లోకల్ వాళ్ళు అలౌ చేస్తున్నారన్న. మే 15 తర్వాత మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ని అలౌ చేస్తున్నారు. కాబట్టి ఈసారి కొద్దిగా అడ్వాన్స్గా ప్లాన్ చేసుకుంటే లాస్ట్ మూమెంట్లో వీసాలు పర్మిట్ అవి డిలే కాకుండా ఉంటాయి కాబట్టి కాస్త సాధ్యమైనంత వరకు తొందరగా జాగ్రత్త పడాలి. అదేవిధంగా మేము ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఒక లక్కీ డ్రా ఆప్షన్ ఒకటి పెడతామన్న. అంటే కైలాష్ ఇయర్ కూడా పెట్టారంట కదా? ఎస్ అన్న. యాక్చువల్గా కైలాష్ యాత్రకి ఎవరైనా సరే ఫిబ్రవరి 10 వరకు బుక్ చేసుకుంటే అంటే ఒక 20,000 రూపాయలు పే చేసి పర్మిట్ ఛార్జెస్ కోసం పే చేసి ఎవరైనా బుక్ చేసుకుంటే శివరాత్రి రోజు ఒక యూట్యూబ్ లైవ్ పెట్టి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్లోనే నియర్ అండ్ డియర్ ఎవరైనా ఉంటే కూడా వారికి ట్రాన్స్పరెన్సీ ఉండాలి కాబట్టి అన్ని బుక్ చేసుకున్న కస్టమర్లు అందరూ లక్కీ డ్రా స్లిప్స్ అన్ని ఫిలప్ చేసి వాళ్ళ సమక్షంలో వాళ్ళ ద్వారానే కస్టమర్స్ ద్వారానే ఒక లక్కీ విన్నర్ని తీసి ఎవరికైతే వస్తుందో వారికి ఫ్రీ ఆఫ్ ట్రిప్ కైలాష్కి ఒక మనిషికి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి మనం చేయలేము. ఒకరికైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేటువంటి వాతావరణంలో మనం అదొక ఆనవాయితీగా పెట్టుకుంటూ వస్తున్నాం. మనం సహజంగా దీంట్లో 2-3 రకాలు ఉంటారు. మళ్ళీ ఫ్రీగా వచ్చింది స్వామివారి ప్రసాదం అని ఆనందపడే వాళ్ళు ఉంటారు. నాకు భగవంతుడు శక్తినిచ్చాడు రా నేను ఫ్రీగా వెళ్ళడం ఏంటి అని ఎవరికో ఫ్రెండ్కో ఎవరికో వాస్తవానికి కింద పని చేసే వాళ్ళకు ఫోన్ చేసి అరే నేను కైలాష్ యాత్ర తీసుకెళ్తున్నారా ఈసారి నువ్వు పాస్పోర్ట్ రెడీ చేసుకో, పాస్పోర్ట్ లేదు సార్ నాకు అంటే కూడా పాస్పోర్ట్ చేయించి వాడిని ఫ్రీగా మనతో పాటు తీసుకెళ్ళేటువంటి వాతావరణం అనే వాళ్ళు ఉంటారు. సో అది ఇంకొకరికైనా సరే ఉపయోగపడుతుంది కదా అనే ఇంటెన్షన్తో వాళ్ళ యొక్క అభిలాష వారైనా ట్రావెల్ చేయొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్కైనా ఇవ్వచ్చు, ఎలా చేయొచ్చు అనేది ఆలోచన అన్న. సంతోషం అండి. చాలా చక్కగా కైలాస్ యాత్ర చేయాలంటే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ని సంప్రదించాలని అర్థమైంది మాకు. కాకపోతే ఒక ప్యాంటు 2 షర్ట్లతో వచ్చారు, కలర్లు గుర్తులేవు మీకు. హైదరాబాద్ వచ్చిన మీరు ఇంత పెద్ద టూర్స్ అండ్ ట్రావెల్స్ పెట్టేసి ఇంతమందికి కైలాస యాత్ర తీసుకెళ్ళి వాళ్ళ జీవితాలు చాలా గొప్పగా హ్యాపీగా ఉండేటట్లు చేస్తున్నారు. ఒక ఆధ్యాత్మిక చింతన వైపు నడిపిస్తున్న భరత్ కుమార్ శర్మ స్వగ్రామం ఎక్కడ, మీ తల్లిదండ్రుల పేర్లు ఏంటి అసలుకి? మా ప్రాపర్ కడప దగ్గర చెన్నూరు అన్న మాది. చెన్నూరు బిర్యానీ. ఎస్, శివరామ్ అని నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ కూడా అవుతాడన్న. అది మా సొంత ఊరు. యాక్చువల్గా 97లో మా నాన్న చనిపోయారన్న. శివరామ్ అని ఎందుకన్నారు మీరు? ఆ హోటల్ అతను ఓనర్ పేరు అబ్బాయి పేరు శివరామ్. ఓకే, చెన్నూరు బిర్యానీ. శివరామ్ బిర్యానీ అంటారు యాక్చువల్ దాన్ని. ఎన్నైనా అవుట్లెట్స్ పెట్టాడు. ఏమి లేని స్థాయి దగ్గర నుంచి ఐటీ రైట్స్ అయ్యే స్థాయికి వెళ్ళాడు. ఓకే. సో మహానుభావులు అందరూ చిన్న చిన్న స్థాయి నుంచే పుడతారని అంత స్థాయి నాది కాదన్న. ఒక ప్యాంటు 2 షర్ట్లతో వచ్చి ఈరోజు. సో అట్లా పరిస్థితిలో మా నాన్నగారు 97లో కర్నూలులో కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హై స్కూల్లో చదివేవారన్న. సాంస్క్రిట్ టీచర్గా పనిచేసేవాళ్ళు. సో మా నాన్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చి క్లాస్లో టీచ్ చేసి చనిపోయాడన్న 97లో. అప్పుడు మా ఆర్థిక పరిస్థితి చిన్నది. నేను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర, మా అమ్మ వాళ్ళ నాన్న మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో నందికొట్కూరు దగ్గర మిడితూరు సుంకేసుల అని ఒక విలేజ్లో నేను అక్కడే పుట్టా, నేను అక్కడే పెరిగా. బట్ మా నాన్నది మాత్రం కడప దగ్గర చెన్నూరు. సో మా నాన్నగారు అక్కడ సాంస్క్రిట్ టీచర్గా వర్క్ చేస్తూ ఆయన హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయేసరికి వల్లపురెడ్డి జనార్దన్ రెడ్డి గారని కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్స్ అధినేత సార్ అన్న. ఆయన పాపం నన్ను చీరదీసి అప్పుడు 1,00,000-2 లక్షలు వదిలించుకోవచ్చు. మా నాన్న శవాన్ని కర్నూలు స్కూల్ నుంచి మా ఊరికి పెన్నారి వారు ఉంటుంది చెన్నూరులో, అంతవరకు పంపించి మా అంత్యక్రియలు చేసుకోవడానికి కూడా స్తోమత లేకపోతే ఆయనే దగ్గరుండి మా నాన్న కర్మ చేశాడన్న. పేరుకి రెడ్డి అయి ఉండొచ్చేమో కానీ నేను బ్రాహ్మణ అయి ఉండొచ్చు, మా నాన్న బ్రాహ్మణ అయి ఉండొచ్చు, కానీ ఎనలేని బ్రాహ్మణ విశ్వాసం ఉన్న మనిషి అన్న పాపం. సరే ఏమిస్తే తక్కువ వీడికి, వీళ్ళ ఫ్యామిలీకి ఏమి ఇద్దాం. అప్పుడేమో నాకు 6-7 ఇయర్స్ అన్న. మా చెల్లెలకి 6 months బేబీ, ఊహ కూడా లేదు. మా అమ్మ చదువుకున్న మనిషి కాదు, పల్లెటూరు వాతావరణం.
సో, మా అమ్మకి ఏదైనా కేర్ టేకర్‌గా ఏమైనా ఉద్యోగం ఇస్తామని చూసా కానీ, బ్రాహ్మణులతో పని చేయించుకో అమ్మ మేము, వద్దు అని చెప్పి, వీడిని చదివించుకుంటా నేను, వీడిని చదివించి ప్రయోజకుడిని చేస్తా. కనీసం వీడు మీ తలరాతలు మారుస్తాడని చెప్పి ఆయన నన్ను తీసుకొని పోయి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో రూపాయి బిళ్ళ ఖర్చు లేకుండా నాకు చదువు చెప్పించినటువంటి నాకు దేవుడు లాంటి వ్యక్తి ఎవరన్నా నా లైఫ్‌లో కృతజ్ఞత అనేటువంటి పదం చూపించాలంటే కేవలం నా లైఫ్‌లో చూపించేటువంటి ఒకే ఒక పర్సన్ ఎవరన్నా మిగిలున్నారంటే ఆ క్రెడిట్ ఆయనకే పోద్దన్న జనార్దన్ రెడ్డి గారికి. చాలా మంది పేద విద్యార్థులకు మీరు ఉచితంగా విద్యను అందిస్తున్నారు, చదివిస్తున్నారని విన్నాను. అన్న అంటే యాక్చువల్‌గా మాది ప్రాపర్ నందికొట్కూరు దగ్గర సుంకేసుల అని చెప్పా కదన్న మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. నేను పుట్టి పెరిగింది అక్కడే. అండ్ నా లాస్ట్ మినిట్‌లో మా తాత చనిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్ వరకు నేను కర్నూలు చదువుకొని నాకు ఆప్షన్ లేక చదువుని మధ్యలో డిస్కంటిన్యూ చేసి హైదరాబాద్ వచ్చా అన్న. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ వరకు మాత్రం చదివా. డిస్కంటిన్యూ చేసి హైదరాబాద్ గ్రూప్ వచ్చి చదివారు? నాది బైపీసీ అన్న. ఓకే. ఓకే. సో, బైపీసీ తీసుకొని సగం మధ్యలో డిస్కంటిన్యూ చేసి మా తాత చనిపోగానే ఇంకా ఆర్థిక కష్టాలు ఎంటబడ్డాయి. ఏదో పని చేసుకోకపోతే కష్టమని ఆయన మన కట్టమంచి రామలింగారెడ్డి గారు సాయం చేయలేదా మీకు ఇంటర్మీడియట్‌లో? అంటే తన యొక్క సహకారంతోనే ఇంటర్మీడియేట్ ఫ్రీ సీట్ ఇప్పించారన్న నాకు. వావిలాల కాలేజ్ అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వీరి మాటని మీరకుండా నాకు ఫ్రీ టికెట్ ఇచ్చినప్పటికీ ప్రతిసారి ప్రిన్సిపల్ అంటే ఇప్పుడు నాకు తెలిసి అతను ఆ ఫీల్డ్‌లో లేడు కాబట్టి అతని పేరు ఉచ్చరిస్తున్నా. కృష్ణమూర్తి వావిలాల కాలేజెస్ అని ప్రతిరోజు "అరే నువ్వు ఫ్రీగా చదువుతున్నావురా, మీ జనార్దన్ రెడ్డి చెప్పినాడు నేను ఉత్తిగా చదివిస్తున్నా" అని ప్రతిరోజు వచ్చి నేను అన్నం తిన్న ప్రతిసారి వచ్చి పక్కన కూర్చొని అనేవాడన్న. అరే ఇది మనకు వద్దురా, సెట్ కాదని చెప్పి మొత్తం బుక్కులు గిక్కులని అక్కడే పడేసి జంప్ అయ్యి హైదరాబాద్ వచ్చేసా అన్న. అంటే ఆ మాటలు వినలేక అనమాట. ఆయనకు మళ్ళీ పోయి చెప్తే వాడికి నేను ఫోన్ చేస్తాను వెంటనే ఫోన్ చేస్తాడు. కానీ వద్దు ఇంక ఈ డిస్టర్బెన్సెస్ వద్దని బయటకు వచ్చాను. సో, ఆ తర్వాత నేను లైఫ్‌లో ఒక 12, 13 సంవత్సరాలు ఎన్నెన్నో డిఫరెంట్ స్ట్రగుల్స్ అయ్యి నాకు అప్పటికి ఒక బేస్ దేవుడి దయ వల్ల జ్యోతిష్యము, పురోహితము, నా కమ్యూనిటీ అంటే ఒకటి ఉంది కదా! నా భగవంతుడు ఇచ్చినటువంటి ఆ యొక్క నాలెడ్జ్ నాకు ఉపయోగపడి నిదానంగా ఇటువైపు ట్రాక్‌కి మౌల్డ్ అయిపోయి నాకు ఒక మహానుభావుడు తిప్పడం ద్వారా మొదలై తర్వాత ఆయనతో తిరిగి నేను ఇప్పుడు దేశాలు తిప్పుతున్నాను అందరినీ. సో, మహానుభావుడితో తిప్పడం ఏంటి? అంటే ఒక అతను నేను యాత్రలు చేయాలి, నాకు కొద్దిగా ఓపిక లేదు, జస్ట్ నువ్వు నాతో ఉంటే చాలు, నిన్ను కూడా ఫ్రీగా తీసుకెళ్తా నేను అంటే అప్పుడు నాకు ఒక 2000 జీతం వచ్చేదన్న. చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడిని. చేస్తుంటే అట్లా కాదు, నేను ఒక 6 నెలలకు నేను ముందు డబ్బులు ఇస్తా, 6 × 2 12,000 మా అమ్మకి ఇచ్చి ఇంట్లో మీ వాడిని తీసుకెళ్తానమ్మా ఒక 6 నెలల వరకు అని ఆయన నన్ను కాశీ, రామేశ్వరం, కైలాష్, నేపాల్, శ్రీలంక అన్నీ తిప్పి ఒక 6 నెలలకు తీసుకొచ్చాడన్న. మళ్ళీ ఆయనతో తిరిగినప్పుడు తెలిసిన విషయాలే ఈరోజు మీ ముందు కూర్చుంటే అన్ని విషయాలు నేను చెప్పగలుగుతున్నా అంటే అది ఆయన పెట్టిన భిక్ష అన్న. సో, ఇంత ట్రాక్ అంతా అయిన తర్వాత నాలో ప్రతిరోజు నా యొక్క దినచర్యలో నేను ఏదైతే మాట్లాడుతున్నానో దాని జ్ఞానంకంతా మూలం మళ్ళీ కట్టమంచియే. జనార్దన్ రెడ్డి ఎక్కడికి వచ్చినా మరి అక్కడికి రావాల్సిందే ఎండ్ ఆఫ్ ది పాయింట్‌లో. నేను ఏం చేస్తే ఆయన రుణం తీర్చుకోగలుగుతా? ఒక ₹1 కోటి నాకు ఆస్తుంది అనుకున్నా. 1 కోటో, 2 కోట్లో, 3 కోట్లో, 5 కోట్లో డ్రా చేసి ఆయన మంది తీసుకుపోయి బ్యాగ్ పెడితే ఆయన అటువంటివన్నీ ఎన్నో దానాలు చేసిన వ్యక్తి. ఆయనకు కోట్లు ఇచ్చి ఆయన రుణం తీర్చుకోలేను. ఆయన చదివిచ్చాడు. నేను ఇంటర్మీడియట్ మధ్యలో వదిలేసి పోతున్నా సార్ ఇట్లా అని చెప్పి చెప్పడానికి వెళ్ళినప్పుడు "నువ్వు జీవితంలో బాగుపడవరా, నాకు నీ మొహం ఎప్పుడు చూపించొద్దు" అన్నాడన్న. సర్లే సార్ అర్థం చేసుకునే పరిస్థితులు లేడు, కోపంగా ఉన్నాడు. మనం ఇప్పుడు చెప్పి వేస్ట్లే అనుకొని వెళ్ళి మళ్ళీ బాగుపడిన తర్వాత వద్దాం అనుకొని ఒక 18 సంవత్సరాలు నేను ఆయన కనపడలా అన్న. ఇప్పుడు ఆల్మోస్ట్ 74, 75 ఇయర్స్ ఉండొచ్చు నాకు తెలిసి. సో, 2023లో వెళ్ళి నేను మా ఊర్లో కొంతమంది పిల్లలు బాగా చదువుకోవడానికి నాలెడ్జ్ ఉండి అవకాశం లేక, వసతులు లేక ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అది కూడా జనార్దన్ రెడ్డి గారి యొక్క మాట సహాయంతో చైతన్య స్కూల్స్‌లో ఆయన ఒక 40% కన్సెషన్ ఇప్పిస్తే ఒక 10 మందికో 20 మందికో చదివిద్దామనేటువంటి ఒక స్తోమత నుంచి ఆయన యొక్క రెఫరెన్స్ వల్ల 45 మంది వరకు విద్యార్థులకి నేను ఆల్మోస్ట్ స్కూల్ ఫీజెస్, వ్యాన్ ఫీజులని కూడా కట్టి ఈ చిన్న స్కూల్స్‌కి వెళ్ళి స్టాండర్డ్ లేనటువంటి ఎడ్యుకేషన్ కంటే నాకెట్లయితే కట్టమంచిలో స్టాండర్డ్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఉండడం వల్ల ఈ వారం నా యొక్క క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అంటే నేను ఏదో కాస్త నామం పూర్తి చేసినప్పటికీ ఆ జ్ఞానం అనేది నాకు ఎట్లా ఉపయోగపడుతుందో అట్లా ఫౌండేషన్ గట్టిగా ఉండాలన్న ఉద్దేశంతో నేను ప్రయత్నం చేశాను అన్న. సో, ప్రయత్నం చేసి జనార్దన్ రెడ్డి గారి చేతుల మీదనే మా ఊర్లోనే చాలామంది పిల్లలకి
సంబంధించిన స్కూల్ ఫీజెస్, బుక్స్, యూనిఫామ్స్, వ్యాన్ ఫీజులతో సహా అన్నీ చెల్లించి ఆయన రుణం తీర్చుకునే ప్రయత్నం చేద్దాము అనే ఇంటెన్షన్‌తో కొంతమంది పిల్లల్ని అడాప్ట్ చేసుకొని చదివించేటందుకు ప్రయత్నం చేశా అన్న. ఓకే అండి. ఓకే. మీ కైలాస్ యాత్ర గురించి చక్కగా వివరించారు. మరి చూద్దాం ఈసారి కైలాస్ యాత్రకు వచ్చి ఎంతమంది తమ అంటే హ్యాపీగా ఆ యాత్ర ముగించుకొని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పొందుతారు, ఒక అనుభూతిని పొందుతారు, ఎంతమంది తన అనుభూతిని పంచుకుంటారు. అలాంటి వారిని కూడా ఈసారి మా కెమెరా ముందుకు తీసుకురావాలనుకుంటున్నాము. అనుభూతి గురించి వాళ్ళ మాటల్లో వినాలనుకుంటున్నాము. చూద్దాం మీ యాత్ర తర్వాత ఆ యాత్రికుల్ని కలిసే ప్రయత్నం కూడా చేద్దాం. మీరైతే ఖచ్చితంగా యాత్రికులకు ఒక మంచి అనుభూతిని ఇవ్వాలనేసి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్కారం సార్. థ్యాంక్ యూ అన్న.